ఓకే. ప్రతి టాపిక్ పవర్ బిఐలో డెమో నుంచి అంటే మనం చూసాం కదా. సో మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకసారి ప్రివ్యూ చూద్దాము. ఎక్కడ ఏ ఆప్షన్ ఉంటాయి, అదంటే ఏంటి, నెక్స్ట్ దాని ఆప్షన్స్ ఏంటి, ప్రతి ఒక్కటి నీట్గా చూద్దాము. ఫస్ట్ వచ్చేసి పవర్ బిఐ ఇంట్రడక్షన్ అన్నమాట. ఓకే. సెకండ్ అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్. ఫోర్త్ వచ్చేసి పవర్ బిఐ వర్సెస్ ఎక్సెల్. ఓకే. అలా ఒకటి చూద్దాము. ఇది వచ్చేసి పవర్ బిఐ ఫ్లో ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడ ఫ్లో అవుతుంది. సో పవర్ బై గెట్ డేటా ఏ విధంగా తీసుకుంటాం, కనెక్టింగ్ సోర్స్ ఏంటి, ఆ తర్వాత పవర్ క్వరీ అంటే ఏంటి, పవర్ పివోట్ అంటే ఏంటి, పబ్లిష్ టు ఆన్లైన్. ఓకేనా. ఇవి ప్రతి ఒక్కటి మనం చూసాము. పబ్లిష్ వర్క్ చూసాము. ఇక్కడ దాకా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ ఇక్కడ పార్ట్ ఏదైనా ఒక పార్ట్ కంప్లీట్ అవ్వంది ఏదైనా ఉందంటే ఒక పారామీటర్స్ తప్ప మిగతా అన్ని కంప్లీట్ అయింది. సో బేసిక్ గా మనం చూసాము. ఇది యాక్చువల్గా వచ్చిన గివెన్ డేటా, అంటే క్లయింట్ ఇచ్చే గివెన్ డేటా. సో ఇది ఈఎంపీ టేబుల్, డిపి టేబుల్, 2 టేబుల్స్ ఉన్నాయి. ఈ టేబుల్ నుంచి మనము ఈ విధంగా క్రియేట్ చేస్తాం. సో ఈ టేబుల్ బేస్ చేసుకొని సో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎన్ని జాబ్స్ ఉన్నాయి, నెక్స్ట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత, వాళ్ళకి శాలరీ ఎంత ఉంది, మాక్సిమం శాలరీ ఎంత, మినిమం శాలరీ ఎంత, కమిషన్ ఎంత 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 ఎవరు చార్జ్ చేస్తున్నారు, డిపార్ట్మెంట్ ఎన్ని ఉన్నాయి, ఆ డిపార్ట్మెంట్ ఐడి ఏంటి, నెంబర్ ఏంటి, డిపార్ట్మెంట్ నేమ్ ఏంటి, డిపార్ట్మెంట్ లొకేషన్ ఏంటి. సో అలాగా ప్రతి దానికి మనం ఒక చార్ట్ని క్రియేట్ చేయాలన్నమాట. సో ఇలా చూపించాలి. దీనికి ఇలా చేయాలంటే దీన్ని నేను ఇంతే చెప్పాను. లో కోడింగ్స్ ఏం పెద్దగా ఉండవు, మొత్తం అన్ని మోసవర్తని పని ఉంటుంది అని నేను ముందే మీకు చెప్పాను అనమాట. సో టాపిక్స్ చూద్దాము. మనం ప్రీవియస్లీ చెప్పుకున్నవి ఇవి కంటెంట్ అనమాట. ఓకే. ఎస్క్యూ సర్వర్ తర్వాత స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ బిఐ ఇంట్రడక్షన్. పవర్ బిఐ అంటే ఏం లేదు, ఇది ఒక మైక్రోసాఫ్ట్ న్యూ ప్రోడక్ట్ పవర్ బిఐ అనేది న్యూ ప్రోడక్ట్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. డిజైనింగ్ వచ్చేసి డిజైనర్ టు ఇంప్రూవ్ ది సెల్ఫ్ సర్వీస్ కెపాసిటీ ఆఫ్ ఓల్డ్ ఎస్ఎస్ఆర్ఎస్ ఓల్డ్ గా ఉంది. కాకపోతే కెపాసిటీ ఇంక్రీజ్ చేసేటానికి జస్ట్ పవర్ బిఐ దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో పవర్ బిఐ అలో చేసేది వచ్చేసి క్రియేటింగ్ ది రిపోర్ట్ ఆన్ ఫ్లై అండ్ పబ్లిష్ దెమ్. అండ్ ఇక్కడ క్రియేట్ చేసుకోవడానికి రిపోర్ట్ ఇది పవర్ బిఐ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇట్ హెల్ప్ టు ఎండ్ బిజినెస్ అనాలిసిస్ యాక్టివిటీస్ అన్నమాట, బిజినెస్ ఇంటెలిజెన్స్ యాక్టివిటీస్. అదే నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది పవర్ బిఐ అనేసి క్లౌడ్ బేస్డ్ సర్వీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది పవర్ బిఐ రిపోర్టింగ్ సర్వర్ కూడా ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇది క్రియేటింగ్ క్లయింట్ వచ్చేసి ఇంటిగ్రేషన్, అంటే ఎక్కడ తక్కువ ఉన్నాయి, లైక్ సేల్స్ ఎక్కడ హైగా ఉన్నాయి, ఎక్కడ మినిమం గా ఉన్నాయి, మనం ఒక కలరింగ్ ఇస్తాం. ఏదైనా కామెంట్స్ ఏమైనా ఉంటే ఆ కామెంట్స్ అక్కడ యాడ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి పవర్ బిఐలో సర్వీస్ మొబైల్ యాప్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ నెట్ ఉన్న పదవితాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. పవర్ బిఐ అనేది క్రియేటింగ్ చేసుకునేటప్పుడు బేసిక్ నాలెడ్జ్ తో క్రియేట్ చేయొచ్చు అనమాట. ఎటువంటి క్వారీస్ ఏం రాకుండా. అది పవర్ బిఐ ఇంట్రడక్షన్. సో దాంట్లో మెయిన్ కాంపోనెంట్స్ చూస్తాం మనము. సో మెయిన్ పవర్ బిఐ డెస్క్టాప్ కాంపోనెంట్ అంటే పవర్ బిఐ డెస్క్టాప్ కాంపోనెంట్ మెయిన్ గా ఉపయోగించేది ఏమంటే పవర్ క్వరీ అంటే ఏం లేదు, డేటా మర్జ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ టూల్. అంటే పవర్ క్వరీలో మనం ఏం చేస్తామంటే మన డేటాను కూల్ చేసుకుంటాం అండ్ కొన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం అనమాట. లైక్ అంటే డేటా క్వరీ అంటే ఏం లేదు, డేటా అనేది ఒక షేపింగ్ చేస్తాం అనమాట, క్లీనింగ్ అండ్ షేపింగ్. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ అన్వాంటెడ్ డేటా, అన్వాంటెడ్ కాలమ్స్ ఇక్కడ రిమూవ్ చేస్తాము. పనికిరాని డేటాను కావాలంటే మనము డూప్లికేట్స్ డేటా ఉంటుంది, సో వాటిని రిమూవ్ చేస్తాము. మనం దానికి ఏమి యూజ్ చేస్తాం అంటే ఓన్లీ పవర్ పివోట్ మాత్రం యూజ్ చేస్తూ ఉంటాం. పవర్ పివోట్ అంటే ఏం లేదు, ఎక్కడైతే క్యాల్కులేట్ కాలమ్స్, క్యాల్కులేట్ మెజర్స్, క్యాల్కులేట్ టేబుల్స్ ఉంటాయి కదా, ఆ రిలేషన్షిప్ అవన్నీ దాన్ని మొత్తం కలిపి పవర్ పివోట్ అంటారు అనమాట. సో మేము చూసాం కదా 3 వ్యూస్ ఉంటాయనేసి, డేటా వ్యూ, రిపోర్ట్ వ్యూ, మోడల్ వ్యూ అనేసి. ఆ వ్యూస్ అంతా పవర్ పివోట్ వస్తాయి. నెక్స్ట్ పవర్ వ్యూస్ అంటే ఏం లేదు, సో ప్రీవియస్లీ ఎక్సెల్ లో ఇది ఒక అడ్వాన్స్డ్ అనమాట. ఎక్సెల్ 365 అడ్వాన్స్డ్ తీసుకుంటున్నా. దాంట్లో అయితే పవర్ వ్యూ, పవర్ పివోట్, పవర్ క్వరీ ఉంటుంది. అక్కడ ఏమంటే పవర్ వ్యూ అంటే విజువలైజేషన్ టూల్ ఉంటుంది అక్కడ. సో దానికి సంబంధించి పవర్ వ్యూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పవర్ మ్యాప్. సో 3D జియోగ్రఫికల్ అంటే వాట్ ఎవర్ ది మనకు నావిగేషన్ మ్యాప్ ఏ విధంగా ఉంటుందో ఆ మ్యాప్స్ అన్ని ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. అది పవర్ వ్యూ. నెక్స్ట్ పవర్ క్యూఎండి అంటే ఏం లేదు, క్వశ్చన్ ఆన్సర్స్. న్యాచురల్ లాంగ్వేజ్ తో మనం ఏదైనా ఒక క్వశ్చన్ అడిగామంటే అది ఆటోమేటిక్ గానే ఆ మిషన్ అనేది ఆర్టిఫిషియల్ తో రన్ అయ్యేసి మనకు ఒక ఆన్సర్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు డేటా ఇచ్చాను కదా, ఈ డేటాలు చూసి నాకు మాక్సిమం శాలరీ అని క్లిక్ చేశానంటే సో 50,000 మాక్సిమం శాలరీ, అది ఆటోమేటిక్ గా 50,000 మాక్సిమం శాలరీ చూపిస్తుంది అనమాట.
ఓకే. లేదంటే నేను క్వెషన్ వచ్చేసి ఏమని అడుగుతున్నా అంటే సమ్ ఆఫ్ టోటల్ సాలరీ బై డిపార్ట్మెంట్ నేమ్ అని అడిగామంటే, సో ఫస్ట్ వచ్చేసి ఈ డిపార్ట్మెంట్ నేమ్ చూపిస్తుంది. దాని పక్కన వచ్చేసి టోటల్ సమ్ సాలరీ తీసుకో సమ్ చూపిస్తుంది అనమాట. అలా అలా చూపిస్తుంది. ఓకే. దానికి వచ్చేసి క్యూఎండి క్వెషన్ అండ్ ఆన్సర్స్. సో పవర్ బై డెస్క్టాప్ అంటే ఇక్కడ ఇవన్నీ మిక్స్ చేసుకుంటూ వచ్చేదానికే పవర్ బై డెస్క్టాప్ అనమాట. సో నెక్స్ట్ పవర్ బై సర్వీస్. పవర్ బై సర్వీస్ మనం ఇంకా స్టార్ట్ చేయలేదు. అది మేబీ టేకింగ్ ఫర్ ది 1 or 2 వీక్స్ తీసుకుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ బై సర్వీస్ లో మెయిన్ టాపిక్ ఏమంటే పవర్ బై లైసెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫ్రీ లైసెన్సా, ప్రో లైసెన్సా, ప్రీమియం లైసెన్స్ అనేసి అది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి వర్క్ స్టేషన్ ఏం లేదు, మనం ఏదైతే అక్కడ పవర్ బై డెస్క్టాప్ లో క్రియేట్ చేస్తామో దాన్ని పబ్లిష్ చేస్తాం కదా పవర్ బై సర్వీస్ లోకి. దాన్ని ఏమంటారంటే ఒక వర్క్ స్పేస్ అనమాట. అలా గ్రూప్ లేదంటే సింగిల్ వర్క్ స్పేస్. గ్రూప్ అంటే ఏం లేదు, మన ఆర్గనైజేషన్ అంతా గ్రూప్ లో ఉంటారు. వాట్ ఎవర్ మన కొలీగ్స్ కానీ వాళ్ళంతా మనం ఏదైనా సగం చేసి ఆ రిపోర్ట్ అక్కడ ప్లేస్ చేసినామంటే వాళ్ళు ఆ రిపోర్ట్ తీసుకునేసి దాన్ని అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తారనమాట. అలాగా. నెక్స్ట్ వచ్చేసి డేటా సెట్ అంటే ఏం లేదు, మనం ఏదైతే డేటా సోర్స్ ఉంది కదా, డేటా సోర్స్ ని పవర్ బై కనెక్ట్ చేస్తాం కదా, దాన్ని సోర్స్ కనెక్ట్ అయ్యేదాన్ని డేటా సెట్ అంటారు అనమాట. సో డేటా సెట్ నథింగ్ బట్ డేటా సోర్స్. ఓకేనా. ఇక్కడ వచ్చేసి 290 ప్లస్ ఉన్నాయి అనమాట డేటా సెట్ లో వచ్చేసి. అంటే డిఫరెంట్ ఎక్సెల్, ఎస్క్యూఎల్ సర్వర్ అలాగా. దీని లిమిటేషన్. నెక్స్ట్ రిపోర్ట్. మనం ఆ డేటా సెట్ యూజ్ చేసుకొని ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తాము. దాన్ని ఏమంటారంటే రిపోర్ట్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మల్టిపుల్ పేజెస్ ఉంటాయి అనమాట. ఇక్కడ డేటా సెట్ లో మనం రిపోర్ట్ క్రియేట్ చేయలేం, ఓన్లీ డేటాని సెటప్ చేస్తాం అంతవరకు. ఓకేనా. డేటా సెట్ లో ఇంకోటి ఏం చేయాలంటే మనం సెక్యూరిటీస్ కానీ టైం షెడ్యూలింగ్ కానీ లేదంటే గేట్వేస్ కానీ అన్ని మనం డేటా సెట్ లోనే సెటప్ చేయాలి. ఓకేనా. రిపోర్ట్ వచ్చేసి ఓన్లీ రిపోర్ట్ బిల్డ్ చేసుకోవడానికి వాట్ ఎవర్ ది టూల్స్ అన్ని ఉన్నాయి కదా మనకు, ఆ టూల్స్ అంతా యూజ్ చేసుకొని రిపోర్ట్ బిల్డ్ చేస్తుంది. డాష్ బోర్డ్ అంటే ఏం లేదు, మనకు ఉన్న ఇది డాష్ బోర్డ్ అంటే మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఓన్లీ సింగిల్ పేజ్ అనమాట. ఓకే. రిపోర్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ 250 పేజెస్ ప్లస్ గా ఉంటాయి. డాష్ బోర్డ్ వచ్చి ఓన్లీ సింగిల్ పేజ్ లో ఉంటుంది. ఒక రిపోర్ట్ వచ్చేసి ఒకటే ఉంటుంది. డాష్ బోర్డ్ వచ్చేసి మల్టిపుల్ రిపోర్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మల్టిపుల్ డాష్ బోర్డ్ క్రియేట్ చేయొచ్చు ఒక రిపోర్ట్ బేస్ చేసుకొని. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిపోర్ట్ ఉంది, దాంట్లో వచ్చేసి కాలేజ్ డేటా ఉంది, దాంట్లో మేనేజర్ లెవెల్, ఎంప్లాయీస్ లెవెల్, సిఇఓ లెవెల్ అలా క్రియేట్ చేయాలంటే డాష్ బోర్డ్ లో పాసిబుల్ అవుతుంది. రిపోర్ట్ అయితే పాసిబుల్ కాదు. నెక్స్ట్ గేట్వేస్ అంటే ఏం లేదు, గేట్వేస్ 2 టైప్స్ ఆఫ్ గేట్వేస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి పర్సనల్ గేట్వే అండ్ సెకండ్ వన్ ఇస్ ఎంటర్ప్రైనర్ గేట్వే. పర్సనల్ గేట్వే అంటే ఏం లేదు, పర్సనల్ గేట్వే ఓన్లీ ఒక యూజర్ ఒక సిస్టమ్ మాత్రమే కనెక్ట్ చేసుకోవచ్చు. ఎంటర్ప్రైనర్ గేట్వే వచ్చేసి ఎంటైర్ మన ఎంటర్ప్రైనర్ లో ఎంతమంది అంటే అంతమంది యూజర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. టైల్ అంటే ఏం లేదు, ఒక విజిబుల్ ని ఒక టైల్ అంటారు. ఓకేనా. అది చూస్తాం. ఇంకా దానికి ఆప్షన్ చాలా ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రా వచ్చేసి మెసేజ్ అలర్ట్ వచ్చేది, అంటే నాకు రిపోర్ట్ రిఫ్రెష్ అవ్వగానే నాకు మెసేజ్ రావాలి. సో ప్రైస్ ఎక్కువ వచ్చిందంటే నాకు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఒక మెసేజ్ వచ్చేయాలి. అలా మెసేజ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి మొబైల్ యాప్ ఎలా అంటే లైక్ మొబైల్ యాప్ వచ్చేసి ఆండ్రాయిడ్, ఐఎస్ఓ రెండు ఉన్నాయి. సో అది మొబైల్ యాప్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ యాప్. మూడో కాంపోనెంట్ నేమ్ వచ్చేసి మొబైల్ యాప్ అనమాట. మొబైల్ యాప్ అంటే ఏం లేదు, ఆండ్రాయిడ్ ఉంది, ఐఎస్ఓ రెండు ఉన్నాయి. అంటే ఆండ్రాయిడ్ వర్షన్ లో కానీ లేదంటే ఐఫోన్ లో కానీ ఇక మొబైల్ యాప్ అని వర్క్ అవుతుంది. మొబైల్ యాప్ వచ్చేసి ఓన్లీ మనం ఎక్కడ ఎక్కువ యూజ్ చేయను, కానీ క్లయింట్ వచ్చేసి తన బిజినెస్ డేటా మొత్తం మొబైల్ లో చూసుకోవాలంటే అది కూడా పాసిబుల్ అవుతుంది. మొబైల్ యాప్ ఉంది. సో మెయిన్ గా పవర్ బై సర్వీస్ కి పవర్ బై డెస్క్టాప్ కి డిఫరెన్స్ చూద్దాము ఇప్పుడు. సో పవర్ బై సర్వీస్ కి పవర్ బై డెస్క్టాప్, పవర్ బై సర్వీస్ కి పవర్ బై సర్వీస్ లో మినీ డేటా సోర్స్ ఉంటాయి. పవర్ బై సర్వీస్ లో వచ్చేసి సమ్ డేటా సోర్స్ అంటే కొన్ని మాత్రం సపోర్ట్ చేస్తానంట. ఏవైతే లైవ్ కనెక్షన్ ఇవ్వగలుగుతాము అంటే గేట్వేస్ సపోర్ట్ చేస్తాయి అవి మాత్రమే ఇక్కడ ఇవ్వచ్చు. టెక్స్ట్, పీడిఎఫ్ ఫైల్ అవంతా పవర్ బై సర్వీస్ లో చేయలేము. అండ్ ఆల్సో ఎక్సెల్ కూడా పవర్ బై సర్వీస్ లో తీసుకోలేము. అందుకే పవర్ బై డెస్క్టాప్ వచ్చి ఏదానికైనా సరే 292 ప్లస్ డేటా సోర్స్ సపోర్ట్ చేస్తుంది. సో ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెసింగ్ అనమాట. ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనం ఏదో డేటా తీసుకున్నాం అనుకో, దాన్ని పవర్ పాయింట్ తీసుకెళ్లేసి దాన్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు, పాత్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షేపింగ్ మోడలింగ్. షేపింగ్ అంటే ఏం లేదు, మనం దాన్ని వచ్చేసి ఏదైనా ఒక క్లీనప్ కానీ లేదంటే ఒక షేప్ గా కానీ, లైక్ షేప్ అంటే ఏం లేదు, డూప్లెక్స్ రిమూవ్ చేయడం కానీ, అన్వాంటెడ్ కాలమ్స్ రిమూవ్ చేయడానికి కానీ అవన్నీ చేయడానికి షేపింగ్ అంటారు. మోడలింగ్ అంటే ఏం లేదు, క్యాలిక్యులేటెడ్ కాలమ్స్, క్యాలిక్యులేటెడ్ మెజర్స్ అవన్నీ కలుపుకుంటే మోడలింగ్ అనమాట. ఓకేనా. అది మోడలింగ్ అంటే. నెక్స్ట్ వచ్చేసి మెజర్స్ అనమాట. వెరీ ఇంపార్టెంట్. మెజర్స్ ఇక్కడ సపోర్ట్ చేస్తాయి. ఇక్కడ పవర్ బై డెస్క్టాప్ లో మెజర్స్ యూజ్ చేయొచ్చు, క్యాలిక్యులేట్ కాలమ్స్ యూజ్ చేయొచ్చు. కానీ పవర్ బై సర్వీస్ లో
మెజర్స్ అనేది క్యాల్కులేట్ మెజర్స్, క్యాల్కులేట్ కాలమ్స్ చేయలేం. ఇది లైవ్ డేటా ఉండాలి. ఇది లైవ్ డేటా లేకపోయినా పర్లేదు, ఆఫ్లైన్ డేటా కూడా చేసుకోవచ్చు పవర్ బై డెస్క్టాప్ లో. అది ఒకటి. నెక్స్ట్ పైథాన్ అండ్ థీమ్స్ ఉంటాయి. ఇక్కడ పైథాన్ తో రన్ అవుతుంది. నాకు పైథాన్ అంత ఐడియా లేదు, సో నాకు తెలీదు. థీమ్స్ అంటే డిఫరెంట్ థీమ్స్ అన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ అలాంటి థీమ్స్ ఆప్షన్ అనేది ఏమి ఉండదు అనమాట. రో లెవెల్ క్రియేషన్, ఇక్కడ పవర్ బై డెస్క్టాప్ లో మనం రో లెవెల్ క్రియేషన్ చేయొచ్చు. ఓకేనా, జస్ట్ ఓన్లీ మనం క్రియేట్ చేయొచ్చు అంతే. కానీ దాన్ని ఇది చేయాలి అంటే సర్వీస్ లో దాన్ని ఏమంటే సర్వీస్ లో ఓన్లీ అంటే దాన్ని మేనేజ్మెంట్ చేయాలంటే కంపల్సరీ సర్వీస్ లోకి వెళ్ళి చేయాలి. మనం ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ చూసాం ఎట్లా రోల్ లెవెల్స్ ఎలా ఏ విధంగా క్రియేట్ చేయాలి, వాళ్ళకి ఏ విధంగా సెటప్ చేయాలి అవంతా. ఓకేనా. నెక్స్ట్ పవర్ బై సర్వీస్ లో వచ్చేసి షేరింగ్ చేసుకోవచ్చు డేటాని. దీంట్లో ఓన్లీ రిపోర్ట్స్ మాత్రం క్రియేట్ చేయగలుగుతాం. పవర్ బై సర్వీస్ లో వచ్చేసి డాష్ బోర్డ్స్, యాప్స్ అండ్ వర్క్ స్పేస్ మనం క్రియేట్ చేయొచ్చు, షేరింగ్ చేయొచ్చు, ఉన్న డేటాని షేర్ చేయొచ్చు. బట్ పవర్ బై డెస్క్టాప్ ని యూజ్ చేసుకొని మనం షేర్ చేయలేము. నెక్స్ట్ వచ్చేసి డేటా ఫ్లో క్రియేషన్ చేయొచ్చు అనమాట. అంటే ఫ్లో సెటప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఫ్లోటర్ లో డేటా ఉంది, పొద్దునూకు దాంట్లోకి వస్తూ ఉంటుంది. దాని నుంచి నేను పవర్ బై తీసుకున్నప్పుడు డేటా ఫ్లో అనేది యూజ్ చేస్తాను అనమాట. నెక్స్ట్ ఇగ్నైటెడ్ రిపోర్ట్స్ అని ఉంటాయి. అంటే ఏం లేదు, మనం ఏదైనా డేటా ఇచ్చామంటే ఆటోమేటిక్ గా అవి ఇగ్నైట్ చేస్తారు. ఇది ఒక సూపర్ టాపిక్ అసలు. మీరు ఒకవేళ ఏమన్నా ఏంటంటే మీకు లుక్ ఉంటే దీన్ని చేయండి. రోల్స్ మేనేజ్మెంట్. సో మార్నింగ్ చూసాం కదా రోల్స్ ఏ విధంగా మేనేజ్ చేస్తాము. మనం ఏదైనా రోల్ క్రియేట్ చేసామంటే పవర్ బై సర్వీస్ లోకి వెళ్ళేసి డేటా సెట్ లోకి వెళ్ళేసి ఆ డేటా సెట్ సెక్యూరిటీలో వేసి అక్కడ మనం ఏం చేస్తాము, ఎవరైతే యూజర్ నేమ్ ఉంటుందో ఆ యూజర్ నేమ్ నొక్కేసి యాడ్ చేస్తాం అనమాట. అది ప్రీవియస్లీ ఉండింది ఏమంటే ఓన్లీ ఇన్సైడ్ ఆర్గనైజేషన్ ఉంది. బట్ లాస్ట్ మంత్ అంతకుముందు మంత్ అవుట్ సైడ్ ఆర్గనైజేషన్ కూడా పంపించవచ్చు అనేసి టాక్ అయితే వచ్చింది. బట్ అది ఇంకా అది యాక్టివేట్ ఎందులో నాకు తెలియదు. ఐఎమ్ నాట్ షూర్ దట్. నెక్స్ట్ గేట్వేస్ కనెక్టర్స్. ఇక్కడ ఓన్లీ గేట్వేస్ అనే టాపిక్ ఉండదు, కానీ ఇక్కడ పవర్ బై సర్వీస్ వస్తే గేట్వేస్. అసలు ఎందుకు యూస్ చేస్తాం గేట్వేస్ అంటే, మనము ఏదైనా సరే రీసెంట్ గా ఒక డేటా ఏదైనా వచ్చింది, లైక్ ఈ రోజు మార్నింగ్ నేను రిపోర్ట్ వచ్చి పబ్లిష్ చేశాను, కాకపోతే ఈ రోజు ఆఫ్టర్నూన్ వచ్చి నాకు డేటా వచ్చింది, ఏ విధంగా రిఫ్రెష్ అవుతుంది బై యూజింగ్ గేట్వేస్ ద్వారా యూజ్ అవుతుంది. గేట్వేస్ అంటే ఏం లేదు, బ్రిడ్జ్ టైప్ అనమాట. బ్రిడ్జ్ టైప్ అంటే మనకు డేటా సోర్స్ కి పవర్ రిపోర్ట్ కి ఒక బ్రిడ్జ్ లాగా కనెక్ట్ అయింది. దాన్ని ఏమంటారంటే గేట్వేస్ అంటారు. లేదా డేటా సోర్స్ కి డేటా సెట్ కి ఒక లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ ని ఏమంటారంటే బ్రిడ్జ్ లైక్ గేట్వేస్ అంటారు అనమాట. గేట్వేస్ ఆల్రెడీ చెప్పాను 2 టైప్స్ అనేసి. నెక్స్ట్ ఈ రెండిట్లో కామన్ గా వచ్చేది పవర్ బై సర్వీస్ లో రిపోర్ట్ బిల్డ్ చేయొచ్చు, పవర్ బై డెస్క్టాప్ లో రిపోర్ట్ బిల్డ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ పవర్ బై సర్వీస్ లో కూడా రిపోర్ట్ బిల్డ్ చేయొచ్చు అనమాట. కానీ ఇవంటే ఇలాంటి ఇన్ని ఆప్షన్ ఉండవు. ఓకేనా. కామన్ గా ఏముంటాయంటే రిపోర్ట్స్ బిల్డ్ చేయొచ్చు, విజువలైజేషన్స్ ఉంటాయి. ఓకేనా. సెక్యూరిటీ అక్కడ కూడా ప్రొవైడ్ చేయొచ్చు పవర్ బై సర్వీస్ లో కూడా. నెక్స్ట్ ఫిల్టర్స్ మనం చూసాం. ఫిల్టర్స్ అంటే 4 టైప్స్ ఉన్నాయి. విజువల్ లెవెల్ ఫిల్టర్, పేజ్ లెవెల్ ఫిల్టర్, రిపోర్ట్ లెవెల్ ఫిల్టర్, త్రూ ఫిల్టర్. ఓకేనా. అలా 4 ఫిల్టర్స్ ఇస్తాం. బుక్ మార్క్స్ దీంట్లోనే ఉంటాయి, ప్లస్ దీంట్లోనే ఉంటాయి అనమాట. బుక్ మార్క్ అంటే ఏం లేదు, కరెంట్ డేటాను క్యాప్చర్ చేస్తుంది అనమాట. దానికి ఏదైనా ఒక బటన్ యాడ్ చేసి యాక్షన్ లో వచ్చేసి ఆ బుక్ మార్క్ నేను ప్రొవైడ్ చేస్తామంటే అదేం చేస్తుందంటే మన బటన్ డెస్క్టాప్ లెవెల్ అయితే కంట్రోల్ పట్టుకుని ఆ బటన్ నొక్కినామంటే మనకి ఏదైతే ఆ కరెంట్ డేటా క్యాప్చర్ చేసినామో అక్కడికి వెళ్తాము. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి డైరెక్ట్ గా పవర్ బై సర్వీస్ అయితే కంట్రోల్ పట్టుకునే అవసరం లేదు. డైరెక్ట్ గా ఆ బటన్ మీద క్లిక్ చేసామంటే మనకి ఏమైతే యాక్షన్ అయితే అక్కడ బుక్ మార్క్ క్యాప్చర్ చేసినట్టు ఆ డేటాని ఆ డేటాలో చూపిస్తుంది అనమాట. అది. నెక్స్ట్ వచ్చేసి క్యూఎంఏ క్వశ్చన్ ఆన్సర్స్. దీంట్లో పవర్ బై డెస్క్టాప్ లో ఉంటాయి, పవర్ బై సర్వీస్ లో కూడా ఉంటాయి. ఆర్ విజువల్స్ అంటే అది సపరేట్ విజువలైజేషన్స్ ఉంటాయి. సో ఇది కాంపోనెంట్స్ అనమాట. నెక్స్ట్ అడ్వాంటేజెస్. ఇవి వచ్చేసి పవర్ క్వరీ. మనం ఏదైనా డేటా వచ్చిందని పవర్ క్వరీకి వెళ్తుంది, తర్వాత పివోట్కి వెళ్తుంది, వ్యూస్ వాడతాము, మ్యాప్స్ ఏమైనా వాడతాం, ఇవి కలుపుకొని డెస్క్టాప్ వస్తుంది అనమాట. ఓకేనా. దీనిలో మళ్ళీ వచ్చేసి ఏమంటే పవర్ బై వెబ్సైట్ అంటే పవర్ బై సర్వీస్, పవర్ అండ్ క్యూఈ అంటే ఏం లేదు, మనం క్వశ్చన్ ఆన్సర్స్ చూసాం కదా అది. నెక్స్ట్ పవర్ బై మొబైల్ యాప్, పవర్ బై ప్లేసింగ్ అగ్రిమెంట్ అనమాట. ఈ రెండు ఏమో అంత ఐడియా లేదు, నాకు ఐడియా లేదు. సో మనకైతే ఇక్కడ దాకా అయితే మనం ఇప్పుడు కరెంట్లీ మన మార్కెట్ లో ఉండేది ఇక్కడ దాకే ఉంది. ఈ రెండు అంత అయితే అవసరం లేదనుకుంటా. అది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిసడ్వాంటేజ్. దీంట్లో ఏముంది, పవర్ బై అనేది సింపుల్ యూసేజ్ అండ్ డ్రాపింగ్ ఫంక్షనాలిటీ, అంటే డ్రాగ్ అండ్ డ్రాపింగ్ ఫంక్షనాలిటీ సింపుల్ అనమాట యూసేజ్. నెక్స్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫంక్షనాలిటీ. లైసెన్స్ వచ్చేసి ఫ్రీ, వెరీ కంపేర్ అదర్ కాంపోనెంట్స్ కంపేర్ చేస్తుంటే లైసెన్స్ కాస్ట్ వచ్చేసి వెరీ చీప్ గా ఉంటుంది. బిజినెస్ ప్లాట్ఫామ్ వచ్చి ఎండ్ టు ఎండ్ బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇండియా మొత్తం డేటా ఉంది అనుకోండి, నేను స్టార్టింగ్ ఇండియా నుంచి లాస్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ నుంచి లైక్ కేరళ వరకు మొత్తం డేటా ఎండ్ టు ఎండ్ చూడొచ్చు అనమాట. ఓకేనా. అలా బిజినెస్ మొత్తం చూసుకోవచ్చు. నెక్స్ట్
ఇక్కడ అనలైజ్ చేసి మల్టిపుల్ డేటా సోర్స్ ని అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. అట్ టైం ఒకేసారి మల్టిపుల్ డేటా సోర్సెస్ ఎక్సెల్ గానీ, ఎస్క్యూఎల్ సర్వర్ గానీ, నెక్స్ట్ వచ్చేసి పైథాన్ గానీ, నెక్స్ట్ ఒరాకిల్ గానీ, అలా మల్టిపుల్ డేటా సోర్స్ ని ఒకటే టైం మనం కనెక్ట్ చేసుకొని అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. అది పాసిబుల్ దేంట్లో పాసిబుల్ అవుతుంది? ఓన్లీ ఇన్పుట్ మోడ్ లో పాసిబుల్ అవుతుంది. డైరెక్ట్ కోర్ మోడ్ లో లైవ్ కనెక్షన్ లో పాసిబుల్ కాదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విత్ ఇన్ టైమ్ తో మనం ప్రిపేర్ అంటే విత్ ఇన్ టైమ్ లో విత్ విత్ ఇన్ లెస్ టైమ్ లోనే మనం రిపోర్ట్ ప్రిపేర్ చేయొచ్చు, మోడల్ చేయొచ్చు, విజువల్ చేయొచ్చు. నెక్స్ట్ విత్ ఇన్ టైమ్ లోనే మనం రిపోర్ట్ బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో డాష్ బోర్డ్ కూడా అంటే తక్కువ టైం లోనే చేసుకోవచ్చు. ఇన్స్టాంట్లీ షేర్ చేసుకోవచ్చు అనమాట. రిపోర్ట్ కానీ డాష్ బోర్డ్ కానీ ఇన్స్టాంట్లీ అంటే చాలా తక్కువ టైంలో షేర్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పవర్ బై విజువల్ సపోర్ట్ ఫర్ ది విజువల్ ఇంట్రాక్షన్ అండ్ డ్రిల్ డౌన్ ఫీచర్ అనమాట అది. నెక్స్ట్ పవర్ బై సపోర్ట్ షెడ్యూలింగ్ రిఫ్రెష్ అండ్ ఇంక్రిమెంటల్ రిఫ్రెష్ ఏం లేదు. షెడ్యూలింగ్ రిఫ్రెష్ తెలిసిండేది. మనం టైం ప్రొవైడ్ చేస్తే ఆ టైం మనకి ఆ టైంలో వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైం 4:50 అవుతుంది, నేను 5 ఇచ్చాను అనుకోండి. షెడ్యూలింగ్ టైం 5 PM అనేసి అది ఎగ్జాక్ట్ గా 5 వరకు వచ్చిన డేటా మొత్తం రిఫ్రెష్ చేస్తుంది అనమాట. అది ఇంక్రిమెంటల్ రిఫ్రెష్ అంటే ఏం లేదు. ఎంటైర్ గా అంటే లాస్ట్ 1 అవర్ డేటా మాత్రం రిఫ్రెష్ అవ్వాలి, లాస్ట్ 2 అవర్స్ డేటా మాత్రం రిఫ్రెష్ చేయాలి. అలా యూజ్ చేయడం దాన్ని ఇంక్రిమెంటల్ రిఫ్రెష్ అంటారు అనమాట. దీనివల్ల డిసడ్వాంటేజెస్, ప్రతి దానికి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసడ్వాంటేజ్ ఏమంటే టేబుల్ రిలేషన్షిప్ అనమాట. రిలేషన్షిప్ వెరీ 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 అస్సలు చెప్తాం కదా. ఆ రిలేషన్షిప్ ఒక్క చిన్న మిస్టేక్ అయితే రిపోర్ట్ మొత్తం కొత్త వేరే అవుతుంది అనమాట, మారిపోతుంది అసలు. ఓకేనా. కాన్ఫిగరేట్ విజువల్ ఇంటర్ ర్యాపిడ్ ఫార్ములాస్, కొన్ని ర్యాపిడ్ గా ఉంటాయి, కస్టమైజ్ లెంతీగా ఉంటాయి ఫార్ములాస్. హ్యాండ్లింగ్ లార్జ్ డేటా వాల్యూ, ఇది వచ్చేసి ఎక్కువ డేటా సైజ్ ఉంటే సైజ్ ని యూజ్ చేయదు. కాంప్లెక్స్ అండర్స్టాండ్ అండ్ మాస్టర్స్ అంటే కొన్ని డేటా ఏదైనా కాంప్లెక్స్ గా ఉన్నా, లేదంటే డిఫరెంట్ గా ఫర్ ఎగ్జాంపుల్ జేఎక్స్ఎల్ ఫార్మాట్ ఉందనుకో చేసుకోవచ్చు, కానీ ఆ టైం అనేది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట జేఎక్స్ఎల్ ఫార్మాట్. ఓకేనా. అది దాన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో చూద్దాము. సో మెయిన్ గా యూజ్ చేసేది వచ్చేసి బిఏ అనాలిసిస్, లైక్ అంటే బిజినెస్ అనాలిసిస్. బిఏ అంటే బిజినెస్ అనాలిసిస్, అనాలిసిస్ లైక్ అంటే ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, అలా ఆన్లైన్ లో ఏవైతే ఉంటాయి కదా సర్వీస్ లో, అలా ప్రతి ఒక్కటి ఆన్లైన్ ఫ్లిప్కార్ట్ అమెజానే కాదు, ఇప్పుడు జొమాటో, నెక్స్ట్ వచ్చేసి ఏమన్నా అంటే అవన్నీ ప్రతి ఒక్కటి అంత నాకు అంత ఐడియా లేవు ఆన్లైన్ లో. అవి ప్రతి ఒక్కటి అనమాట. ప్రతి ఒక్కటి ఈ బిజినెస్ ఇది పవర్ బి యూజ్ చేస్తారు అనమాట. ప్రొడక్షన్ ఏరియా ఎందుకోసం యూజ్ చేస్తారంటే క్యాలిక్యులేటింగ్ ది వర్క్ అవర్స్. అందుకోసం అంటే నేను ఒక ప్రొడక్షన్ పెట్టాను అనుకోండి, కంటిన్యూస్ గా ప్రొడక్షన్ జరుగుతుంది, నాకు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఏ మిషన్ కంటిన్యూస్ గా రన్ అవుతుంది, ఏ మిషన్ వచ్చేసి సెట్ డౌన్ అయింది, అలా కంటిన్యూస్ గా అలా 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 ఒక చార్ట్ కావాలి. ఓకేనా. ఏ వర్కర్ బాగా పనిచేస్తున్నాడు, ఏ వర్కర్ సరిగా వర్క్ చేయడం లేదు. నెక్స్ట్ క్యాలిక్యులేటింగ్ వర్కింగ్ అవర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హెచ్ఆర్ రిపోర్ట్ చేయాలనుకున్నాను అనుకో, నాకు ఎంతమంది ఈ రోజు ప్రెజెంట్ అయినారు, ఎంతమంది లీవ్ లో ఉన్నారు, ఎంతమంది సిఆఫ్ లో ఉన్నారు, ఎంతమంది లైక్ డిఫరెంట్ లీవ్స్ ఉన్నాయి కదా, ఆ లీవ్స్ లో ఉన్నారు అని కనుక్కోవడానికి ఒక చార్ట్ క్రియేట్ చేయాలంటే అలా అక్కడ కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్సూరెన్స్ అనమాట. ఇన్సూరెన్స్ 2 టైప్స్ ఉన్నాయి, ప్రీమియం, ప్రో అలా ఉన్నాయి. బైక్ ఇన్సూరెన్సా, కార్ ఇన్సూరెన్సా, నెక్స్ట్ హ్యూమన్ ఇన్సూరెన్సా, లేదంటే ఇంకేదైనా అదర్స్ ఇన్సూరెన్స్, అదర్ ఇన్సూరెన్సా. సో అవన్నీ ఇన్సూరెన్స్ సంబంధించి ఉంటాయి. బ్యాంకింగ్ సెక్టర్ అంటే ఏం లేదు, డిఫరెంట్ గా బ్యాంక్స్ యూజ్ చేసే డేటా కానీ, ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి, ఏ బ్యాంకులో అయితే ఎక్కువ వస్తుంది, అది యుఎస్ లో ప్రతి ఒక్కరు ఈ ఆన్లైన్ ఇక్కడ ఏదైతే ఆన్లైన్ యూజ్ చేస్తారో ప్రతి ఒక్కరు పవర్ బి యూజ్ చేస్తున్నారు అనమాట. అందుకే ఇంత వేకెన్సీస్ ఉండేది. ఇవన్నీ బెనిఫిట్స్ ఆల్రెడీ చెప్పిండేది మనము. ఓకేనా. ఇప్పుడు ఎక్సెల్ కి పవర్ బిఐ కి ఎక్సెల్ కి మన డిఫరెన్స్ చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో వచ్చేసి రోల్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది పవర్ బిఐ లో. ఎక్సెల్ లో వచ్చేసి థర్డ్ పార్టీ విజువల్ ఉంటుంది అనమాట. సెక్యూరిటీలోకి వచ్చేసరికి డైరెక్ట్ కోరీ డేటా వచ్చేసి మోడల్ ఉంటుంది. అంటే డైరెక్ట్ గా పవర్ బిఐ లో డైరెక్ట్ కోరీ మనం యూజ్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి డేటా డ్రివెన్ అలర్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ మాక్సిమం 1 GB పర్ డేటా సెట్ అనమాట. కానీ రీసెంట్లీ 10 GB పర్ డేటా సెట్ చేశారు. సరే ఇన్పుట్ మోడ్ అయితే 1 GB పర్ డేటా సెట్. క్లిక్ ఇంటెక్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ రిపోర్ట్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ వచ్చి ఇంట్రాగేటివ్ మొబైల్ రిపోర్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ బయోడైరెక్షనల్ రిలేషన్షిప్. బయోడైరెక్షన్ అంటే చెప్పాను నేను అది సింగిల్ బోత్, దాన్ని ఏమంటారంటే బయోడైరెక్షన్ అంటారు అని చెప్పాను అనమాట. ఇక్కడ వచ్చేసి మొబైల్ మొబైల్ రిపోర్ట్ లేఅవుట్ అనమాట. ఇక్కడ న్యాచురల్ లాంగ్వేజ్ క్వారీస్ ఉంటాయి. లైక్ ఎలా అంటే జస్ట్ సింపుల్ గా ఎందుకు చెప్పాను కదా, క్యూఏ ఎలా పర్ఫార్మ్ అవుతుంది అనేసి. జస్ట్ మనం ఏదైనా ఇంగ్లీష్ లో కానీ ఫ్రెంచ్ లో కానీ, ఫ్రెంచ్ కూడా వర్క్ అవుతుంది. ఫ్రెంచ్ లో స్పెయినిష్ అనుకుంటా, నాట్ ఫ్రెంచ్, స్పెయినిష్ కానీ ఇంగ్లీష్ లో కానీ మనం ఏదైనా క్వశ్చన్ అడిగామంటే కంపల్సరీ దానికి ఆన్సర్ చూపిస్తుంది అనమాట అది. ఓకే. ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ అని కాదు, స్పెయినిష్ కూడా చేస్తుంది అనమాట.
సో పవర్ బై రిపోర్ట్ టెంప్లెట్స్ ఉంటాయి, కస్టమ్ రిపోర్ట్ టెంప్లెట్స్ థీమ్స్ ఉంటాయి అనమాట. ఇది ఇంకా చెప్పలేదు. పవర్ బై రిపోర్ట్ టెంప్లెట్స్ అంటే ఏం లేదు, నథింగ్ బట్ పారామీటర్ యూజ్ చేస్తే ఇలా క్రియేట్ చేయొచ్చు అనమాట రిపోర్ట్. ఇంకా మనం ఆ టాపిక్ అదొకటి మాత్రం చెప్పుకోలేదు. సో పవర్ బిఐకి ఎస్ఎస్ఆర్ఎస్ కి సేమ్ చూసాము. టెక్నాలజీ సంబంధించి ఇది వచ్చేసి న్యూ వన్, ఇది వచ్చేసి ఓల్డ్ వన్. ఓకేనా. డాష్ బోర్డు క్లౌడ్ బేస్డ్ సర్వీస్ ఉంటాయి, ఈజీ క్రియేట్ చేసుకోవచ్చు. వెబ్ ఉంది, మొబైల్ డెస్క్టాప్ ఉంది. ఎస్ఎస్ఆర్ఎస్ వచ్చేసి ఓన్లీ వెబ్ డెస్క్టాప్ మాత్రమే ఉంటుంది. ఇన్స్టాలేషన్ వచ్చి ఫ్రీగా ఉంటుంది. పెయిడ్ అండ్ ఇది ఇక్కడ వచ్చేసి మ్యాండేటరీగా మనం కొంచెం డబ్బులు పెట్టి మనం కొనుక్కోవాల్సి వస్తుంది లైసెన్స్ అని. ఓకేనా. అది రిచ్ గా ఉంటాయి ఇంటర్ఫీరెన్స్ అంతా, అంటే చార్ట్స్ కానీ మన డేటా కానీ అంతా. అక్కడ వచ్చేసి క్లౌడ్ ప్రోగ్రామింగ్ చేసి ఉంటుంది. ఇక్కడ ఫుల్ గా దానికి డిఫరెన్స్. ఓకేనా. నెక్స్ట్ పవర్ బిఐ క్లిక్ సెన్స్ అండ్ ట్యాబ్లే దాన్ని డిఫరెన్స్ చూసాము. ఇక్కడ ప్రతి ఒకటి ఉన్నాయి. సో నీట్ గా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎక్కువ యూజ్ చేసి వచ్చేసి డిఫరెన్స్ చూసాం. ఇప్పుడు ఇవన్నీ రిపోర్టింగ్ టూల్స్ చాలా ఉన్నాయి. అరౌండ్ 60+ టూల్స్ ఉన్నాయి. కానీ టాప్ 4 లో ఉండేది ఏదైనా ఉందంటే, టాప్ 2 లో ఉండేది ఏమైనా ఉందంటే ట్యాబ్లే అండ్ మైక్రోసాఫ్ట్, అంటే పవర్ బిఐ ఈ రెండు టాప్ లో ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ అంటే ఏం లేదు, పవర్ బిఐ అండ్ ఎస్ఎస్ఆర్ఎస్ కూడా ఉంది కదా. సో ఆ రెండు కాబట్టి టాప్ లో ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ క్లిక్ ఉంది. ఓకే, మీరు మాక్సిమం ఇది అందుకే ఇంత మనకు ఇది అవ్వాలంటే, ఎందుకంటే కాస్ట్ అది ఈజీ కాబట్టి, యూసేజ్ కాబట్టి. సో తక్కువ డబ్బులకే ప్రతి ఒక్క ఎంప్లాయ్ కొనుక్కోవచ్చు, ఎక్కువ అమౌంట్ ఇవ్వకుండా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్ ఏం చేసాము. సో నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి పవర్ బై డెస్క్టాప్ అండ్ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్. సో ఇక్కడ చూసాం. దీంట్లో వచ్చేసి మొత్తం మెనూ బార్ చూసాము. మెనూ బార్ లో ఏముంటాయి, హోమ్, ఫైల్, హోమ్, ఇన్సెట్, మోడలింగ్, వ్యూ, హెల్ప్ ఉంటాయి అనమాట. హోమ్ లో ఏముంటాయంటే గెట్ డేటా, ఎక్సెల్, ఇలా సోర్స్ సంబంధించినది, ఎంటర్ డేటా, రీసెంట్ సోర్సెస్, ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏం నథింగ్ బట్టే పవర్ క్వారీ. ఓకేనా. ఇది విజువల్స్, కస్టమ్ విజువల్స్ ఉంటాయి, అంటే వాట్ ఎవర్ ది మెయిన్ గా యూజ్ చేస్తే ప్రతి ఒక్కటి హోమ్ లో ఉంటుంది అనమాట. మెజర్, క్లిక్ మెజర్, సెన్సిటివ్, పబ్లిష్, ఇలా మెయిన్ లో ఉంటాయి. ఇక్కడ అదే విధంగా కాపీ పేస్ట్, కట్, కాపీ పేస్ట్, ఫార్మాట్, పెయింటర్, ఇవన్నీ నీకు ఆల్రెడీ చెప్పాను. సో ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ వచ్చేసి హోమ్ లో ఉంటాయి. నెక్స్ట్ ఫైల్లోకి వెళ్ళి నువ్వు ఓపెన్, సేవ్ యాజ్, ఇన్, గెట్ డేటా, ఇవన్నీ అంటే సేవ్ యాజ్ అంటే ఆల్రెడీ మామూలు తెలుసులేదు. ఇంపోర్ట్ అంటే ఏంది, ఎక్స్పోర్ట్ అంటే ఏంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది మనం అంతగా యూజ్ చేయము. ఓకే, పబ్లిష్ చేయడం, ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్, గెట్ స్టార్టెడ్. నెక్స్ట్ వచ్చి ఇన్సెట్ లోకి వచ్చి ఇన్సెట్ ఆప్షన్ లోకి వచ్చేసరికి న్యూ పేజీనా లేదా డూప్లికేట్ పేజీనా దీంట్లో వస్తాయి. కాస్ట్యూమ్ విజువల్స్, సో ఏదైనా సరే ఏదైనా కాస్ట్యూమ్ విజువల్ కావాలనుకుంటే మోర్ విజువల్ లోకి వెళ్ళేసి ఇక్కడ మనకు ఆప్షన్ చూపిస్తుంది. సో ఇన్సైడ్ ఆర్గనైజేషన్ లేదంటే మైక్రోసాఫ్ట్ స్టోర్ అనేసి, స్టోర్ లోకి వెళ్ళామంటే అక్కడ మనం డిఫరెంట్ ఉంటాయి. వాటిలో ఏది కావాలో మనం దాన్ని పిక్ చేసుకొని దాన్ని నీట్ గా సెటప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్పాము. క్లీన్ ఇన్ఫ్లుయెన్స్ అలా చూపించాము. ఇది ఆటోమేటిక్ గా మనకు చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ కంపోజిషన్ ట్రీ. సో కంపోజిషన్ ఏం లేదు, ఒక టోటల్ వాల్యూ ఇస్తాము. మనం ఆటోమేటిక్ క్లిక్ చేయగానే అది మనం ఏమైతే ఫీల్డ్ ఇస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ కానీ, నేను చెప్తాను లాస్ట్ లో ఉండేది. స్మార్ట్ కార్డ్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక స్టోరీ ఇచ్చేసి అక్కడ మనం అమౌంట్ ఇచ్చామంటే, అంటే వాల్యూ ఇచ్చామంటే స్మార్ట్ కార్డ్ అంటే ఒక చిన్న స్టోరీ ఇలా క్రియేట్ చేయొచ్చు అనమాట. లైక్ ఈ రోజు ఇంత ఫర్ ఎగ్జాంపుల్ ఆ డిపార్ట్మెంట్ లో ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అంటే అక్కడ అది అప్డేట్ అయిందంటే ఇది కూడా అప్డేట్ అవుతుంది అనమాట. డిపార్ట్మెంట్ 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి ఇంత శాలరీ ఇస్తున్నాము. ఏ డిపార్ట్మెంట్ లో ఎంత ఉన్నారు, బి డిపార్ట్మెంట్ లో ఎంత ఉన్నారు, సి డిపార్ట్మెంట్ లో ఎంత ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి టోటల్ గా ఎంత ఇస్తున్నాము. వీళ్ళకి వచ్చేసి వీళ్ళు ప్రిన్సిపల్ వచ్చేసి వీళ్ళు ఉంటాడు. అలా వచ్చేసి మనం ఏదైనా ఒక స్టోరీ క్రియేట్ చేయాలంటే దానికి వచ్చేసి స్మార్ట్ నైరోబిట్. ఓకేనా. అది వచ్చేసాం పవర్ యాప్స్. సో పవర్ యాప్స్ అంటే మనకి అంత ఇంపార్టెంట్ లేదు కాబట్టి మనం చెప్పుకోలేదు. బట్ టెక్స్ట్ అంటే చూసాము. టెక్స్ట్ ఎందుకు వాడతాము, మనకు ఒక సింగిల్ పేజీలో కానీ టెక్స్ట్ లో ఏదైనా సరే యాడ్ చేయాలన్నా, లేదంటే మన రిపోర్ట్ గురించి లైక్ వాట్ ఎవర్ మనకి ఏమైనా సరే ఒక ప్రాసెస్ క్రియేట్ చేయాలన్నా దానికంతా యూజ్ టెక్స్ట్ చేస్తాము. బటన్స్ అంటే ఏం లేదు. సో బటన్స్ అయితే ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం ఏదైనా సరే ఒక యాక్షన్ పర్ఫామ్ చేయాలంటే ఒక బటన్ ఇస్తాము. సో ఆ బటన్ వల్ల ప్రెస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ వెళ్ళాలా, రైట్ వెళ్ళాలా, థర్డ్ పేజీకి వెళ్ళాలా, ఫిఫ్త్ పేజీకి వెళ్ళాలా, లేదంటే ఓపెన్ చేసుకోవాలి, క్లోజ్ చేసుకోవాలన్నా అలా బటన్ ఇచ్చేసి దానికి యాక్షన్ క్రియేట్ చేస్తాము. మన బుక్ మార్క్ దాని యాక్షన్ లో ప్రొవైడ్ చేస్తామంటే ఆ బటన్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ షేప్స్ కూడా అంతే సేమ్, అంటే రౌండ్ సర్కులర్, రెక్టాంగులర్ షేప్ అలా ఉంటాయి. నెక్స్ట్ ఇమేజ్, ఏదైనా సరే ఒక మన బిజినెస్ సంబంధించినది డేటాని లైక్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే జస్ట్ సింపుల్ గా ఇమేజ్ క్లిక్ చేసి మన డేటాని మొత్తాన్ని లైక్ సారీ ఏదైతే ఇమేజ్ ఉంటుందో కరెక్ట్ ఇమేజ్, ఆ ఇమేజ్ తీసుకురావచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మోడలింగ్ ట్యాబ్ లో చూసినట్టయితే మేనేజింగ్ రిలేషన్షిప్ అనమాట. వెరీ ఇంపార్టెంట్ ఇది. మేనేజ్ రిలేషన్షిప్ అంటే మనం చూసాం కదా, కార్డినాలిటీ 4 టైప్స్ ఉన్నాయనేసి, లైక్ 1 to 1, 1 to many, many to 1,
మెనీ టు మెనీ అనేసి దాన్ని ఏమంటే రిలేషన్షిప్ అంటారు అనమాట. ఎవ్రీ టేబుల్ మన దాంట్లో తీసుకున్న ప్రతి ఒక్కటి ఆ టేబుల్స్ అన్నిటికీ రిలేషన్షిప్ అనేది ఉండాలి. వితౌట్ రిలేషన్షిప్ కాంట్. రిలేషన్షిప్ లేకుండా చేస్తాము. ఆల్రెడీ చెప్పాను, మార్నింగ్ చెప్పాను. లుకప్ వాల్యూ ఫంక్షన్ వచ్చేసి రిలేషన్షిప్ లేకుండా చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మెజర్, న్యూ మెజర్, క్లిక్ మెజర్ ఇవన్నీ ఆల్రెడీ చూసాము. సో న్యూ కాలం అంటే ఏం లేదు, జస్ట్ క్యాలిక్యులేట్ కాలం అంటారు దీన్ని. సో ఇవన్నీ నువ్వు ప్రతి దాన్ని ఏమంటే క్యాలిక్యులేట్ అంటారు అనమాట. ఒక క్లిక్ మెజర్ అంటే ఏం లేదు, ఆల్రెడీ ఫార్మల్ సెటప్ అయి ఉంటుంది, అంటే క్యాలిక్యులేటర్ లాగా అనమాట. దాంట్లో మనం ఫీల్డ్ కి మనకి ఏది కావాలో ఆడిస్తే అది ఆటోమేటిక్ గా మెజర్ క్రియేట్ చేస్తుంది. ఓకేనా. ఇది న్యూ మెజర్ అంటే ఏం లేదు, జస్ట్ ఊరికే ఇది ఇచ్చేది ఓన్లీ స్టోరేజ్ అని తీసుకోదు. జస్ట్ మనకి ఇలా ఎలా చూపిస్తుంది, ఎంటైర్ కాలం వైజ్ చూపిస్తుంది. న్యూ కాలం అంటే రో బై రో చూపిస్తుంది అనమాట. న్యూ కాలం. న్యూ టేబుల్ అంటే మనం ఏదైనా ఫిల్టర్ కండక్ట్ ఇచ్చినామంటే ఆ ఫిల్టర్ లో మనకు ఒరిజినల్ డేటాని బేస్ చేసుకొని అక్కడ న్యూ టేబుల్ గా క్రియేట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా సరే ఒక న్యూ క్యాలిక్యులేటబుల్ కానీ యాడ్ చేసామంటే మనకు ఒరిజినల్ డేటా కానీ అప్డేట్ అయినా రిఫ్రెష్ అయినా లేదంటే చేంజ్ అయిందంటే కంపల్సరీగా ఈ న్యూ టేబుల్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. న్యూ టేబులే కాదు, కాలము అండ్ న్యూ మెజర్ కూడా చేంజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ పారామీటర్ అంటే ఏం లేదు, ఇది ఇంకా పెండింగ్ ఉంది. సో పారామీటర్ టాపిక్ మాత్రం పెండింగ్. అది ఎందుకు పెట్టామంటే నెక్స్ట్ మంత్ సేల్స్ అనలైజ్ చేసుకోవడానికి పారామీటర్ పెండింగ్ ఉంటుంది. మేనేజర్ రోల్స్. సో ఏదైనా సరే మనం రోల్స్ క్రియేట్ చేయాలనుకున్నా లేదంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలనుకున్న డేటాకి కంపల్సరీ మేనేజర్ రోల్ అనే అవసరము. వ్యూవింగ్ యాజ్ అంటే ఏం లేదు, జస్ట్ మనం ఆ వ్యూవింగ్ పర్పస్ కోసం మాత్రం యూజ్ చేసేది వ్యూవింగ్ యాజ్ అనమాట. అంటే అది వర్క్ అవుతుంది, మనం క్రియేట్ చేసిన రోల్ వర్క్ అవుతుంది లేదా, ఓకేనా, ఏదైనా ఎర్రర్ చూపిస్తున్నాయా చెక్ చేసుకోవడానికి యూజ్ చేసేది వ్యూవింగ్. క్యూఎన్జీ సెటప్, నెక్స్ట్ లాంగ్వేజెస్ అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వ్యూలో ఏమంటాయంటే థీమ్స్ అనమాట. మనకి ఇక్కడ నచ్చిన థీమ్ సెలెక్ట్ చేసుకోండి, కానీ జాగ్రత్తగా థీమ్ సెలెక్ట్ చేసుకోండి. థీమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు ప్రతి ఒక్క పేజీలో ఎన్ని పేజెస్ సెలెక్ట్ చేసుకున్నారు, ఎన్ని పేజీలు క్లియర్ చేసినా ప్రతి ఒక్క పేజీకి చెక్ చేయాలన్నమాట. ఎందుకంటే అది వర్క్ అవుతా, ఎందుకంటే థీమ్ చేంజ్ చేశారు. థీమ్ చేంజ్ చేస్తే కొంత లేదంటే డేటా లేబుల్స్ ఉంటాయి, డేటా లేబుల్ కనపడకుండా ఉంటాయి, అవి పాసిబుల్ అట్లా ప్రాబ్లం వస్తుంది. సో థీమ్ చేంజ్ చేసేటప్పుడు కొద్దిగా కేర్ తీసుకోండి, లేదంటే స్టార్టింగ్ లోనే థీమ్ సెటప్ చేసుకోండి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే పేజీ వ్యూ అంటే ఫుల్ లో కావాలా, ఫిట్ లో కావాలా, అలా మన పేజీ వ్యూ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మొబైల్ వ్యూ మనకి ఏదైనా సరే మొబైల్లో ఆటోమేటిక్ క్రియేట్ చేయాలి, వ్యూ ఒకటి యాడ్ చేయాలంటే మొబైల్ లేఅవుట్ క్రియేట్ చేసుకోవచ్చు. గైడ్ లైన్స్ యాడ్ చేసినామంటే ఇంతకుముందు చెప్పాను, పవర్ బిఐలో ప్రీవియస్లీ మనకు చార్ట్స్ వచ్చేసి లైన్ గా సెటప్ అవ్వవు. సో అందుకోసం అనేసి వాడు గ్రిడ్ లైన్స్, నాట్ గైడ్ లైన్స్, గ్రిడ్ లైన్ అంటారు అనమాట. గ్రిడ్ లైన్ యాడ్ చేసినారు. ఓకే. లాక్ ఆబ్జెక్ట్ మనం ఏదైనా సరే ఏదైనా ఒక విజువల్ ని పిన్ చేసాం అనుకోండి, ప్రీవియస్ ఎలా ఉందంటే మనం పవర్ బే సర్వీస్ లోకి వెళ్ళేటప్పుడు ఈ లాక్ ఆబ్జెక్ట్ ఆన్ చేయకపోతే అది మూవ్ అయ్యేదానికి పాసిబుల్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం లాక్ ఆబ్జెక్ట్ పెట్టామో అది ఫిక్స్ అవుతుంది. సో ఫిల్టర్ చూసినాం, మళ్ళీ ఆల్రెడీ చెప్పాను నేను 4 టైప్స్ ఆఫ్ ఫిల్టర్ ఉన్నాయి. బుక్ మార్క్ చెప్పాను. ఇది వచ్చేసి కరెంట్ డేటాను క్యాప్చర్ చేస్తుంది బుక్ మార్క్. అది దానికోసం బుక్ మార్క్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ అంటే ఏం లేదు, మనకు విజువల్ హైట్ లో కావాలనుకున్నా లేదంటే అన్హైట్ కావాలనుకున్నా మనకు సెలక్షన్ యూజ్ చేయాలన్నమాట. ఓకేనా. సెలక్షన్ బేస్ చేసుకుని హైట్ అన్హైట్ చేసుకోవచ్చు. దీన్ని ఏమంటే సెలక్షన్ పెయిన్ అంటారు. ఓకే. మన ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేస్తామంటే కింద మనకు ఆ పెయిన్ ఏర్పడుతుంది అనమాట. లింక్ సైజర్ అంటే ఏం లేదు, మనం ఏదన్నా సరే 1 పేజీ 2 పేజీ సేమ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ పేజీ క్లిక్ చేశాను, ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, సెకండ్ పేజీకి వచ్చి నాకు ఓన్లీ ఇండియా డేటా మాత్రం చూపించాలి. దానికోసం యూజ్ చేశాను సింక్ సైజర్ అనమాట. సింకింగ్ చేస్తుంది అనమాట, ఒక పేజీ నుంచి ఇంకో పేజీ సింక్ చేస్తుంది, దానికి సింక్ సైజర్ అంటాం. ఓకే. అది. నెక్స్ట్ బిల్డింగ్ బ్లాక్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా చెప్పాను ఆల్రెడీ. బిల్డింగ్ బ్లాక్స్ అనేది దీంట్లో మెయిన్ బిల్డింగ్ వచ్చేసి ఫీల్డ్స్ అనమాట. సో మనం ఏదైనా చెప్పడం మర్చిపోయి, గెట్ డేటా అనేది వన్ ఆఫ్ ది బిల్డింగ్ బ్లాక్, కానీ ఇక్కడ ఎంటర్ చేసింది గెట్ డేటా అనేసి. సో గెట్ డేటా అనేది వన్ ఆఫ్ ది బిల్డింగ్ బ్లాక్ అనమాట. సెకండ్ వచ్చేసి ఫీల్డ్స్. సో ఫీల్డ్స్ అనేది ఫీల్డ్స్ ఎందుకు చెప్తానంటే మనకి టేబుల్స్ కానీ ఫీల్డ్స్ చూపిస్తుంది అనమాట. సో అది కూడా ఒక బిల్డింగ్ బ్లాక్. నెక్స్ట్ విజువలైజేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అదొక బిల్డింగ్ బ్లాక్. సో వితౌట్ లేకుండా మనం డేటాను జనరేట్ చేయలేం. ఫిల్టర్స్ ఉన్నాయి కదా, సో డేటా కాదు రిపోర్ట్ జనరేట్ చేయలేం. ఫిల్టర్ చూపించాను, దిస్ పేజీ ఫిల్టర్, ఇది ఇక్కడ వచ్చేసి ఇది విజువల్ ఫిల్టర్ వస్తుంది, ఇది పేజీ ఫిల్టర్, ది ఆల్ పేజెస్ ఫిల్టర్, విల్ ఫిల్టర్ వచ్చేసి సైడ్ లో యాడ్ అవుతుంది అనమాట. ఓకే. డేటా వ్యూస్, ఓకేనా. డేటా వ్యూస్ అని తెలుసు, ఇది వచ్చేసి రిపోర్ట్ వ్యూ, డేటా వ్యూ, మోడల్ వ్యూ. ఓకే. ఇది గెట్ డేటాకి సంబంధించినది. ఇది వచ్చేసి పవర్ క్వరీ, అంటే పవర్ క్వరీ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేను చెప్పడం లేదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి గెట్ డేటా. సో మనం ఇంతవరకు చూసాము. ఫస్ట్ వచ్చేసి గెట్ డేటాలో ఏ విధంగా ఫైల్ తీసుకుంటాము. సో ఫైల్ కి అయితే ప్రాసెస్ పాత్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ గెట్ డేటా క్లిక్ చేయాలి. ఆ తర్వాత మనకి ఏది కావాలో అక్కడ, అంటే ఫైల్లోకి వెళ్ళేసి ఫైల్లో మనకి ఏది కావాలో, ఎక్సెల్ కావాలా, టెక్స్ట్ కావాలా, సిఎస్వి కావాలా, XML, JSON సేమ్ ఒకటే ప్రాసెస్, దాన్ని క్లిక్ చేసుకోవాలి.
నెక్స్ట్ దాని పాత్ ఎక్కడైతే ఫోల్డర్ మన లోకల్ సిస్టమ్ లో సేవ్ అయిందో దాని పాత్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాత్ సెలెక్ట్ చేసుకుని ఓకే కొట్టిన తర్వాత ఆ టేబుల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. టేబుల్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఏమైనా షీట్లు ఉంటే షీట్ సెలెక్ట్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్మేషన్ లోడ్ చేసుకోవాలి అనమాట. కంపల్సరీగా ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేయాలి. ఎందుకంటే అది మనం యూజ్ చేసేది ఆఫ్లైన్ డేటా కాబట్టి అక్కడ చాలా మోడిఫికేషన్ ఉంటాయి. కంపల్సరీగా మనం ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేయాలి. సో డేటాబేస్కి వెళ్ళామంటే ఇక్కడ కనెక్టివిటీ మోడ్ ఓన్లీ ఇంపోర్ట్ మోడ్కే వస్తాయి అనమాట. ఇవన్నీ వీటిని యూజ్ చేసుకుని లైవ్ కనెక్షన్ యూజ్ డైరెక్ట్ కోడ్ యూజ్ చేయలేము. ఓకే, నెక్స్ట్ డేటాబేస్కి వెళ్దాం. ఇప్పుడు ఎక్సెల్ ఫైల్కి అయిపోయింది. నెక్స్ట్ డేటాబేస్ అంటే ఏం లేదు, జస్ట్ సింపుల్ గా మనం డేటాబేస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా వెళ్తాం, గెట్ డేటాలోకి వెళ్తాం. గెట్ డేటా డేటాబేస్ అంటే డేటాబేస్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఆడ అరౌండ్ 70+ డేటాబేస్ చూపిస్తాయి. అందులో మనకు ఏదైతే కావాలో ఎస్క్యూఎల్ సర్వర్ల లేదంటే ఒరాకిల్, లైక్ ఆన్లైన్ కొన్ని డేటాబేస్ ఉంటాయి. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వర్ నేమ్ లైక్ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ మోడ్, డైరెక్ట్ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి క్రెడెన్షియల్స్ ప్రొవైడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి సర్వర్ నేమ్, దానికి డేటాబేస్ సెలెక్ట్ చేసుకుంటాము. ఆ తర్వాత మోడ్ సెలెక్ట్ చేసుకుంటాము, ఇంపోర్ట్ మోడ్, డైరెక్ట్ కోడ్ మోడ్. ఆ తర్వాత వచ్చేసి మనకు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చింటారు అనమాట. అంటే ఈ ఎస్క్యూఎల్ సర్వర్ కానీ డేటాబేస్ ఏదైతే ఉంటుంది కదా దాని క్రెడెన్షియల్స్ అనమాట అక్కడ ఇస్తారు. అవి ప్రొవైడ్ చేసిన వెంటనే టేబుల్ సెలెక్ట్ చేసుకుంటాము. ఆ తర్వాత లోడ్ అండ్ ట్రాన్స్ఫర్మేట్ చేసుకొని రిపోర్ట్ క్రియేట్ చేసుకుంటాం అనమాట. అది డేటాబేస్. ఓకేనా, సేమ్ అంతే. మిస్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ మోడ్స్ అంటే డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఇంపోర్ట్ మోడ్, డైరెక్ట్ కోరీ మోడ్స్ అని 3 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉన్నాయి. ఇంపోర్ట్ మోడ్, డైరెక్ట్ కోరీ మోడ్, లైవ్ కనెక్షన్. సో ఇంపోర్ట్ మోడ్ అంటే చూసాము, ఇంపోర్టింగ్ ది డేటా ఫ్రమ్ ది సోర్స్ టు డేటా పవర్ బిఐ డేటా సెట్ అనమాట. సో ఇంపోర్ట్ చేస్తుంది. సో ఇంపోర్ట్ అండ్ నథింగ్ బట్టి కాపీ చేస్తుంది. ఆల్ ది వాట్ ఎవర్ ది డేటా ఇంటూ సోర్స్ ఉంటుందో ఆ డేటా మొత్తం వచ్చేసి పవర్ బిఐ డేటా సెట్ లో కాపీ చేస్తుంది. ఓకేనా, ఆల్ ది డేటా సోర్స్ సపోర్ట్ చేస్తాయి. మల్టిపుల్ అంటే చాలా డేట్స్ అరౌండ్ చెప్పాను కదా 292 ఉన్నాయి అనేసి. అఫ్కోర్స్ ఇప్పుడు వచ్చేసి 352 ఉన్నాయంట డేటా సోర్స్ లో. 352 డేటా సోర్స్ సపోర్ట్ చేస్తుంది. సింగిల్ ఆర్ మల్టిపుల్ డేటా సోర్స్ ని మనం ఒకే అట్ టైం తీసుకోవచ్చు. ఇంపోర్ట్ మోడ్ లో సైజ్ వచ్చేసి 1 GB ఉండాలన్నమాట. పర్ఫార్మెన్స్ వచ్చేసి హైగా ఉంటుంది. షెడ్యూలింగ్ రిఫ్రెష్ 8 times per day ఇన్ ప్రో లైసెన్స్, 48 times per day ఇన్ ప్రీమియం లైసెన్స్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఆల్ డాక్స్ ఫంక్షన్స్ వర్క్ అవుతాయి. ఫీచర్స్ అన్ని ఫీచర్స్ లైక్ ఇక్కడ ఫైన్ అంటే ఇక్కడ వర్కింగ్ అవుతాయి అన్నమాట. వర్కింగ్ ఫైన్ లైక్ రో లెవెల్ కానీ, క్యూఏ కానీ, పారామీటర్స్ కానీ అన్ని వర్క్ అవుతాయి. నెక్స్ట్ క్యాలిక్యులేట్ టేబుల్స్, కాలమ్స్, మెజర్స్ కూడా ఇక్కడ ఇన్పుట్ మోడ్ వర్క్ అవుతాయి. నెక్స్ట్ నాట్ పాసిబుల్ టు చేంజ్ ఇన్పుట్ మోడ్ నుంచి డైరెక్ట్ కోరింగ్ మోడ్ కి చేంజ్ చేయలేము. డైరెక్ట్ కోరీ వచ్చేసి కుదిరికి నో ఇంపోర్ట్ డేటా అంటే ఇక్కడ వచ్చేసి డేటా అనేది కాపీ చేసుకోదు. ఎవ్రీ టైం డేటా వచ్చేసి డేటా సెట్ వచ్చేసి ఎవ్రీ టైం డేటా సోర్స్ తో కనెక్ట్ అయి ఉంటుంది. సమ్ డేటా సోర్స్ సమ్ డేటాబేస్ నాట్ సపోర్టెడ్. ఓకే, ఎందుకంటే డైరెక్ట్ కోరీ మోడ్ కాబట్టి లైక్ ఇఫ్ ఎక్సెల్ కానీ, ఫైల్ కానీ అవన్నీ డేటాబేస్ కాదు, కొన్ని సపోర్ట్ చేయవు. నెక్స్ట్ ఓన్లీ సింగిల్ సోర్స్ మాత్రమే కనెక్ట్ చేయగలుగుతాం. అంటే సింగిల్ డేటా అంటే డైరెక్ట్ కోడ్ లో ఓన్లీ ఒక కనెక్షన్ మాత్రమే ఇవ్వగలుగుతాము. ఒకవేళ మల్టిపుల్ ఇచ్చినా సరే అది ఏమవుతుందంటే డేటా వచ్చేసి లైక్ చేంజ్ అయిపోతాయి అనమాట. ఒకవేళ ఏమైనా కనెక్షన్ ఏమైనా తప్పుగా ఉందంటే మనకి రిపోర్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది, ఎర్రర్ చూపిస్తుంది అనమాట. మల్టిపుల్ సోర్సెస్ ఈజ్ నాట్ కనెక్టెడ్ అంటే సపోర్ట్ చేయదు. ఓకేనా, సైజ్ వచ్చేసి నో లిమిటేషన్ బట్ మోర్ దెన్ 10 million అంటే 10 million అంటే సైజ్ వచ్చేసి దీంట్లో వచ్చేసి లిమిట్ ఉండవు. కాకపోతే మోర్ దెన్ 10 million కన్నా ఎక్కువ కానీ రోస్ కానీ ఉన్నాయనుకోండి అవి వచ్చేసి ఇక్కడ సపోర్ట్ చేయవు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి లో పర్ఫార్మెన్స్ కంపేర్ టు ఇంపోర్ట్ మోడ్ తో కంపేర్ చేసుకుంటే లో పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఇది వచ్చేసి రిఫ్రెషింగ్ ఎక్కువ టైం, ఎవ్రీ టైం వచ్చేసి డేటా సెట్ వచ్చేసి డేటా సోర్స్ కి ఎవ్రీ టైం కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇన్పుట్ కి వచ్చేసి లైక్ పర్ఫార్మెన్స్ ఇష్యూ అక్కడ ఒకటి ఉంటుంది. షెడ్యూలింగ్ రిఫ్రెష్ వచ్చేసి ఆటోమేటిక్ గా ఎవ్రీ 50 minutes కి డేటా ఏదైనా అప్డేట్ అయినా ఆటోమేటిక్ గా ఎంటైర్ రిపోర్ట్ అనేది రిఫ్రెష్ అవుతా ఉంటుంది. ఓకేనా, సమ్ డాక్స్ ఫంక్షన్స్ నాట్ సపోర్టెడ్ లైక్ టైమింగ్ ఫంక్షన్స్ కానీ అలాంటి ఫంక్షన్స్ మనం ఇక్కడ సపోర్ట్ చేయలేము. ఓన్లీ ఇక్కడ డైరెక్ట్ కోడ్ లో వచ్చేసి ఓన్లీ క్యాలిక్యులేట్ కాలమ్స్ అండ్ మెజర్స్ ఉంటాయి. బట్ ఇన్పుట్ మోడ్ లో క్యాలిక్యులేట్ కాలమ్స్, టేబుల్స్ అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ పాసిబుల్ టు చేంజ్ ఇక్కడ వచ్చి పాసిబుల్ అవుతుంది. డైరెక్ట్ కోడ్ నుంచి ఇన్పుట్ మోడ్ ఎట్లా చేంజ్ అవుతుంది అనమాట. జస్ట్ సింపుల్ గా ఏమంటే పవర్ బై లో కింద రైట్ సైడ్ కార్నర్ లో చూసినట్టయితే ఇక్కడ వచ్చి చేంజింగ్ టు ఇన్పుట్ మోడ్ టు చేంజ్ టు డైరెక్ట్ కోడ్ టు ఇన్పుట్ మోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే అది క్రెడెన్షియల్ అడుగుతుంది అనమాట. అది ఇచ్చేయమంటే ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతుంది డైరెక్ట్ కోడ్ నుంచి ఇన్పుట్ మోడ్ కి. ఓకేనా, నెక్స్ట్ లైవ్ కనెక్షన్ అంటే ఏం లేదు, నథింగ్ బట్ SSAS కానీ లేదంటే ఆన్లైన్ పవర్ బేస్ సర్వీస్ కానీ లేదంటే వెబ్ కంటెంట్ యూజ్ చేసి లైవ్
లైవ్ కనెక్షన్ యూజ్ చేస్తాం అనమాట. లైవ్ కనెక్షన్ లో మనం వచ్చేసి ఓన్లీ మెజర్ మాత్రం క్రియేట్ చేయగలుగుతాము. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే క్యాలిక్యులేట్ కాలమ్స్ కానీ టేబుల్స్ కానీ పాసిబుల్ అవ్వదు. ఓన్లీ క్యాలిక్యులేట్ మెజర్స్ మాత్రమే ఉంటాయి. రో లెవెల్ సెక్యూరిటీ అంట, Q&A పారామీటర్స్ ఇవన్నీ వర్కౌట్ అవ్వవు, అంటే ఇక్కడ సపోర్ట్ చేయవు. బట్ రీసెంట్ ఏమైనా అప్డేట్ చేయవచ్చు Q&A. లేదు, Q&A ఓన్లీ డైరెక్ట్ క్వరీకి మాత్రం అప్డేట్ చేశాడు, ఇంకా దానికి వర్కౌట్ చేయలేదు. సమ్ డాక్స్ ఫంక్షన్స్ కూడా ఇక్కడ వర్క్ అవ్వవు డైరెక్ట్ లైవ్ కనెక్షన్ లో. సో ఎవ్రీ టైం లైవ్ కనెక్షన్ లో వచ్చేసి ఎలా అంటే ఎవ్రీ టైం రిపోర్ట్ అనేది రిఫ్రెష్ అవుతానే ఉంటుంది అనమాట. 1 మినిట్ కి రిపోర్ట్ కి రిఫ్రెష్ అవుతానే ఉంటుంది. లైవ్ డేటా కాబట్టి మనకు లైవ్ డేటా చూపిస్తుంది అనమాట. పాసిబుల్ టు చేంజ్ టు లైవ్ డేటా టు ఇంపోర్ట్ మోడ్ పాసిబుల్ అవుతుంది. సో పాసిబుల్ అవుతుంది. నాట్ పాసిబుల్ టు చేంజ్ లైవ్ కనెక్షన్ నుంచి డైరెక్ట్ క్వరీ మోడ్. ఓకేనా, ఇంపోర్ట్ మోడ్ చేంజ్ చేయొచ్చు కానీ డైరెక్ట్ క్వరీ మోడ్ చేంజ్ చేయలేం. ఓకేనా, డైరెక్ట్ క్వరీ ఎక్కడైతే లైవ్ కనెక్షన్ ఎక్కడ ఉంటుందో అక్కడ డైరెక్ట్ క్వరీ ఉండదు. డైరెక్ట్ క్వరీ ఎక్కడ ఉంటుంది, లైవ్ కనెక్షన్ అనమాట. ఓన్లీ 2 ఆప్షన్స్ ఉంటాయి, ఇన్పుట్ మోడా డైరెక్ట్ కనెక్షన్, లేదంటే ఇన్పుట్ మోడా లైవ్ కనెక్షన్. 2 ఆప్షన్లు మాత్రం ఉంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్టయితే స్టార్ స్కీమా అండ్ స్నోఫ్లేక్ స్కీమా చూసాం. సో అసలు ఎందుకు స్కీమా యూజ్ చేస్తాము అంటే, ఓకే ఇక్కడ ఓకే ఇంకా ఇక్కడ ఫ్యాక్ట్ టేబుల్ చూస్తాము. ఫస్ట్ స్టార్ స్కీమా వచ్చేసి ఏమంటే డైరెక్ట్లీ అంటే ఫ్యాక్ట్ టేబుల్ కి డైమెన్షన్ టేబుల్ కి డైరెక్ట్లీ లింక్ ఉంటుంది అనమాట స్టార్ స్కీమాలో. స్నోఫ్లేక్ స్కీమాలో వచ్చేసి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ లింక్ ఉంటాయి అనమాట. ఫ్యాక్ట్ టేబుల్ కి డైమెన్షన్ టేబుల్ కి సబ్ డైమెన్షన్ టేబుల్ కూడా ఇండైరెక్ట్ లింక్ ఉంటుంది దాంట్లో. స్నోఫ్లేక్ స్కీమాలో వచ్చేసి ఇక్కడ వచ్చేసి స్టార్ స్కీమా వచ్చి డీనార్మలైజ్డ్ నేను చెప్పాను. ఒక టేబుల్ తీసుకొని 2 టేబుల్స్ క్రియేట్ చేస్తామని దాన్ని వచ్చేసి డీనార్మలైజ్ అంటారు. నార్మలైజ్డ్ ని ఒక టేబుల్ తీసుకొని దాంట్లో వచ్చేసి నేను ఒక 5 టేబుల్స్ క్రియేట్ చేసినానంటే, అంటే మోర్ దెన్ 2 కన్నా ఎక్కువ క్రియేట్ చేశానంటే అది నార్మలైజ్డ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మోర్ స్పేస్ అనమాట. రిజన్స్ ఇక్కడ స్టార్ స్కీమా వచ్చి మోర్ స్పేస్ ఉంటుంది. స్నోఫ్లేక్ స్కీమా వచ్చి లో స్టోరేజ్ స్పేస్ ఉంటుంది అనమాట. సో స్టార్ స్కీమాలో వచ్చేసి సింపుల్ జాయిన్స్ ఉంటాయి. ఇక్కడ స్నోఫ్లేక్ స్కీమా వచ్చి కాంప్లెక్స్ మల్టిపుల్ జాయిన్స్ ఉంటాయి అనమాట. పర్ఫార్మెన్స్ వచ్చేసరికి ఫాస్టర్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి కెన్ బి రిలేటివ్లీ స్లో బికాస్ ఆఫ్, ఎందుకంటే ఇక్కడ మోర్ జాయిన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ వచ్చి స్లోగా ఉంటుంది అనమాట. సేఫ్ టు వెన్ యూస్ ఫర్ ది అండ్ 80% ఆర్ మోర్, అంటే మనకి ఏదైనా డేటా వచ్చిందంటే దాన్ని సెక్యూరిటీగా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి తక్కువ ఉంటుంది సెక్యూరిటీ అనేది. నెక్స్ట్ మే రన్ ఇన్ టు ది డేటా ఇంటరాక్టివ్ ఇష్యూస్, అంటే ఇది యూజ్ చేసినప్పుడు డేటా ఇంటరాక్షన్ ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి ఈ స్టార్ స్కీమా కానీ స్నోఫ్లేక్ స్కీమా కానీ. లైక్ ఎందుకు వస్తుందంటే ఆ రిలేషన్షిప్ లో చెప్పాను కదా, ఆల్రెడీ నేను చెప్పాను కదా, రిలేషన్షిప్ లో ఎటువంటి మిస్టేక్ ఉన్నా సరే డేటా అనేది ఇష్యూ అయితే వస్తూ ఉంటాయి. ఓకేనా, ఇది చూసినట్టయితే ఇది ఫ్యాక్ట్ టేబుల్ డైమెన్షన్ టేబుల్ డైరెక్ట్ గా లింక్ ఉంటే దాన్ని ఏమంటారంటే, ఫ్యాక్ట్ టేబుల్ కి డైమెన్షన్ టేబుల్ డైరెక్ట్ లింక్ ఉంటే దీన్ని ఏమంటారు, స్టార్ స్కీమా అంటారు. ఇక్కడ చూసినట్టయితే ఫ్యాక్ట్ టేబుల్ డైమెన్షన్ టేబుల్ అండ్ సబ్ డైమెన్షన్ ఉన్నాయి. సో దీన్ని ఏమంటారంటే ఫ్యాక్ట్లెస్ టేబుల్ అంటారు అనమాట. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సేమ్ అదే, ఇక్కడ కొన్ని అడ్వాన్స్డ్ గా ఉంటాయి. సో నెక్స్ట్ డేటా వ్యూస్ అనమాట, రిలేషన్షిప్ వ్యూస్. సో రిలేషన్షిప్ వ్యూ అంటే ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఏమంటే రిలేషన్షిప్ ఏ విధంగా యాడ్ చేస్తాం, ఎక్కడికి వెళ్తాము, ఫస్ట్ హోమ్ లోకి వెళ్ళాలి, మేనేజర్, లేదంటే మేనేజ్ రిలేషన్షిప్ కన్నా వెళ్ళచ్చు, లేదంటే సింపుల్ గా మోడల్లోకి వెళ్ళేసి మోడల్లో ఆ ఆప్షన్ మేనేజ్ రిలేషన్షిప్ ఉంటుంది, దాంట్లో అంటే ఆటో డిటెక్ట్ ఇస్తామంటే మనకు వాట్ ఎవర్ ది రిలేషన్షిప్ ఉంటే, వాట్ ఎవర్ ది మ్యాచింగ్ కలర్స్ మ్యాచింగ్ డేటా కానీ ఉందంటే ఆటోమేటిక్ గా బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది రిపోర్ట్ అనేది ఆటోమేటిక్ గా రిలేషన్షిప్ అని క్రియేట్ అవుతుంది. కార్డినాలిటీ అనే రిలేషన్షిప్ అని ఏం లేదు, 2 టేబుల్స్ మధ్య ఉన్న డేటాని క్రియేట్ చేసుకోవడానికి కార్డినాలిటీ అంటారు అనమాట, లైక్ రిలేషన్షిప్ అంటారు. నథింగ్ బట్ కార్డినాలిటీ నథింగ్ బట్ రిలేషన్షిప్. ఇది ఏం చేస్తుందంటే 2 టేబుల్స్ కానీ మోర్ దెన్ 2 టేబుల్స్ కానీ ఒక సింగిల్ సేమ్ నేమ్ ఉండాలి, సేమ్ డేటా ఉండాలి, అండ్ యాజ్ వెల్ యాజ్ మ్యాచింగ్ డేటా ఉన్నప్పుడు ఒక రిలేషన్షిప్ డేటా టైప్ సేమ్ గా ఉన్నప్పుడు మనం రిలేషన్షిప్ క్రియేట్ చేయొచ్చు. దీనిలో వచ్చి 4 టైప్స్ ఆఫ్ కార్డినాలిటీ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మెనీ టు వన్ ఏమంటే ఏ టేబుల్ లో వచ్చేసి లైక్ జస్ట్ చూపిస్తాను. సో ఇది ఫస్ట్ వచ్చేసి 1 to many. సార్ 1 to 1 అంటే ఏ టేబుల్ బి టేబుల్ చూసాము, ఐడీస్ 1 to 3, ఇక్కడ కూడా బి టేబుల్ లో కూడా ఐడీస్ 1 to 3 అని ఉంటాయి. సో డేటా టైప్ కూడా సేమ్ గానే ఉంది, నెంబర్ ఉంటుంది కాబట్టి రెండింటికి నెంబర్ ఉంటుంది. సో ఇలా వస్తే 1 to 1 వస్తుంది. ఓకేనా, మెనీ టు 1 అంటే ఏం లేదు, సి టేబుల్ కి డి టేబుల్ కి మెనీ టు 1 ఉంది. సి టేబుల్ లో ఏమున్నాయి, ఐడీలు వచ్చేసి 1 to 3 ఉన్నాయి, డి టేబుల్ లో ఏమున్నాయి 1 to 3 ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఏం తీసుకుంటుందంటే ఒకటి వచ్చేసి 1 2 టైమ్స్ ఇంటరాక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి మెనీ టు 1. ఇది ఎలా చెప్తామంటే ఇక్కడ మధ్యలో యారో మార్క్ ఉంది కదా, దీనికి ఇలాంటి యారో మార్క్ బేస్ చేసుకుని ఇది మెనీ టు 1 1 to మెనీనా అని చెప్పగలుగుతాం అనమాట. నెక్స్ట్ ఏమంటే ఈ టేబుల్ మెనీ 1 to మెనీ 1 to మెనీ అంటే ఏం లేదు, ఈ టేబుల్ లో వచ్చేసి ఎక్కడైతే మనకి లెఫ్ట్ సైడ్ టేబుల్ ఉంది కదా, లైక్ లెఫ్ట్ సైడ్ టేబుల్ లో ఓన్లీ యూనిక్ గా ఉండాలి,
రైస్ టేబుల్లో వచ్చేసి రిపీట్ అయ్యింది అనమాట. డూప్లికేట్ వాల్యూస్ అయినప్పుడు అప్పుడు ఏం తీసుకుంటుంది 1 to many తీసుకుంటుంది. సో మినీ టు మినీ అనేది మనం రియల్ టైమ్ యూజ్ చేయము, ఎందుకంటే అక్కడ చాలా లాసెస్ వస్తాయి. సో అలా యూజ్ చేయాలంటే మినీ టు మినీ అంటే ఏం లేదు, ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినా ఇక్కడ కూడా డూప్లికేట్స్ కూడా యాడ్ అయినప్పుడు మినీ టు మినీ వస్తుంది అనమాట. ఓకేనా. మినీ టు మినీ రిమూవ్ చేయాలంటే మధ్యలో వచ్చేసి ఒక టేబుల్ యాడ్ చేసుకొని ఈ 1 to 3 వచ్చేసి ఆ టేబుల్ యాడ్ పెట్టుకొని దీని నుంచి దీనికి 1 to many తీసుకోవాలి. యాజ్ వెల్ యాజ్ సి టేబుల్ నుంచి హెచ్ టేబుల్ కూడా 1 to many తీసుకున్నామంటే ఈ మెనీ టు మెనీ రిలేషన్షిప్ ని మనం కట్ చేయొచ్చు అనమాట. యాక్టివ్ ఇన్యాక్టివ్ రిలేషన్షిప్. యాక్టివ్ అంటే ఏం లేదు, స్ట్రైట్ లైన్ వచ్చి యాక్టివ్ గా ఉంటుంది, ఇన్యాక్టివ్ అది ఎందుకంటే ఏఐడి ఇక్కడ ఏ ఐడీస్ ఉన్నాయి, ఇక్కడ ఏఐడి బిఐడి 2 ఐడీస్ ఉన్నాయి అనమాట. ఏఐడికి సంబంధించిన కార్ డేటా ఉంది, బిఐడికి సంబంధించి వచ్చి బైక్ డేటా ఉంది. నేను ఒకవేళ కార్ డేటా చూడాలనుకుంటే నాకు యాక్టివ్ లో చూపించాలి, బైక్ డేటా చూడాలంటే ఇన్యాక్టివ్ లో చూపించాలి. ఓకేనా. అది ఎలా చూపించాలి అంటే మనం ఒక ఏదైనా ఫార్ములా యూజ్ చేసినప్పుడు, అంటే యాక్టివ్ లో ఉన్నప్పుడు మనం ఎటువంటి ఫార్ములా యూజ్ చేయకుండా కార్ డేటా చూపిస్తుంది. సో మనం అయితే ఏదైతే బైక్ డేటా చూడాలనుకున్నప్పుడు మాకు అది ఇన్యాక్టివ్ లో ఉంది కదా, ఇన్యాక్టివ్ ని యాక్టివ్ చేయాలంటే యూజర్ రిలేషన్షిప్ ఫంక్షన్ ఉంది. సో ఆ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనము ఇన్యాక్టివ్ ని యాక్టివ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. అప్పుడు మనకు బైక్ డేటా దాన్ని యాక్టివ్ చేసిన వెంటనే మన మెజర్ లో మనకు ఒక చార్ట్ లో ఏదైనా తీసుకున్నా సరే మనకు బైక్ డేటా చూపిస్తుంది అనమాట. అది when use inactive active relationship is using యూజర్ రిలేషన్షిప్ ఫంక్షన్ యూజ్ చేస్తేనే ఇన్యాక్టివ్ లైన్ అనేది యాక్టివ్ అవుతుంది అనమాట. ఓకేనా. యాక్టివ్ వచ్చేసి స్ట్రైట్ లైన్ గా ఉంటుంది, ఇన్యాక్టివ్ వచ్చేసి డాటెడ్ లైన్ గా ఉంటుంది. అది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ వచ్చి క్రాస్ ఫిల్టర్. దీన్ని ఏమంటారంటే క్రాస్ ఫిల్టర్ ఆర్ బయోడైనేషన్ అంటారు అనమాట. సో అసలు ఎందుకు వచ్చింది క్రాస్ ఫిల్టరింగ్ అంటే, జస్ట్ సింపుల్ గా నేను 2 టేబుల్స్ ఉన్నాయి, 2 సైజెస్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఏఐడి ఇక్కడ ఏఐడి తీసుకున్నాను. నేను ఓన్లీ సింగిల్ డైరెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఏఐడిలో 1 ఫిల్టర్ చేసుకున్నాను. ఇక్కడ ఏ బి 2 ఉన్నాయి కదా, నేను ఇక్కడ 1 ఫిల్టర్ చేస్తే నాకు ఇక్కడ 1 ఫిల్టర్ అవుతుంది. ఓకేనా. 2 ఫిల్టర్ చేస్తే 2 ఫిల్టర్ అవుతుంది, 3 ఫిల్టర్ చేస్తే 3 ఫిల్టర్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ దాంట్లో. బట్ నేను ఇక్కడ బి సైజర్ లోకి వచ్చేసి 1 ఫిల్టర్ చేశాను, బట్ ఇక్కడ ఫిల్టరింగ్ అవ్వదు. 2 ఫిల్టర్ చేసినా ఇక్కడ ఫిల్టరింగ్ అవ్వదు, ఎందుకంటే ఇది వచ్చేసి ఎలా ఉందంటే ఇక్కడ సింగిల్ డైరెక్షన్ మాత్రమే ఫిల్టర్ చేస్తుంది అనమాట. బయో డైరెక్షన్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ రాదు. ఓకేనా. ఎందుకంటే అది ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏమంటే సింగిల్ డైరెక్షన్ కాబట్టి ఏ నుంచి బికి వెళ్తుంది కానీ బి నుంచి ఏకి రాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైప్ లో వాటర్ తీసుకున్నామంటే ఆ మోటార్ నుంచి లైక్ పంపు నుంచి వాటర్ బయటకు వస్తాయి కానీ లోపలికి వెళ్ళవు. ఓకే, అది దానికి సింగిల్ డైరెక్షన్ అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. అది జస్ట్ సింపుల్ చెప్పాలంటే నేను ఏ సైజర్ 2 బి సైజర్ 2 తీసుకున్నాను, ఇక్కడ ఫిల్టర్ చేస్తే ఇక్కడ ఫిల్టరింగ్ అవుతుంది, బట్ నేను బి సైజర్ నేను యూజ్ చేసుకొని ఏ సైజర్ లో డేటా ఫిల్టర్ చేయలేను అనమాట. ఇక్కడ సింగిల్ లో బోత్ లో అయితే బోత్ సెలెక్ట్ అంటే దీనిపైన డబుల్ క్లిక్ చేయాలని అది దాన్ని ఏమంటారు అంటే ఏరో మార్క్స్, దానిపైన డబుల్ క్లిక్ చేసి అక్కడ సింగిల్ ఉంటుంది, దాని ఇక్కడ బోత్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ డబుల్ ఏరో మార్క్ వస్తుంది అనమాట. అప్పుడు నేను ఇక్కడ ఏ టేబుల్ బి టేబుల్ అనుకునేద్దాము, ఏ టేబుల్ కి బి టేబుల్ కి డబుల్ గా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకేనా. అందుకోసం అనేసి ఇది యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే పవర్ క్వరీ. సో మనం ఏదైనా సరే డేటాను కానీ మోడలింగ్ చేయాలనుకున్నా, ఒరిజినల్ డేటాను కానీ ఇంటరాక్ట్ అవ్వాలంటే కంపల్సరీ మనం యూజ్ చేసి పవర్ క్వరీని యూజ్ చేయాలన్నమాట. సో పవర్ క్వరీ యూజ్ చేస్తేనే మన సోర్స్ డేటాని ఇంటరాక్ట్ అవ్వచ్చు, లేదంటే వితౌట్ మనం ఎటువంటి ఇంటరాక్షన్ అవ్వలేము అనమాట. సో దీంట్లో పవర్ క్వరీకి ఎలా అంటే జస్ట్ గెట్ డేటా తీసుకున్న వెంటనే నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలంటే పవర్ క్వరీకి వెళ్ళాలి, ఎందుకంటే అక్కడికి వెళ్ళేసి యాడ్ కాలమ్స్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో మెయిన్ గా దీంట్లో యూజ్ చేసి వచ్చేసి 4 ప్లేన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏమంటే రిబ్బన్ ప్లేన్ ఉంటుంది. సో దీంట్లో ఏమంటాయంటే ఫైల్, హోమ్, ట్రాన్స్ఫార్మ్, యాడ్ కాలమ్స్, వ్యూ, హెల్ప్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ప్లేన్ వచ్చేసి దీన్ని ఏమంటారంటే క్వారీస్ ప్లేన్ అంటారు అనమాట. దీంట్లో ఏమంటాయంటే టేబుల్స్ కానీ, పారామీటర్స్ కానీ, వ్యూస్ కానీ, ఫంక్షన్స్ కానీ అండ్ డూప్లికేట్ టేబుల్స్ అవన్నీ ఇక్కడ క్వారీస్ లో ఉంటాయి. నెక్స్ట్ మధ్యలో ఉంది కదా, దీన్ని ఏమంటారంటే వర్క్ స్పేస్ అంటారు, ఆర్ యాజ్ వెల్ యాజ్ సెంటర్ పెయిన్ అంటారు అనమాట. 2 అంటారు దీన్ని. దీంట్లో ఏమంటాయంటే మనకి ఏదైతే డేటా ఉందో ఆ డేటా సంబంధించి ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ 4th వన్ ఉంది కదా, అది క్వారీ సెట్టింగ్ అనమాట. సో మనకి ఏదైనా సరే ఈ టేబుల్ కి ఏదైనా నేమ్ ప్రొవైడ్ చేయాలనుకున్నా, లేదంటే బ్యాక్ స్టెప్ కి వెళ్ళాలనుకున్నా ఇక్కడ క్వారీ ప్లేన్ యూజ్ చేసుకొని ఒక స్టెప్ వెళ్ళొచ్చు. దీన్ని ఏమంటారంటే ఫార్ములా బార్ అంటారు. సో ఇక్కడ వర్క్ చేసే ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తుందంటే ఎం కోడ్ లో అంటే పవర్ కోడ్ లో ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంది అంటే కోడ్ అనే లాంగ్వేజ్ యూజ్ చేస్తుంది. ఎం అంటే ఏం లేదు, మ్యాష్ కోడ్ అంటారు అనమాట. మ్యాష్ కోడ్ అంటే అదొక టెక్స్ట్ కి ఇట్లా ఒక ఫార్ములా ఇవ్వాల్సి వస్తుంది. మన క్వారీస్ ఇక్కడ యూజ్ చేయాలంటే కంపల్సరీగా ఇక్కడ ఎంప్లాయ్ అడుగుతారు అనమాట. ఎంప్లాయీస్ ఎక్కడ వాడతారంటే ఓన్లీ అడ్వాన్స్ ఎడిటర్ లోకి వెళ్ళామంటే జస్ట్ ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు, లేదంటే అడ్వాన్స్ ఎడిటర్ లోకి వెళ్ళేసి చేంజ్ చేయొచ్చు అనమాట. ఎం లాంగ్వేజ్ వచ్చేసి అది. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే ఆప్షన్స్, పవర్ కోడ్ లో ఉన్న ఆప్షన్స్. దాంట్లో వచ్చేసి మేము చెప్పాను హోమ్, ట్రాన్స్ఫర్మేషన్, యాడ్ కాలమ్స్, వ్యూ అనేసి. సో హోమ్ లో ఏముంటాయి, మన ఇక్కడ కూడా డేటా అనేసి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఎంటర్ చేసుకోవచ్చు. డేటా సోర్స్ సెట్టింగ్, మనం ఏదైనా సరే పాత్ చేంజ్ అనుకున్నా,
అప్పుడు ఏదైనా సరే కరెక్ట్ గా ఉందో సెటప్ చేయాలనుకున్నా, అంటే మనం క్రియేట్ చేసేది వచ్చేసి మనకు వచ్చేది ఏం రా డేటా ఇస్తాడు, ఎంటిటీ డేటా ఇస్తాడు. బట్ మనం ప్రొడక్షన్కి వెళ్ళాలంటే ఇక్కడ వచ్చేసి డేటా సోర్స్ సెట్టింగ్స్ చేంజ్ చేసి ఆ పాత్ మనం చేంజ్ చేయాలన్నమాట. దాన్ని మీకు చూపించాను ఆల్రెడీ ఏ విధంగా పాత్ చేంజ్ చేస్తారు అనేసి. సో మేనేజ్ పారామీటర్స్ అంటే నేను ఇది వచ్చేసి డైనమిక్ ఫిల్టర్ చేస్తుంది, నేను తర్వాత చెప్తాను ఇది. సో రీఫ్రెష్ ఇప్పుడు వచ్చేసి 2 ఉంటాయి అనమాట. రీఫ్రెష్ ప్రీవ్యూ అండ్ రీఫ్రెష్ ఆల్. రీఫ్రెష్ ప్రీవ్యూ అంటే ఏం లేదు, జస్ట్ మనం ఏదైతే టేబుల్ సెర్చ్ చేసుకున్నామో ఆ టేబుల్ మాత్రం రిఫ్రెష్ అవుతుంది. రీఫ్రెష్ ఆల్ కొట్టామంటే అన్ని పేజీలు రిఫ్రెష్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ప్రాపర్టీస్, మనం ఏదైనా సరే ఒక టేబుల్కి ఏదైనా ప్రాపర్టీ కానీ యాడ్ చేసింటే, లైక్ దానికి కెపాసిటీ ఎంత, దాంట్లో ఏముంటాయి, ఏ డేటా ఉంది అనేసి దాంట్లో ప్రాపర్టీలు చూపిస్తుంది అనమాట. అడ్వాన్స్ ఎడిటర్. సో నేను చెప్పాను కదా ఇంతకుముందే, లాంగ్వేజ్ అంతా స్టోరేజ్, ఇక్కడైతే మనం స్క్రిప్టింగ్ రాస్తాము వితౌట్ మనం ఎంత స్క్రిప్టింగ్ అంత నాలెడ్జ్ లేదంటే, నాకు అడ్వాన్స్ ఎడిటర్ అంత ఐడియా లేదు. బట్ మనం మాన్యువల్ గా కూడా ఫంక్షనాలిటీ చేయొచ్చు. మనం మాన్యువల్ గా ఫంక్షనాలిటీ చేసినా కూడా ఇక్కడ స్టెప్పింగ్ అనేది యాడ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ మేనేజ్ రోల్స్ అంటే ఏం లేదు, ఇక్కడ రోల్స్ అన్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. సారీ, లైక్ పారామీటర్స్ సంబంధించి ఇక్కడ క్రియేట్ చేసుకుంటాము. నెక్స్ట్ చాయిస్ కాలమ్స్, ఏమైనా కాలమ్స్ మనకు ఓన్లీ సెలెక్ట్ చేసుకోవాలంటే చాయిస్ కాలమ్ చేస్తాము. సో మనం సెలెక్ట్ చేసుకునే అవసరం లేదు అనుకుంటే, సో అన్వాంటెడ్ కాలమ్స్ రిమూవ్ చేయాలంటే రిమూవ్ కాలమ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ సేమ్ యాజ్ ఏ రోస్ సంబంధించింది. రెడ్యూస్ రోస్ అంటే కీప్ రోస్, మనకి ఏదైనా సరే రోస్ కావాలంటే ఆ రోస్ మాత్రం పెట్టుకోవచ్చు. మీరు రోస్ కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. దానికి రిమూవ్ ఆల్టర్నేట్ రోస్ అలా ఆప్షన్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ స్ప్లిట్ చూసాము. సేమ్ ఒక ఈమెయిల్ ఐడిని మనం స్ప్లిట్ చేయాలనుకుంటే బై యూజింగ్ స్విఫ్ట్ వాడతాము. గ్రూప్ చేయాలంటే అలా ఏదైనా సరే మిక్స్ కలపడానికి కోసం గ్రూప్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము. ఓకేనా. డేటా టైప్, వెరీ వెరీ ఇంపార్టెంట్. డేటా టైప్ ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. డేటా టైప్ లో హోల్ నెంబర్, టెక్స్ట్, స్ట్రింగ్, బై, నెక్స్ట్ డేట్ అండ్ టైమ్ ఫంక్షన్ తో డేట్, అలా డిఫరెంట్ ఉంటాయి అనమాట డేటా టైప్ అనేది. నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ వచ్చేసి యూజ్ ఫస్ట్ హ్యాస్ హెడర్. ఆల్రెడీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఏదైనా సరే డేటా కానీ ఫస్ట్ రో కానీ ఫస్ట్ హెడర్ వచ్చేసి రోగా కానీ యాడ్ అయిపోయింటే అప్పుడు ఏం యూజ్ చేస్తామంటే ఫస్ట్ యాజ్ ఏ హెడర్ యూజ్ చేసినామంటే మనకు ఫస్ట్ రో అనేది అక్కడ హెడర్ గా వస్తుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ఏదైనా సరే ఫస్ట్ రో వాల్యూస్ కానీ హెడర్ లో అంటే హెడర్స్ లో కానీ సెటప్ అయింటే మనకు వచ్చేసి ఫస్ట్ హెడర్ హ్యాస్ ఏ రో అని క్లిక్ చేసినప్పుడు కింద ఆప్షన్ ఉంటుంది, అది కిందకి వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రీప్లేస్, మనం రీప్లేస్ ఫంక్షన్ ఎందుకు వాడతామంటే ఏదైనా సరే నల్ వాల్యూ ఉంది దాన్ని జీరో రీప్లేస్ చేయాలంటే రీప్లేస్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. సో మర్జ్ క్వరీలో లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్ ఇచ్చేసి మర్జ్ క్వరీలో యూజ్ చేస్తాము. సో ఇక్కడ వచ్చేసి అట్లీస్ట్ ఒక కలర్ మ్యాచ్ అవ్వాలి బోత్ టేబుల్ కి. మర్జ్ చేసుకోవాలంటే అక్కడ క్వరీ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అలా డిఫరెంట్ అంటే ఉంటాయి. సో అది ఇంపార్టెంట్ క్వశ్చన్. అపెండ్ క్వరీ ఇక్కడ వచ్చేసి మర్జ్ యాజ్ ఎ న్యూ క్వరీ ఉంటుంది. మర్జ్ క్వరీ యూజ్ చేసినామంటే మనం ఏదైతే టేబుల్ సెలెక్ట్ చేసుకున్నా ఆ టేబుల్ లోనే యాడ్ అవుతాయి. మర్జ్ క్వరీ న్యూ యాజ్ సెలెక్ట్ చేసుకున్నామంటే న్యూ టేబుల్ యాడ్ అవుతుంది. ఈ ఒరిజినల్ టేబుల్స్ మాత్రం అలానే ఉంటాయి అనమాట. నెక్స్ట్ అపెండ్ క్వరీ అంటే ఏం లేదు, మనం వచ్చేసి ఏదైనా ఇక్కడ ఏం చేస్తాం, జాయిన్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి యూనియన్ చేస్తాం అనమాట. యూనియన్ అంటే కలుపుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎక్సెల్ సీటు ఎవ్రీ 1 అవర్ అంటే డేలో 1 అవర్ ఒక ఎక్సెల్ సీట్ వస్తుంది సేమ్ డేటా ఉన్నప్పుడు, నువ్వు ఏ ఫంక్షన్ వాడి ఆ డేటా మొత్తాన్ని మిక్స్ చేస్తావు అన్నప్పుడు సింపుల్ గా అపెండ్ క్వరీ యూజ్ చేస్తాం. సేమ్ దీనిలో వచ్చేసి మెయిన్ కండిషన్ ఏముండాలంటే, ఫస్ట్ కండిషన్ ఏముండాలంటే అన్ని కాలమ్స్ డేటా ఒకటేలా ఉండాలి. డేటా మారినా పర్లేదు, డేటా టైప్ మాత్రం సేమ్ ఒకటేలా ఉండాలి. ఆ నేమ్స్ ఉంటాయి కదా, నేమ్స్ కూడా సేమ్ ఒకటేలా ఉండాలి, డిటెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కంబైన్డ్ ఫైల్స్ అని కూడా సేమ్ అలానే యూజ్ చేస్తాను అనమాట. ఓకేనా. నెక్స్ట్ టెక్స్ట్ అనాలిసిస్, విజువాలిటీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ట్రాన్స్ఫర్మేషన్ లో మనం చూసాము గ్రూప్ బై, ఫస్ట్ హెడర్, ట్రాన్స్పోజ్. సో ట్రాన్స్పోజ్ అంటే ఏం లేదు, మనకు రో లెవెల్లో ఉన్న డేటా మనకు కాలం లెవెల్లో చేంజ్ అవ్వాలంటే ట్రాన్స్పోజ్ వాడతాము. సో రివర్స్ రోస్ అన్నా కూడా సేమ్ అంతే, రోస్ వచ్చేసి రివర్స్ అవుతాయి. నెక్స్ట్ కౌంట్ రోస్ యూజ్ చేయమంటే మన రికార్డులో ఎన్ని రోస్ అంటే అవన్నీ కనిపిస్తాయి అనమాట. డేటా టైప్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆటో డిటెక్ట్ డేటా టైప్ అంటే మనం అన్ని టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకొని ఈ ఆప్షన్ కొట్టినామంటే ఆటోమేటిక్ ఇది అయిపోతాయి. రీనేమ్ అంటే ఏం లేదు, మనం ఏదైనా సరే దానికి ఏదైనా సరే కాలం కానీ టేబుల్ కానీ ఏదైనా రీనేమ్ ఇవ్వాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని రీనేమ్ క్లిక్ చేసామని మనం ఇక్కడ నేమ్ ఇచ్చుకోవచ్చు. రీప్లేస్ ఫంక్షన్ నేను చెప్పాను, నల్ ఉన్న దాన్ని 0 యాడ్ చేయండి రీప్లేస్. నెక్స్ట్ ఫిల్ అప్ ఫిల్ డౌన్ ఉంటాయి. అసలు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డేట్ తీసుకున్నాను, లాస్ట్ అంటే ఒక డేట్ కి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్సెల్ తీసుకున్నాను, అక్కడ ఏం చూపిస్తుంది అంటే ఫస్ట్ డేట్ చూపిస్తుంది, టూ కాలమ్స్ వచ్చేసి బ్లాంక్ గా చూపిస్తుంది, మన మూడు వచ్చేసి నాకు వాల్యూ చూపిస్తుంది అనమాట. సో అప్పుడు వచ్చేసి మనం యూజ్ చేస్తుంది ఫిల్ డౌన్ వచ్చేసినామంటే ఫస్ట్ డేట్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ రెండు కవర్ అవుతాయి. ఓకేనా, అలా ఎంటైర్ షీట్ మొత్తం ఇది అవుతాయి. ఫిల్అప్ చేసినామంటే కింద ఏది డేట్ ఉంటుందో అది డేట్ వచ్చేసి మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ 4 రోస్ ఉన్నాయి, 1 2 3 4. ఓకేనా, నాకు 1 4
4 మాత్రం వాల్యూ ఉంది. మధ్యలో 2, 3 వచ్చేసి వాల్యూస్ లో బ్లాంక్ గా ఉన్నాయి. నేను ఫిల్ డౌన్ యూజ్ చేశాను అనుకో 1 నెక్స్ట్ వచ్చేసి కింద వచ్చేసి ఏదైతే 1 లో ఉంటుందో ఆ డేటాని యాడ్ అవుతుంది. ఫిల్ అప్ యాడ్ చేసినానంటే ఏదైతే 4 లో ఉందో ఆ డేటా మొత్తం 3, 2కి యాడ్ అవుతుంది అనమాట. ఓకే, సేమ్ అలా ఫిల్ అప్ ఫిల్ డౌన్ అంటారు. నెక్స్ట్ పివోట్ టేబుల్. పివోట్ అంటే ఏం లేదు, చేంజ్ చేస్తుంది అనమాట ఇది. లైక్ పివోట్ టేబుల్ అంటే ఏం లేదు, కాలమ్స్ గా ఉన్న హెడర్ గా మార్చుకోవచ్చు, హెడర్ గా ఉన్నప్పుడు కాలమ్స్ గా యూజ్ చేస్తాను అనమాట. దానికి పివోట్ టేబుల్ అంటారు. అండ్ పివోట్ కూడా సేమ్ అదే ఫంక్షనాలిటీ. మూవ్ చేస్తుంది. నెక్స్ట్ కన్వర్ట్ ఇంటూ లిస్ట్ అంటే పారామీటర్ కోసం ఈ లిస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో అది మనం చెప్పలేదు కాబట్టి ఓకే. నెక్స్ట్ స్ప్లిట్ మళ్ళీ చూసాము. ఫార్మాట్ ఆల్రెడీ మనం చూసాం. ఫార్మాట్ లో అప్పర్ కేసా లోయర్ కేసా అవన్నీ దీనిలో ఉంటాయి. నెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ అంటే అవన్నీ కొన్ని చూసాము. నెంబర్ అవన్నీ ఉండాలి, ప్రైస్ చూసాము. సో స్టాటిస్టికల్ ఫంక్షన్ సమ్ ఎక్స్ అవన్నీ ఉంటాయి. స్టాండర్డ్ ఫంక్షన్ అంటే మ్యాథమెటికల్ సైంటిఫిక్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ట్రిగనోమెట్రీ అనేది మనం యూజ్ చేస్తాం. రౌండింగ్, సో రౌండ్ అప్. ఇక్కడ టైం చూసాం, టైం సంబంధించినవన్నీ ఉన్నాయి. టైం కాలమ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వ్యూ అనేది వేరే నెక్స్ట్ వచ్చేసి యాడ్ కాలం చూడాలి. ఓకే, వ్యూలో చూద్దాము. వ్యూలో ఏముంటాయి, ఫార్ములా వల్ల మనకి ఏవే కాలంలో అవన్నీ కాలంకి సెటప్ చేసుకోవచ్చు. ఫార్ములా కావాలా, మ్యానో స్పేస్, నెక్స్ట్ వచ్చేసి వైట్ స్పేస్, కాలం క్వాంటిటీ. సో క్లిక్ చేస్తామంటే కాలం ఎన్ని యూనిక్ వాల్యూస్ ఉన్నాయి, ఎన్ని కౌంట్ ఉన్నాయి, అందులో ఏదైనా డూప్లికేట్స్ ఎన్ని ఉన్నాయి, అలా క్వాంటిటీ చూపిస్తాం. గ్రాఫ్ లెవెల్లో కాలం డిస్ట్రిబ్యూషన్ అంటే గ్రాఫ్ వేసి దాన్ని చూసుకుని కాలం ప్రొఫైల్ అంటే ఈ 3 ఆన్ చేసినామంటే మనం నీట్ గా మనకు గ్రాఫ్ లెవెల్ చూపిస్తుంది అనమాట. ఇన్ని యూనిక్ వాల్యూస్ ఉన్నాయి, ఇన్ని ఇలా ఉన్నాయి, అవి ఉన్నాయి చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గో కాలం అంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తామంటే ఏ కాలం కావాలంటే ఆ కాలం ఫిల్టర్ చేసుకొని పోవచ్చు. అలో ఆల్వేస్ పారామీటర్స్, అలో ఆల్వేస్ అడ్వాన్స్ ఎడిటర్ అయితే మనం ఏదైనా సరే ఫార్ములా ఏం లాంగ్వేజ్ చేసుకొని ఏం రాసినామంటే అవి స్టెప్ యాడ్ అవుతూ పోతుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి యాడ్ కాలమ్స్. సో యాడ్ కాలమ్స్ అంటే ఏం లేదు, ఇక్కడ ఫైలు, హోమ్, ట్రాన్స్ఫార్మ్, యాడ్ కాలమ్స్ అంటే ఇక్కడ వచ్చేసి ఎగ్జాంపుల్ కాలం. మనం ఏదైనా కాలం సెలెక్ట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ డేట్ కాలం సెలెక్ట్ చేసుకొని నేను ఓన్లీ అంటే అక్కడ ఇయర్ మాత్రం స్టార్ట్ చేయడం, జస్ట్ ఓన్లీ 2014 కొట్టిన అనుకో, దాంట్లో అయితే ఏదైతే కాలంలో 2014 సంబంధించిన డేటా ఇయర్ అంటే ఇయర్ మొత్తం వస్తుంది అనమాట. అలా ఎగ్జాంపుల్ కాలం. కాస్ట్యూమ్ ఏదైనా సరే న్యూగా ఫార్మ్ యాడ్ చేయాలంటే కాస్ట్యూమ్. ఇన్వోక్ అంటే మనం ఏదైనా ఫంక్షన్ యూజ్ చేసుకొని చేయాలంటే ఈ ఇన్వోక్ కాలం యూజ్ చేయాల్సి వస్తుంది. కండిషన్ కాలం అంటే మనం ఏదైనా కండిషన్ యాడ్ చేయొచ్చు. ఇండెక్స్ కాలం అంటే ఆటోమేటిక్ గా మనం ఇండెక్స్ యాడ్ చేయాలంటే ఇండెక్స్ కాలం అంటే ఏం లేదు, ఒక రో ఐడి యాడ్ చేయాలన్నప్పుడు మనం ఇండెక్స్ యాడ్ చేస్తాము. నెక్స్ట్ డూప్లికేట్ కాలం, దాన్ని ఏదైనా ఒక కాలం ఏదైనా డూప్లికేట్ చేసుకుని డూప్లికేట్. ఫార్మాట్ ఓకే, నెంబర్ లో గానా లేదంటే సమ్మరైజ్ చేయాలా లేదంటే టెక్స్ట్ లో కావాలి, ఇక్కడ ఫార్మాట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్పర్ కేస్ లోయర్ కేస్ అలా ఉంటాయి. నెక్స్ట్ స్టాటిస్టికల్ టైం ఫంక్షన్స్, ఇక్కడ డేట్ అండ్ టైం ఫంక్షన్స్ అవన్నీ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వ్యూలోకి వెళ్దాము. ఇవి ఆల్రెడీ అయిపోయింది. ఫైల్లోకి వెళ్తే ఇక్కడ వచ్చే ఫైల్లో వచ్చేసి క్లోజ్ అండ్ అప్లై ఉంటుంది అనమాట. కంప్లీట్ అయిపోయిన తర్వాత పవర్ కాబట్టి జస్ట్ మిస్టేక్ ఉంది, రాంగ్ గా పెట్టినాను అది. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కలర్ కాలమ్స్ అండ్ మెజర్స్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ ఇంటర్లో కంపల్సరీ పడుతుంది. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెజర్స్ అండ్ కాలమ్స్ అంటారు. మెజర్ అంటే ఏం లేదు, ఇటు వచ్చేసి స్టోరేజ్ చేసుకోవద్దు. కాలం వచ్చేసి సమ్ స్టోరేజ్ స్పేస్ అని తీసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి క్యాలిక్యులేటింగ్ ఆన్ ఫ్లై చేస్తుంది. ఇది వచ్చి క్యాలిక్యులేటింగ్ అట్ ది రిపోర్ట్ ఆఫ్ రిఫ్రెష్ రిపోర్ట్ అనమాట. అంటే ఈ మెజర్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా ఇది క్యాలిక్యులేట్ చేసుకునేస్తుంది అనమాట. సో క్యాలిక్యులేట్ కాలం వచ్చేసి రిఫ్రెష్ చేయడం మాత్రం కొంచెం టైం తీసుకొని అది వచ్చేసి మనకు కరెక్ట్ వాల్యూ చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి సిపియు కన్జ్యూషన్ ఆఫ్ సిపియు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కన్జ్యూషన్ మెమరీ డిపెండ్ అవుతుంది. మెమరీ కొద్దిగా స్పేస్ తీసుకుంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఎంటైర్ ఒక రిపోర్ట్ వాల్యూను తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఎలా యాడ్ చేస్తుందంటే రో బై రో. ఇక్కడ వచ్చేసి ఫిల్టర్ కండిషన్ యాడ్ అవుతాయి. ఇక్కడ వచ్చేసి రో బై రో కండిషన్ యాడ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే ఇది ఎలా యూజ్ చేస్తామంటే ఇక్కడ వచ్చి అన్ని డాష్ ఫంక్షన్స్ వర్క్ అవుతాయి. ఇక్కడ వచ్చేసి సమ్ డాష్ ఫంక్షన్స్ మాత్రమే వర్క్ అవుతాయి. ఎందుకంటే క్యాలర్ కాలమ్స్ అనేది మాక్సిమం మేజర్ కేసెస్ వచ్చేసి పవర్ కోర్ లో చేసేద్దాం అనమాట. సో చాలా లిటిల్ బిట్ లో మనం చేసేది ఇక్కడ క్యాలర్ కాలమ్ యూజ్ చేసుకునేసి. ఓకేనా, ఇక్కడ క్యాలర్ టేబుల్స్, క్యాలర్ కాలమ్స్ ఇవి ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ క్యాలర్ కాలమ్స్, క్యాలర్ టేబుల్ ఆ రెండు మనం డిఫరెన్స్ చెప్పుకుంటాము. క్యాలిక్యులేట్ కాలం అంటే ఏంది, కాలం న్యూ కాలం యాడ్ చేయొచ్చు. అక్కడ మనం ఏదైనా ఫార్ములా కానీ ఇచ్చినామంటే అక్కడ వచ్చేసి మనకి ఏం చేస్తుందంటే అది రో బై రో క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తుంది. క్యాలిక్యులేట్ టేబుల్ అంటే మనం ఏదైనా సరే ఒక డేటాని ఫిల్టరింగ్ చేసుకొని ఒక న్యూ టేబుల్లో పెట్టుకోవాలన్నప్పుడు
టేబుల్ వాడతాం. మెజర్ ఎందుకు వాడతామంటే జస్ట్ ఏమంటే మనకు అంత వాల్యూ అంత అయితే ఎక్కువ అవసరం లేదు. జస్ట్ సింపుల్ గా ఒక వాల్యూ మాత్రం చూపించాలి అన్నప్పుడు మాత్రం యూజ్ చేయాలంటే మెజర్ అయితే యూజ్ చేస్తాము. ఎందుకంటే పర్ఫార్మెన్స్ హైగా ఉండాలంటే మెజర్స్ ఎక్కువ ఉండాలి. సో ఈ 2 తగ్గించినామంటే పర్ఫార్మెన్స్ అనేది ఆటోమేటిక్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ విజువలైజేషన్ టాపిక్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ వచ్చేసి ఇన్బుల్ట్ గా 26 విజువల్స్ ఉంటాయి. ఓకేనా, దాంట్లో మెయిన్ గా వచ్చేసి ఫీల్డ్స్, ఫార్మాట్, అనలైజర్ ఉంటాయి. 3 ఆప్షన్స్ ఉంటాయి అనమాట విజువలైజేషన్స్. ఫీల్డ్స్ లో సంబంధించిన ఏముంటాయంటే ఓన్లీ ఏ ఫీల్డ్స్ ఉండాలి, ఇక్కడ యాక్సెస్ ఉంటాయి, డీటెయిల్స్ అని ఉంటాయి, వాల్యూ ఉంటాయి, టూల్ టిప్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జిల్తూ ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటాయి. సో మనకు ఇక్కడ కేటగిరీస్ లో ఫీల్డ్ లో మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వేసుకున్నామంటే అవి మాత్రం చూపిస్తాయి. ఫార్మాట్ అంటే జనరల్ గా ఎంత సైజ్ లో పెట్టాలి అంటే ఒక చార్ట్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్ట్రక్చర్డ్ బార్ చార్ట్ కింద తీసుకున్నాం అనుకోండి. ఆ చార్ట్ ఎక్సెస్ ఎంత ఉండాలి, వై యాక్సిస్ ఎంత ఉండాలి, దాని విత్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి జనరల్ గా ఇస్తాము. లేజెండ్ అంటే ఏం లేదు, మనకి ఏదైనా సరే లేజెండ్ గా ఏదైనా ఒక నేమ్ మనం తీసుకున్నామంటే ఇక్కడ ఆన్ పెట్టినామంటే ఆ లేజెండ్ నేమ్ కనిపిస్తుంది. ఒకవేళ లేకపోతే ఆఫ్ చేయొచ్చు. అక్కడ నేను దాని ఫార్మాట్స్ అంతా అక్కడ ఉంటాయి. డేటా కలర్, మనం ఏదైనా చార్ట్ సెలెక్ట్ చేసుకున్నాము, దాని డేటా మొత్తం కలర్ డేటా కలర్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ డేటా లేబుల్స్ అంటే మనకు వాల్యూ చూపించాలి కదా, ఇది దీనికి ఇంత దానికి అంత వాల్యూ ఉందనేసి ఆ వాల్యూస్ ని అక్కడ 1000 లో పెట్టాలా, మిలియన్స్ లో పెట్టాలా, ఆటో పెట్టినా సరిపోతుంది. డేటా కేటగిరీ అంటే నేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చి కంట్రీ నేమ్, సేల్స్ అమౌంట్ ఉంది అనుకుందాం. ఇక్కడ ఇట్లా వర్టికల్ కాలం కాబట్టి సేల్స్ అమౌంట్ ఉంది, కింద వచ్చేసి కంట్రీ నేమ్ ఉంది. అలాంటప్పుడు వచ్చేసి కంట్రీ నేమ్ కేటగిరీ ఎంత పెట్టాలి, ఏంది పెట్టాలి అనేసి, దాని సైజ్ ఎంత పెట్టాలి అంటే కలరింగ్ ఏది ఇవ్వాలి, అవంతా కేటగిరీలో ఉంటాయి. టైటిల్, ఆ చార్ట్ కి ఏదైనా గుడ్ టైటిల్ ఇవ్వాలంటే ఇక్కడ టైటిల్ ఇవ్వచ్చు, అవసరం లేదంటే ఆఫ్ చేసేవచ్చు. నెక్స్ట్ వచ్చి బ్యాక్గ్రౌండ్, ఈ చార్ట్ కి ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆన్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లాక్ అసెప్ట్, బార్డర్ ఆన్ చేసినామంటే ఏదైనా మనం చార్ట్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఆ చార్ట్ కు బార్డర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ షాడో ఆన్ చేసినా షాడో అంటుంది. అలా ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. ఆల్రెడీ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో గో అండ్ సీ దట్ వీడియోస్. ఓకే ఓకే, ఇప్పుడు విజువలైజేషన్ ఫార్మాట్స్ అవన్నీ చూసాము. నెక్స్ట్ వచ్చేసి ఈ టూల్ టిప్ అంటే తెలిసినదే. డీటెయిల్స్ అంటే కాలం అంటే గ్రూప్, అంటే ఇక్కడ కొనుగోలుకి యాక్సెస్ చూపిస్తుంది, ఇక్కడ ఏమంటే గ్రూప్ అంటుంది అనమాట. సో ఇక్కడ ఇలా ఒకటి అడుగుతుంది అనమాట. ఇక్కడ యాక్సెస్ అంటే యాక్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి, మనకు ఆ ఫీల్డ్ ఏది తీసుకోవాలో కరెక్ట్గా ఏదైతే మనకు చార్ట్ కి మ్యాచ్ అవుతుందో అలా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్ గా మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ డీటెయిల్ ఇవ్వాలి. కొన్ని దానికి వచ్చేసి లేజెండ్ ఆప్షన్ వస్తుంది. లేజెండ్కి వచ్చే కొద్దికి మధ్యలో ఏదైనా లేజెండ్ ఇచ్చామంటే ఇలా డివైడ్ వచ్చేస్తుంది లేజెండ్ అనేది. వాల్యూ అనేది సేల్స్ అమౌంట్ ఎంత ఉండాలి. టూల్ టిప్ అంటే మనకు చార్ట్ లో కనపడదు, బట్ ఎప్పుడైతే మౌస్ ఆ చార్ట్ పైకి వెళ్తుందో అప్పుడు మాత్రం కనిపిస్తుంది టూల్ టిప్ అనేది. ఓకేనా, అది దీంట్లో ఉన్న ఆప్షన్స్. ఓకే, నెక్స్ట్ చార్ట్స్ అనమాట. సో డిఫరెంట్ చార్ట్స్ అనేవి ఉన్నాయి. సో అబౌట్ 1 by 1 చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి స్ట్రక్చర్డ్ బార్ చార్ట్ ఎందుకు యూజ్ చేస్తారంటే మనకు వచ్చేసి ఒక ఏదైనా సరే ఒక వాల్యూలో అంటే దీన్ని స్ట్రక్చర్డ్ బార్ చార్ట్ అంటారు అనమాట. ఏదైనా సరే మనకు కరెక్ట్ వాల్యూస్ తో చూపించాలి. అది ఎలా చూపించాలి, ఒకే బార్ లో సగం వచ్చేసి మేల్ డేటా, సగం వచ్చేసి ఫిమేల్ డేటా. ఇక్కడ మేల్ అండ్ ఫిమేలే కాదు, ఎనీ కేటగిరీ ఏదైనా తీసుకోవచ్చు. మీరు ఇక్కడ ఒక 4-5 అయినా పెట్టచ్చు అనమాట. కాకపోతే ఏమంటే చార్ట్ కొంచెం నీట్ గా ఉండాలి, క్లీన్ గా ఉండాలి అనమాట. సో మనకి ఏదైనా సరే చార్ట్ ఇచ్చినప్పుడు మనం వాడికి క్లయింట్కి వచ్చి ఈజీగా అండర్స్టాండింగ్ ఇస్తేనే డేటాని దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఒకటి సరిగ్గా ఇవ్వకపోతే యాక్సెప్ట్ చేయదు. సో మనం వచ్చేసి ఈ చార్ట్ లో వచ్చేసి మాక్సిమం ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఎక్కువ చార్ట్ మీద ఇంట్రెక్ట్ వాడికి మాత్రమే ఈ డ్యూటీ ఇస్తారు. ఓకేనా, లేదంటే అంత సులువు అయితే ఈ డ్యూటీ అయితే ఇవ్వదు. సో మోస్ట్లీ అలా ఇచ్చారు అంటే ఎక్కువ అయితే ఇస్తారు, మామూలుగా ఇస్తారు. సో మన అట్లా అవసరం నుంచి చెప్పకూడదు. సో కానీ చార్ట్ ఇచ్చేటప్పుడు మన డేటా అనేది వెరీ నీట్ క్లీన్ గా పెట్టుకోవాలి. ఓకేనా, దానికి మీరు ఫార్మాట్స్ ఇచ్చేది వస్తుంది. సో ఎక్సెస్ ఫార్మాట్ పెట్టాలి, వైఎక్స్, ఎందుకంటే మనకు అర్థం మోర్ అనమాట. ఓకే, నాకు ఈ డేటా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చర్ బార్ చార్ట్ అంటే ఏం లేదు, ఒక ఎక్సెస్ వచ్చేసి మాక్సిమం డిపెండ్ అయితే యాక్సెస్ మీద డిపెండ్ అవుతుంది. ఈ కింద వచ్చే ఎక్సెస్ వచ్చేసి వాల్యూ ఇస్తాం, సేల్స్ అమౌంట్ ఇస్తాము. వై యాక్సెస్ వచ్చే కొద్దిగా కాలం లైక్ కంట్రీ నేమ్స్ వైజ్ ఇస్తాం అనమాట. సో కానీ ఇక్కడ ఉన్నాయి కదా జెండర్, ఇది లేజర్. ఓకేనా, అంటే ఇక్కడ ఫిమేల్ వచ్చేసి ఇక్కడ చూడగానే అర్థం అవుతుంది అనమాట. ఫిమేల్ వచ్చేసి బ్లూ కలర్ ఉంటుంది, లైట్ థిక్ బ్లూ వచ్చేసి మేల్ ఉంటుంది. ఓకేనా, అలాగా. నెక్స్ట్ వచ్చేసి సేమ్ జర్మనీకి, ఫ్రాన్స్ కి, కెనడాకి అలా చూపిస్తాను అనమాట చార్ట్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్డ్ కాలం చార్ట్, సేమ్ ఇదే, బట్ ఇది బార్ చార్ట్ అంటే అడ్డంగా ఉంటుంది, కాలం చార్ట్ అంటే స్ట్రైట్ గా ఉంటుంది అనమాట. సో మీరు వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాలి. మీ మెయిన్ లో గుర్తుండిపోవాలి. కంపల్సరీ క్వశ్చన్ అడుగుతారు. మీరు ప్రీవియస్ లో ఏ టైప్ చార్ట్స్ అడుగుతారు. సో మీరు కంపల్సరీ అయితే చార్ట్స్.
సారీ. నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్ కాలం చార్ట్ అంటే ఏం లేదు. ఇది వచ్చేసి స్ట్రక్చర్ కాలం చార్ట్ ఏంటంటే వై యాక్సిస్ లో వచ్చేసి కేటగిరీ నేమ్ ఇస్తాము, ఎక్స్ లో సేల్స్ అమౌంట్ ఇస్తాం అనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే 0, 5 మిలియన్స్, 10 మిలియన్స్ కాస్ట్ చూపిస్తుంది. సో లేడీస్ వచ్చేసి ఇది వచ్చేసి మేల్ వచ్చేసి 4.6 మిలియన్స్, మేల్ వచ్చేసి 4.4 మిలియన్స్ అనమాట. ఎలా చెప్పగలుగుతాను అంటే ఈ కలర్ బేస్ చేసుకుని చెప్పగలుగుతాను. ఓకేనా. ఇక్కడ వచ్చేసి జర్మనీలో తక్కువ ఉంది, ఇక్కడ ఆస్ట్రేలియా ఎక్కువ ఉంది, జర్మనీలో తక్కువ ఉంది. సో ఒకవేళ ఏమైనా ఇక్కడ జర్మనీ ఎందుకు తక్కువ ఉందో నాకు ఒక దాన్ని చూపించాలంటే ఇక్కడ చిన్న ఒక బుక్ మార్క్ ఒకటి యాడ్ చేయాలి. సో ఇంకో చార్ట్ ఇక్కడ చూపించాలంటే ఆ బటన్ ప్రెస్ అయినప్పుడు ఆ చార్ట్ అనేది ఓపెన్ అవ్వాలి. అలా పెట్టుకోవచ్చు అనమాట. అలా ఆప్షన్ ఉంది అనమాట. ఎలా అంటే బై యూజింగ్ బుక్ మార్క్ బటన్స్ యూస్ చేసుకొని దాన్ని క్యాప్చర్ చేసుకొని సెలక్షన్ ప్యానల్ లో హైడ్ చేయొచ్చు. నేను మళ్ళీ తర్వాత చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి కస్టర్డ్ బార్ చార్ట్ అనమాట. సేమ్ ఇది కూడా ఫంక్షనాలిటీ సేమ్ అయితే, కాకపోతే ఇదేమవుతుందంటే లెజెండ్ రిలేటివ్ ఇక్కడ ఏమవుతాయంటే సిరీస్ యాడ్ అవుతాయి, ఇక్కడ వచ్చి ప్యారల్ గా యాడ్ అవుతాయి అనమాట. ఓకేనా. ఇక్కడ వచ్చి సిరీస్ గా ఉంటాయి, ఇక్కడ వచ్చేసి ప్యారల్ గా ఉంటాయి. ఇక్కడ కస్టర్డ్ బార్ చార్ట్ వచ్చేసి ప్యారల్ గా ఉంటాయి. ఒక మేల్ అమౌంట్ సపరేట్ గా ఉంటుంది, ఫీమేల్ అమౌంట్ సపరేట్ గా ఉంటుంది అనమాట. సపరేట్ బార్ లో ఉంటాయి. దీన్ని కావాలంటే మనం ఫార్మాట్ చేసుకునేసి డేటా సెట్ వచ్చేసి ఇన్సైడ్ లేబుల్ లేదంటే అవుట్ సైడ్ మనకి ఇక్కడ రిఫరెన్స్ బాగుంటే అక్కడ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కస్టర్డ్ కాలం చార్ట్ అనమాట. సో ఇది ఏమంటే ఎక్స్ లో వచ్చేసి లైక్ కేటగిరీ నేమ్స్ ఉంటాయి, కంట్రీ నేమ్స్ ఉంటాయి. సో వై యాక్సిస్ లో వచ్చి సేల్స్ అమౌంట్ ఉంటుంది అనమాట. ఇది ఓన్లీ 2 డైమెన్షన్ మాత్రమే యూజ్ చేయగలుగుతాం. 3 డైమెన్షన్ ఇక్కడ యూజ్ చేయలేం. ఇక్కడ మాక్సిమం అన్న 3 వ్యూస్ మాత్రం చూడొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 100% చక్కరు. సో 100% చక్కరు అంటే ఏం లేదు, జస్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఓన్లీ లైక్ పర్సెంటేజ్ చూపిస్తాను. పర్సెంటేజ్ లైఫ్ అంటే ఫీమేల్ ఇంత పర్సెంటేజ్ ఉంది, మేల్ ఇంత పర్సెంటేజ్ ఉంది అని ఇచ్చేటప్పుడు 100% స్ట్రక్చర్ బార్ ఇచ్చేస్తాం. 100% స్ట్రక్చర్ కాలం చార్ట్ అంటే ఏం లేదు. ఇక్కడ ఏమంటే బార్ అంటే ఏం చెప్పి సిరీస్ అంటే ఇక్కడ వచ్చేసి హారిజాంటల్ గా ఉంటుంది, ఇక్కడ వర్టికల్ గా ఉంటాయి అన్నమాట, కాలం వైజ్ ఉంటాయి. సో సేమ్ అంతే. ఇది స్టాండర్డ్, ఇది వచ్చేసి రొటేషన్ అయినట్టు కాబట్టి కింద వచ్చి కేటగిరీ వస్తుంది, సైడ్ లో వచ్చి సేల్స్ అమౌంట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లైన్ అండ్ స్ట్రక్చర్ కాలం చార్ట్ అంటారు. దీంట్లో ఏమంటే ఎక్సెస్ లో ఎక్స్ లో వచ్చేసి కేటగిరీ నేమ్స్ ఉంటాయి, వై యాక్సిస్ లో వచ్చేసి సేల్స్ అమౌంట్ ఉంటుంది. బట్ ఏ ఆర్డర్ కి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ చూసినాం కదా, ఈ లైన్ వచ్చేసి ఆర్డర్ క్వాంటిటీ. ఓకేనా. ఇది ఫిమేల్ అమౌంట్, మేల్ అమౌంట్. ఇక్కడ మనం చూసినట్టయితే మేల్ అమౌంట్, ఫిమేల్ అమౌంట్ 10 మిలియన్ దాకా ఉంది. ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి ఆస్ట్రేలియాలో వచ్చేసి 13. అట్లా 3 డైమెన్షన్ చూడాలంటే అప్పుడు లైన్ అండ్ స్ట్రక్చర్ కాలం ఇచ్చారు అనమాట. ఇది 3 డైమెన్షన్ అంటారు. ఇంతవరకు మనం చూసిన 2 డైమెన్షన్, ఈ 2 చార్ట్లు మాత్రం 3 డైమెన్షన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇది స్ట్రక్చర్ లైన్ అండ్ క్లస్టర్ అంటే ఏం లేదు. స్ట్రక్చర్ లైన్ అండ్ క్లస్టర్ అంటే జస్ట్ ఏమంటే స్ట్రక్చర్ ఏమవుతుందంటే ఇక్కడ సిరీస్ గా యాడ్ అవుతుంది, ఇక్కడ వచ్చేసి హారిజాంటల్ గా యాడ్ అవుతుంది అనమాట, ప్యారలల్ గా యాడ్ అవుతుంది. అది ఒకటి డిఫరెన్స్ అంతే. దాని ఫంక్షన్ సేమ్ అంతే, వాల్యూస్ అంతే ఉంటాయి. నెక్స్ట్ లైన్ చార్ట్ ఆల్రెడీ మనం చూస్తాం. లైన్ చార్ట్ జస్ట్ ఏమంటే జస్ట్ సింపుల్ గా ఒక లైన్ డ్రాగ్ అవుతుంది లైన్ చార్ట్ లో వచ్చేసి. సో ఏరియా చార్ట్ అంటే ఇక్కడ లైన్ చార్ట్ కి ఏదైతే ఉంటుందా ఇక్కడ బ్లూగా కలర్ లో అంటే లైన్ నుంచి బ్లూ కలర్ లో వస్తుంది, ఎక్కడైతే హైగా ఉంటుందంటే అక్కడ నుంచి థిక్ బ్లూ వస్తుంది అనమాట. ఇది దీని ఏరియా చార్ట్ అంటారు. దాని అమౌంట్, దాని డిఫరెన్స్ అంతా ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్ ఏరియా చార్ట్ అంటారు. దీంట్లో ఏమంటే స్ట్రక్చర్ అండ్ ఏరియా చార్ట్ అంటే ఏం లేదు, ఈ ఫంక్షనాలిటీ ఉంటుంది. ఇక్కడ ఒక బార్ లాగా చూపిస్తాను, మీరు గమనించినట్టయితే దీనికి ఏమిటంటే ఇక్కడ ఒక బార్ వైజ్ చూపిస్తాను అనమాట. దీన్ని ఏమంటే స్ట్రక్చర్ అంటే తెలిసినది ఆల్రెడీ మనకి ఏమవుతుంది, స్ట్రక్చర్ లో ఏమవుతుందంటే ప్యారల్ గా యాడ్ అవుతాయి. సో సారీ ఇక్కడ వచ్చేసి సిరీస్ గా యాడ్ అవుతుంది కాబట్టి సిరీస్ గా యాడ్ అయింది. యాజ్ వెల్ as మీరు ఇక్కడ లైన్ అంటే స్ట్రైట్ గానే ఉంటుంది అనమాట, ఎటువంటి కట్ అవ్వడం కానీ అవంతా ఏమి ఉండవు. ఓకే. దీన్ని ఏమంటారంటే స్ట్రక్చర్ ఏరియా చార్ట్. మనకు అక్కడ ఈ రియల్ టైం ఎలా యూజ్ చేస్తామంటే మనకు డేటా పట్టుకొని రిక్వైర్మెంట్ కోసం మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటామో అలా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే రిబ్బన్ చార్ట్ ఏం లేదు, మనకు లేడీస్ కి జడేసుకుంటే జడ టైప్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఫీమేల్ డేటా పైన ఉంటుంది, మేల్ డేటా కింద ఉంటుంది. సో దాంట్లో రిబ్బన్ చార్ట్ డేటా లేబుల్ ఆన్ చేయాలంటే ఆ డేటా లేబుల్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఫాల్ చార్ట్. ఇది వెరీ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు. సో ఇక్కడ మనం చార్ట్ చూసినట్టుగైతే మ్యాక్సిమం డేట్ సేల్స్ అమౌంట్ తీసుకుంటాం అనమాట. సో డేట్ వైజ్ సేల్స్ అమౌంట్ ఇక్కడ వచ్చి కేటగిరీ తీసుకున్నాను, బట్ రియల్ టైం అయితే ఎలా తీసుకుంటారంటే కింద వచ్చేసి సేల్స్ అమౌంట్ తీసుకుంటారు, కింద వచ్చేసి డేట్ తీసుకుంటారు, పైన సేల్స్ అమౌంట్ తీసుకుంటారు. అప్పుడు నిన్నటికి ఈరోజు కంపేర్ అనమాట. ఒకవేళ సేమ్ గా ఉంటే సేమ్ పనులు అంటే బ్లూ కలర్ లో ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ నిన్నటికి ఈ రోజుకి తక్కువలో ఉంటే రెడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న దొరుకుని ఇది ఈ రోజు దొరుకుని పెరిగింది అనుకో దాని గ్రీన్ కలర్ లో ఉంటాయి అనమాట, తగ్గిందంటే రెడ్ కలర్ లో ఉంటుంది. అది డిఫరెంట్. దానికి యూజ్ చేసి వాటర్ ఫాల్ చార్ట్ యూజ్ చేస్తారు. ఫొనాల్ చార్ట్ అంటే ఏం లేదు,
ఇది ఫనల్ చార్ట్ అనేది మన కేటగిరీలో సేల్స్ అమౌంట్ ఇచ్చామంటే అది ఏం చేస్తుందంటే మనకు పర్సెంటేజ్ లెవెల్లో క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అనమాట. తక్కువ ఉండేదానికి తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉండేదానికి ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. అన్ని దానికంతా మీడియం పర్సెంటేజ్ వైజ్ తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి సేల్స్ అమౌంట్ బై పై చార్ట్. పై చార్ట్ చూసినామంటే ఇక్కడ ఏమంటే కేటగిరీ నేమ్స్, దాని పర్సెంటేజ్ ఎంత వాల్యూ, దాని వాల్యూ ఎంత, దాని పర్సెంట్ ఎంత ఉంది ఇక్కడ పై చార్ట్ లో చూపించగలుగుతాం. డోనట్ చార్ట్ అంటే సేమ్ అంటే పై చార్ట్ లో వర్క్ అవుతుంది. బట్ మధ్యలో వచ్చేసి సర్కిల్ ఉంటుంది అనమాట. ఈ సర్కిల్ ఎందుకంటే నేను ఈ మధ్యలో ఏదైనా సరే టైటిల్ యాడ్ చేయాలంటే ఆ టైటిల్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంట్రీ డేటా కాబట్టి ఎస్ఏ డేటా ఇచ్చేసాను, సేల్స్ డేటా ఇచ్చేసాను, ఈజీగా అనలైజ్ అంటే మధ్యలో ఏదైనా ఒక ఇది ఇవ్వాలంటే అది ఇక్కడ ఇవ్వచ్చు. నెక్స్ట్ చార్ట్ వచ్చి ప్రీ మ్యాప్. ప్రీ మ్యాప్ అంటే తెలిసింది మనకు తెలుసు. ఇదేమంటే ఒక కలరింగ్స్ ఫామ్ అవుతాయి అనమాట. సో ఆస్ట్రేలియా ఒక కలరింగ్, నెక్స్ట్ జర్మనీ కలరింగ్, ఈ కలరింగ్స్ డిఫాల్ట్ గా ఉంటాయి. యాజ్ వెల్ అది మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసం నెక్స్ట్ గేజ్ ఎందుకు వాడతామంటే మనం మధ్యలో టార్గెట్ వాల్యూ ఇస్తాం. ఇది టార్గెట్ వాల్యూ నిన్న వాల్యూ, ఇది ఈ రోజు వాల్యూ. ఇది 6.555 ఉంది కదా, అది ఈ రోజు వాల్యూ. నిన్న ఎంత వాల్యూ అంటే 8.77 మిలియన్ ఉంది కదా, అది నిన్న వాల్యూ అనమాట. అలా టార్గెట్ ఫిక్స్ చేసుకోవచ్చు. దాన్ని ఫిక్స్ చేసి గేజ్ చార్ట్ ఇచ్చేస్తాం. సేమ్ అంటే ఇది ఇక్కడ కూడా కేపీ, ఇక్కడ లైన్ చార్ట్ చూసినాము. లైన్ చార్ట్ కాదు, బై మిస్టేక్ వచ్చింది లైన్ చార్ట్ అనేసి. ఇది యాక్చువల్ కార్డు, ఐ జస్ట్ ఫర్గెట్ హియర్, మర్చిపోయాను. ఇది కార్డ్ అని పెట్టాలి. ఓకే, ఇది కార్డ్ అంటే ఓన్లీ సింగిల్ వాల్యూ మాత్రం ఇస్తాం. మల్టీ కార్డ్ అంటే మనకు సంబంధించిన సేల్స్ అమౌంట్ కానీ ట్యాక్స్ అమౌంట్, ఆర్డర్ క్వాంటిటీ అలా ఇవ్వచ్చు అనమాట. మల్టీ కార్డ్ లో వచ్చేసి కేపీ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీ అడుగుతాడు హౌ టు సెటప్ కేపీ అంటే. జస్ట్ సింపుల్ గా మనం ఏం చేయాలంటే ఒక చార్ట్ ఒకటి తీసుకోవాలి, కేపీ చార్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో గోల్ అంటే టార్గెట్ వాల్యూ ఇవ్వాలి, గోల్ ఇవ్వాలి, డేట్ ఫీల్ ఇచ్చామంటే అది తీసుకుంటుంది. పాజిటివ్ లో అంటే మన గ్రీన్ కలర్ లో వస్తుంది, నెగిటివ్ లో అంటే రెడ్ కలర్ లో చూపిస్తుంది అనమాట. నిన్నటితో కంపేర్ చేసుకున్నామంటే, ఇక్కడతో నిన్నటితో కంపేర్ చేసుకున్నామంటే ఈ రోజు అంటే ఈ డేట్ కన్నా ముందు డేట్ తో కంపేర్ చేసుకున్నామంటే ఇక్కడ 33.91% హైయెస్ట్ లో ఉంది అనమాట గోల్. అది దీన్ని ఏమంటే కేపీ వాడతాము. నెక్స్ట్ టేబుల్ అంటే ఏం లేదు, జనరల్ గా మనకు డేటా లేబుల్ లో టేబుల్ ఉంటుంది. సో జర్మనీ దాని ఫిమేల్ డేటా ఇలా టేబుల్ ఉంటుంది. సో మ్యాట్రిక్స్ కి టేబుల్ కి చిన్న డిఫరెన్స్. ఈ టేబుల్ అనేది 2 డైమెన్షన్, మ్యాట్రిక్స్ వచ్చేసి 3 డైమెన్షన్ అనమాట. ఓకేనా, ఇట్లా ఆస్ట్రేట్ డేటా చూడొచ్చు, పైన కాలం చూడొచ్చు, మధ్యలో వాల్యూ చూడొచ్చు అనమాట. ఇక్కడ గ్రాండ్ టోటల్, ఇక్కడ టేబుల్ లో వచ్చేసి ఓన్లీ టోటల్ మాత్రమే ఉంటాయి, గ్రాండ్ టోటల్ మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ మ్యాట్రిక్స్ లో వచ్చేసి సబ్ టోటల్, గ్రాండ్ టోటల్స్ ఉంటాయి. ఈ కింద వచ్చేసి గ్రాండ్ టోటల్, ఇవి వచ్చేసి గ్రాండ్ టోటల్, ఇవి వచ్చి సబ్ టోటల్ అనమాట. ఓకేనా, అలా ఫిమేల్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ నేను ఫిమేల్ డేటా మాత్రం తీసుకోవాలి, ఇక్కడ మేల్ డేటా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాప్స్, ఇక్కడ చూస్తారు కదా, ఫస్ట్ వచ్చేసి మ్యాప్ చార్ట్ అంటే ఏం లేదు, ఇది వచ్చి మ్యాప్ అనమాట, సర్కిల్ గా ఉంటుంది. దీన్ని ఏమంటారంటే మ్యాప్ లో 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చి ఫిల్డ్ మ్యాప్, నెక్స్ట్ ఫిల్డ్ మ్యాప్, ఏరియా మ్యాప్ అని ఉంటుంది అనమాట. ఫిల్డ్ మ్యాప్ అంటే ఏం లేదు, జస్ట్ ఊరికి అట్లా ఒక సర్కిల్ లానే ఉంటాయి అనమాట. ఎక్కడైతే సేల్స్ అమౌంట్ ఉంటుందో అక్కడ మాత్రం ఒక చిన్న ఒక సర్కిల్ లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఫిల్డ్ మ్యాప్ అంటే ఏం లేదు, ఆ ఏరియా చూసారు కదా, ఇక్కడ ఏముంది ఓన్లీ ఒక డాట్ మాత్రమే అది. కానీ ఇక్కడ చూసినట్టయితే ఆ ఏరియా ఎక్కడైతే ఈ మ్యాప్ లో సౌత్ అమెరికా ఉందో అక్కడంతా ఒక ఇదే ఏరియా. మనకైతే డేటా యుఎస్ కానీ యుఎస్ అలా ఉంటాయి. సో అవంతా ఒక కలర్ లో ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేసినామంటే జూమ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్లైసర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్లైసర్ ఎందుకు వాడతామంటే మనం ఒరిజినల్ డేటాతో ఇంటరాక్ట్ అవ్వాలి. ఈజీగా మనకు ఒరిజినల్ డేటా ఎంత వచ్చింది, 2000 ఎంత వచ్చింది, 2016 ఎంత వచ్చింది, ఈజీగా ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఎదురు బ్యాక్ వచ్చేయచ్చు అనమాట. కంపేర్ టు అదర్ దాంట్లో చేస్తున్నామంటే సేమ్ ఫిల్టర్ స్లైసర్ రెండు ఒకటే ఫంక్షనాలిటీ. ఫిల్టర్ ఏం చేస్తుందంటే ఫిల్టరింగ్ చేస్తుంది, స్లైసర్ ఏం చేస్తుంది ఇక్కడ స్లైసర్ ఫిల్టరింగ్ అవుతుంది. బట్ ఫిల్టరింగ్ చేంజ్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ 2016 నుంచి 17 చేంజ్ అవ్వాలంటే ఇక్కడ వచ్చేసి చాలా కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ జస్ట్ క్లిక్ చేసుకోవచ్చు. 2016 సెలెక్ట్ చేసుకుని 2017 జస్ట్ క్లికింగ్ పర్పస్ ఉంటుంది అనమాట. సేమ్ దీని ఏమంటారంటే వర్చువల్ స్లైసర్, డిఫరెంట్ స్లైసెస్ ఉన్నాయి. సో నేను చెప్తాను, బేసికల్ గా మీరు గుర్తుపెట్టుకోండి. స్లైసెస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లైసెస్. అంటే ఫస్ట్ మీరు చెప్పాల్సింది ఏమంటే లైక్ లిస్ట్ స్లైసర్, లైక్ వర్చువల్ స్లైసర్, హారిజాంటల్ స్లైసర్ చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి హైరార్కీ స్లైసర్. నెక్స్ట్ డేట్ స్లైసర్స్ వచ్చేసి అది డిఫరెంట్, మొత్తం 3 చెప్పాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి వర్టికల్, హారిజాంటల్, డేట్ స్లైసర్స్ అని చెప్పాలి. ఓకే, హైరార్కీ స్లైసర్, డేట్ స్లైసర్ మొత్తం 4 చెప్పాలి. డేట్ స్లైసర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే స్టార్టింగ్ డేట్, ఎండ్ డేట్ ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు. అది ఒక టైపు. బిట్వీన్ డేస్ అని చేయాలంటే మనం ఇక్కడ వచ్చేసి లైక్ జనవరి నుంచి ఇప్పటిదాకా ఇవ్వాలంటే ఈ బిట్వీన్ స్లైస్ యూజ్ చేయాలి. సో నాకు ఎండ్ డేట్, స్టార్టింగ్ డేట్ అవసరం లేదు, నాకు ఎండ్ డేట్ మాత్రమే కావాలి.
అన్నప్పుడు మాత్రమే ఇక్కడ బిఫోర్ డేట్ ఉంటుంది అనమాట. బిఫోర్ డేట్ అంటే ఇన్ డేట్ మాత్రమే ఇక్కడ మనకు చూపిస్తుంది. ఆఫ్టర్ డేట్ దీని వచ్చేసి ఆఫ్టర్ లైక్ చిన్న ఆఫ్టర్ డేట్ అంటే అంటే ఆ డేట్ తర్వాత మాత్రం చూపించాలంటే దానికి చెప్పేది ఈ స్లైస్ చేస్తాం ఆఫ్టర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డ్రిల్ డౌన్ అంటే ఏం లేదు, మనకి ఇక్కడ లిస్ట్ ఉంది కదా, ఏవైతే లిస్ట్ ఉంటుందో ఆ లిస్ట్ మొత్తం డ్రిల్ డౌన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆప్షన్ ఆల్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇది వచ్చేసి రిలవెంట్ డేట్ స్లైసర్. ఇది వచ్చేసి రిలవెంట్ టైం స్లైసర్ అనమాట. ఈ స్లైసర్ లో ఉన్న టైప్స్ వెరీ ఇంపార్టెంట్. వన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి, ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూసారు కదా రిలవెంట్ డేట్ అండ్ టైం అనేసి, ఇది రిలవెంట్ డేట్, ఇది రిలవెంట్ టైమ్స్ అనమాట. సో ఇక్కడ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు లాస్ట్ 1 మంత్, లాస్ట్ మంత్ ఇక్కడ 1 మంత్ చేస్తే ఓన్లీ లాస్ట్ మంత్ డేటా మాత్రం క్లిక్ చేస్తుంది. ఇక్కడ డేట్ ఇక్కడ వచ్చేసి రిలవెంట్ టైం అంటే జస్ట్ సింపుల్ లాస్ట్ 1 అవర్ సెలెక్ట్ చేసుకున్నాం, లాస్ట్ 1 అవర్ డేటా మాత్రం చూపిస్తుంది. అది దానికి నెక్స్ట్ డీకంపోజిషన్. నేను ఆల్రెడీ చెప్పాను డీకంపోజిషన్ అంటే జస్ట్ ఏమంటే ఇది ఒక అనలైజ్ పర్పస్ కోసం మనం టోటల్ అమౌంట్ సెలెక్ట్ చేసుకుంటాము. జస్ట్ 2016 అవుతుంది, 2017 అవుతుంది, చిన్న బార్ లో చూపిస్తాను అనమాట. మళ్ళీ నేను 2017 సెలెక్ట్ చేసుకున్నామంటే కంటెంట్ నేమ్ యాడ్ చేయాలంటే కంటెంట్ నేమ్ క్లిక్ చేయాలన్నమాట. సో అలా ఒక అనలైజ్ చేసుకోవడానికి మనకు అవసరం లేదనుకుంటే ఇంటూ మార్క్ చేసేసి డైరెక్ట్ గా ఈ సేల్స్ అమౌంట్ చూడొచ్చు, మనం డైరెక్ట్ కంట్రీ వైజ్ సేల్స్ అమౌంట్ అలా చూసుకోవచ్చు అనమాట. సో అది నెక్స్ట్ క్యూఎండి అలా తెలుస్తుంది, క్వశ్చన్ ఆన్సర్స్ జస్ట్ మనం నేచురల్ లాంగ్వేజ్ లో క్వశ్చన్ అడిగామంటే మనకు ఆన్సర్ ఇస్తుంది. ఇక్కడ యాజ్ ఇంగ్లీషే కాదు స్పెయినిష్ లో కూడా అడిగినా మనకు ఆన్సర్ ఇస్తుంది. జస్ట్ 2 లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది, ఇంగ్లీష్ ఆర్ స్పెయినిష్. గుర్తుపెట్టుకోండి, లాంగ్వేజ్ ఏమైతే ఇంగ్లీష్ ఆర్ స్పెయినిష్. వాట్ లాంగ్వేజ్ టు వర్కింగ్ అంటే మన పవర్ బై ఏ లాంగ్వేజ్ పైన వర్క్ అవుతుంది అంటే 100% చెప్పండి ఎం లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ అన్నప్పుడు డైరెక్ట్ గా మీ నోటీస్ రావాల్సింది వచ్చేసి ఎం లాంగ్వేజ్ అని రావాలి. ఎం లాంగ్వేజ్ తప్ప ఇంకే దాన్ని రాకూడదు. ఏ లాంగ్వేజ్ పైన పవర్ బై పైన వర్క్ అవుతుందంటే ఎం లాంగ్వేజ్ పైన వర్క్ అవుతుంది. అది నెక్స్ట్ ప్రీ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏం లేదు, జస్ట్ మనం ఇక్కడ ఆస్ట్రేలియా ఇక్కడ సేల్స్ అమౌంట్ ఇచ్చాము. ఇక్కడ ఏం చేస్తుందంటే మనం ఆర్గ్యుమెంట్ కాదు అనలైజ్ చేసుకుంటుంది. ఇక్కడ ఏ పర్పస్ వల్ల అక్కడ రేట్ ఎక్కువ ఉండాలి, ఏ పర్పస్ వల్ల తక్కువ రేట్ ఉంది, అది ఆటోమేటిక్ రేట్ చేసుకుంటుంది. అది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డాక్స్ వచ్చేసి. సో డాక్స్ అంటే ఏం లేదు, డాక్స్ అనేది నేచురల్ ఇక్కడ పవర్ బై యూజ్ వచ్చేసి ఎంకోడ్ లాంగ్వేజ్. సో ఎంకోడ్ లాంగ్వేజ్ ఎక్కడ యూజ్ చేస్తాను, పవర్ పాయింట్ యూజ్ చేస్తాను. డాక్స్ వచ్చేసి పవర్ పివట్ లెవెల్, అది కాలమ్స్ మెజర్స్ టేబుల్స్ అనేది లైక్ కాలమ్స్ అంటారు. నెక్స్ట్ వాట్ ఈస్ ద డాక్స్ అండ్ వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ డాక్స్ చూద్దాము. సో డాక్స్ ఇస్ నథింగ్ బట్ ఏ ఫార్ములా. డాక్స్ మీన్స్ డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్స్. డాక్స్ నథింగ్ బట్ ఏ ఫార్ములా. డాక్స్ లో ఏమేమి ఉంటాయంటే లైబ్రరీ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ ఆపరేటర్స్, కన్స్ట్రెంట్స్ అండ్ అవన్నీ కలుపుకుంటే మనకు ఒక ఫార్ములా అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రతి ఒక్క డాక్స్ కి ఒక సింటాక్స్ అనేది ఉంటుంది అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో డాక్స్ వర్క్ వచ్చేసి కాలమ్ లెవెల్ అండ్ ఆల్సో అది వర్క్ వచ్చేసి కాలమ్ లెవెల్ లో చేస్తుంది. నెక్స్ట్ డాక్స్ వచ్చేసి మనం డేటా ఇన్సర్ట్ చేయలేము, అప్డేట్ చేసుకోలేము. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వీ కెన్ క్రియేట్ క్యాలిక్యులేట్ కాలమ్స్ అండ్ మెజర్స్ విత్ డాక్స్ చేసుకొని మనం వచ్చి క్యాలిక్యులేట్ కాలమ్స్ మెజర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. వి కాంట్ క్యాలిక్యులేట్ రోస్ బై యూజింగ్ డాక్స్ అంటే మనం డాక్స్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ రోస్ మాత్రం క్రియేట్ చేయలేము. ఐ థింక్ ఇది దాన్ని వదిలేసండి. మనం క్యాలిక్యులేట్ డాక్స్ యూజ్ చేసుకునేసి మనం క్యాలిక్యులేట్ కాలం క్యాలిక్యులేట్ రోస్ చేసుకోవచ్చు. బట్ డాక్స్ యూజ్ చేసుకొని మనం ఇన్సెట్ అప్డేట్ మార్క్ చేయలేము, జస్ట్ డిలీట్ కూడా చేయలేము. ఓకే, జస్ట్ ఫిల్టరింగ్ చేయగలుగుతాం అంతే. పాసిబుల్ అయితే వాల్యూ కనుక్కోవచ్చు, ఫిల్టరింగ్ చేసుకోవచ్చు. అది నెక్స్ట్ జస్ట్ సింపుల్ గా ఎగ్జాంపుల్ టోటల్ అమౌంట్ ఈక్వల్ టు సమ్ అనేది ఫంక్షన్. ఇక్కడ టేబుల్ నేమ్ వచ్చేసి మనకు ఏదైనా టేబుల్ నేమ్ ఇవ్వాలి. సో ఇది పారామీటర్స్ అన్నమాట, టేబుల్ నేమ్ కాలమ్ నేమ్స్. ఓకేనా. సో ఈ పారామీటర్స్ మాత్రం వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది చూసారు కదా, ఇది మెజర్ నేమ్, టోటల్ అమౌంట్ వచ్చేసి మెజర్ నేమ్, ఇది సమ్ వచ్చేసి ఫంక్షన్ నేమ్, టేబుల్ వచ్చేసి టేబుల్ నేమ్, ఈ సేల్స్ అమౌంట్ ఉంది కదా అది కాలమ్ నేమ్. సో ఈ బ్రాకెట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ క్లోజ్ ఎండ్ బ్రాకెట్ కానీ స్క్వేర్ బ్రాకెట్ కానీ సర్కిల్ బ్రాకెట్ కానీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ డాక్స్ మెయిన్ గా వర్క్ అయ్యేది ఎలా వర్క్ అవుతుందంటే ఫంక్షన్ బేస్ చేసుకుని వర్క్ అవుతుంది. సో ఎలా అంటే డేటా టైప్ బేస్ చేసుకుని, ఆ డేటా టైప్ ఎలా అంటే నెంబర్ అంటే ప్లస్ ఆర్ మైనస్ వాల్యూస్ ఉంటాయి. బోలెడ్ ఈక్వేషన్ టూల్స్ ఆర్ ఫాలో ఉంటాయి, అంటే దీన్ని బేస్ చేసుకుని డివైడ్ చేశారనమాట. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి డేట్ అండ్ టైమ్ డేటా టైప్ ఉంటాయి. నెక్స్ట్ స్ట్రింగ్ ఉంటాయి, డెసిమల్స్ ఉన్నాయి. డెసిమల్స్ అంటే మనకు తెలుసు, ఇది నెంబర్ వచ్చేసి ఓన్లీ నెంబర్ మాత్రం ఉంటుంది. డెసిమల్ అంటే మనం పర్టికులర్ గా ఎన్ని నెంబర్స్ ఇవ్వాలి, డిజిట్స్ లో ఇవ్వాలంటే ఆ డిజిట్స్ డెసిమల్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డాక్స్ ఫంక్షన్స్ అనమాట. ఈ ప్రొవైడ్ డేట్ అండ్ టైం ఫంక్షన్ చూసాము, ఇన్ఫర్మేషన్ ఫంక్షన్స్ చూసాము, టెక్స్ట్ ఫంక్షన్ చూసాము. సో ఈ డేట్ అండ్ టైం ఫంక్షన్ లో ఓన్లీ డేట్ టైం మాత్రం చేంజ్ చేయగలుగుతాము.
అవుట్ మాత్రం క్రియేట్ చేయగలుగుతాం. ఇన్ఫర్మేషన్ ఫంక్షన్‌లో ఏం చేస్తాము, ఇన్ఫర్మేషన్ అంటే మనకి డేటా యూజ్ చేసినా అక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ చూపిస్తుంది. దానికోసం ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ ఫంక్షన్స్ చూసాం. టెక్స్ట్ ఫంక్షన్‌లో ఏమేమి చూసాము, కన్కాటినేట్, అప్పర్ కేసు, లోయర్ కేసు, లెంత్ అవన్నీ చూసాము. ఫిల్టర్ చూసాము. ఫిల్టర్స్ ఏమేమి ఉన్నాయి. సో ఫిల్టర్స్ అయితే ఆల్ ఎక్సెప్ట్ ఫిల్టరు, రిలేటెడ్, లుకప్, రిలేటెడ్ టేబుల్, నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్స్, అలా అలా చూసాము ఫిల్టర్ ఫంక్షన్స్. లాజికల్ ఫంక్షన్స్ అంటే చూసాము అండు, ఆర్ అవన్నీ లాజికల్ ఫంక్షన్స్ వస్తాయి. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటే చూసాము. క్యాలిక్యులేట్ కాలమ్స్ లైక్ సమ్, సఫెక్స్, రౌండ్ అప్ అలానే స్టాటిస్టికల్ ఫంక్షన్ చూసాము. కౌంట్ టెక్స్ట్, నెక్స్ట్ కౌంట్ ఏ మ్యాక్స్ మినిమం, సో మ్యాక్స్ మినీ 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 ఏ మినీ మినిమం, సారీ మినీ ఎక్స్ అలా చూసాము. ఎక్స్ప్రెషన్ చూసాము. సో అవన్నీ స్టాటిస్టికల్ ఫంక్షన్ వస్తాయి. ఆపరేటర్స్ చూసాము. ఆపరేటర్స్ అంటే ఏం లేదు, యూనియన్ ఒకసారి ఆపరేషన్ అంటే ఏం లేదు, ప్లస్ మైనస్ సబ్ట్రాక్షన్ ఇలా సింబల్స్ అన్ని యూజ్ చేస్తాం కదా. వీటిని ఆపరేట్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్స్ అన్ని యూజ్ చేస్తాం కదా. వీటిని ఏమంటారు, ఆపరేటర్స్ అంటారు. ఫస్ట్ ఏంటంటే బ్రాకెట్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ కాన్సన్ట్రేషన్ అంటే ఏం లేదు, ఎక్కడైతే అన్ యూజ్ చేస్తామో అక్కడంతా డబుల్ అండ్ యూజ్ చేయమంటే అన్ యూజ్ చేయొచ్చు. ఆర్ ప్లస్ లో వచ్చి స్ట్రైట్ లైన్ అంటే హారిజాంటల్ లైన్, ప్యారలల్ లైన్స్ చేయమంటే అక్కడ ఆర్ అనేది ఇది అవుతుంది. నెక్స్ట్ డాక్స్ ఫంక్షన్స్ చూసాము. డేట్ టైమ్ లో చూసాము. డేట్ ఫంక్షన్స్, డేట్ వాల్యూ, డే ఫంక్షన్, ఈ డేట్ ఏం చేస్తే ఎండ్ ఆఫ్ ది ఈ డేట్ కానీ అంటే ఈ రోజు ఎండ్ ఆఫ్ చూస్తుంది, లేదంటే లాస్ట్ మంత్ ఈ రోజు డేట్ ఏం వస్తుంది చూపిస్తుంది. ఈ మంత్ అంటే ఎండ్ ఆఫ్ ది మంత్ అనమాట. ఈ మంత్ ఎండ్ డేట్ చూపిస్తుంది. లేదంటే అక్కడ జీరో యాడ్ చేసినట్టు ఈ మంత్ ఎండ్ డేట్ చూపిస్తుంది. మైనస్ యాడ్ చేసినట్టు లాస్ట్ మంత్ చూపిస్తుంది. -1 కొట్టామంటే +1 కొట్టామంటే నెక్స్ట్ మంత్ చూపిస్తుంది అనమాట. అవర్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం ఆడ టైం నుంచి అంటే వాడు ఇచ్చిన టైం నుంచి మనం అవర్ ఎక్స్ట్రా చేసుకోవాలంటే అవర్ యూజ్ చేస్తాము. మినిట్ ఎక్స్ట్రా చేసుకుంటే మినిట్ ఇస్తాము. మంత్ ఎక్స్ట్రా చేసుకుంటే మంత్ ఇస్తాము. నవ్ అంటే ఏం చేస్తుందంటే ఇది జస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ వచ్చేసి అవర్ చూస్తున్నాం. నెక్స్ట్ నెంబర్. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నవ్వు అంటే ఏం లేదు, కరెంట్లీ మన సిస్టమ్ లో ఏ డేట్ ఉందో టైం ఉంటుందో ఆ టైం నవ్వు ఫంక్షన్ చూపిస్తుంది. బోత్ టైం అండ్ డేట్ రెండు చూపిస్తుంది. సెకండ్ అంటే సెకండ్ ఎక్స్ట్రా చేస్తుంది. టుడే ఫంక్షన్ ఏం చేస్తుంది, ఓన్లీ ఇక్కడ ఉన్న డేట్ మాత్రమే చూపిస్తుంది అనమాట. సో టైం అంటే ఏం లేదు, మనకి ఇక్కడ మినిట్స్, అవర్స్, సెకండ్ ప్రొవైడ్ చేసినామంటే టైం అని చూపిస్తుంది. అది వీక్ నెంబర్ అంటే వీక్ డే అని తెలిసిందేదే. వీక్ డే అంటే ఏం లేదు, జస్ట్ సింపుల్ గా జస్ట్ ఈ సండే నుంచి మండే వరకు ఏ నెంబర్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ సండేతో స్టార్ట్ అయ్యి మండే స్టార్ట్ అయింది అనుకో, సండే ఎండ్ అయింది అనుకో 1 to 7 అలా చూపిస్తుంది. వీక్ నెంబర్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు. వీక్ నెంబర్ అంటే జస్ట్ 1 సెకండ్, ఇది వచ్చేసి వీక్ నెంబర్. ఇప్పుడు మనం 4th వీక్ లో ఉన్నాం. ఓకేనా. మామూలు నెంబర్కి వచ్చే కుదిరికి లైక్ మామూలు నెంబర్ లో సెవెంత్ డే వస్తుంది వీక్ డేలో. వీక్ నెంబర్కి వచ్చేది 4th వీక్ అని చూపిస్తుంది అనమాట. అది నెక్స్ట్ వచ్చేసి ఇయర్ అంటే ఫ్రమ్ ఇయర్ నుంచి ఎక్స్ట్రా చేసుకోవాలండి. ఇయర్ ఎఫర్స్ అంటే ఏం లేదు, మనం ఎక్స్పీరియన్స్ కనుక్కోవాలంటే కంపల్సరీగా ఒక స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఇవ్వాలి, బిగిన్ డేట్, ఎండ్ డేట్ ఇవ్వాలి కాబట్టి సో దాని నుంచి ఇయర్ ఎఫర్స్ యూజ్ చేసినప్పుడు మన ఎక్స్పీరియన్స్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ టైం ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ కొన్ని ఉన్నాయి, అవి వెరీ వెరీ ఇంపార్టెంట్, తర్వాత చెప్తాను అవి. నెక్స్ట్ లాజికల్ ఫంక్షన్స్ అండ్ ఆర్ అండ్ చేసినామంటే బోత్ ఫంక్షన్స్ సాటిస్ఫై అవుతానే అండ్ అనేది లైక్ బోత్ ఫంక్షన్స్ సాటిస్ఫై అయితేనే అక్కడ మనం వాల్యూ చూపిస్తుంది, లేకపోతే వాల్యూ చూపించదు. ఆర్ ఫంక్షన్ అంటే ఏదో కండిషన్ సాటిస్ఫై అయిందంటే చాలు మనకు ఆర్ ఫంక్షన్ అనేది వాల్యూ చూపిస్తుంది. ఇఫ్ కండిషన్ అంటే ఏమిటి, మనం ఏదైతే ఒక డేటాని చేంజ్ చేయాలనుకున్నామంటే లైక్ ఆ ప్లేస్ లో ఇంకొక నేమ్ పెట్టాలనుకున్నా, రేంజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 వరకు ఉన్నాయి. ఒక 50 కన్నా తక్కువ ఉంటే వాళ్ళని ఫెయిల్ అన్నాను, 50 కన్నా ఎక్కువ ఉంటే పాస్ అన్నాను. అక్కడ వచ్చేసి ఇఫ్ చేయాలి. సేమ్ స్విచ్ కండిషన్ కూడా సేమ్ అంతే. కాకపోతే ఏమంటే స్విచ్ కి ఇఫ్ కి డిఫరెన్స్ ఏమంటే ఇఫ్ లో వచ్చేసి రేంజెస్ ఇస్తాము, స్విచ్ లో అనేది రేంజెస్ ఇవ్వలేము. ఓకేనా. గుర్తుపెట్టుకొని ఎన్నిసార్లు చెప్తున్నానంటే అది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. స్విచ్ లో ఒక ఇఫ్ లో వచ్చేసి ఓన్లీ 2 మాత్రం చేంజ్ చేయగలుగుతాము. స్విచ్ లో నెంబర్ ఆఫ్ వాల్యూస్ చేంజ్ చేసుకోవచ్చు. లైక్ స్విచ్ ఎందుకు వాడతాము అంటే జస్ట్ సింపుల్ గా కంట్రీ నేమ్స్ కి ఏమైనా షార్ట్ కట్ క్లియర్ చేయాలంటే అక్కడ మాత్రం స్విచ్ కండిషన్ చేస్తాము. ఇఫ్ ఎర్రర్ ఎక్కడ ఉంటుందని అక్కడ ట్రూ చూపిస్తుంది, మిగిలిన అంతా ఫాల్స్ చూపిస్తుంది. నాట్ సరే ఎర్రర్ చూపించినప్పుడు ఒక వాల్యూ యాడ్ చేయాలంటే అప్పుడు ఇఫ్ ఎర్రర్ ఇచ్చేస్తాము. నాట్ ఫంక్షన్ అంటే మనకి ఏదైతే లైక్ కండిషన్ ట్రూ చూపిస్తాయి కదా, అక్కడంతా నాట్ వాడినామంటే అవన్నీ ఎర్రర్ చూపిస్తాము. అది ట్రూ చూపించినంత ఫాల్స్ అవుతుంది అనమాట. ఒకవేళ ఫాల్స్ చూపించినంత నాట్ యూజ్ చేయమంటే అది ట్రూ అవుతుంది, అంటే రివర్స్ అనమాట. దాని ట్రూ అంటే ఏం లేదు, ఎంటైర్ గా ఒక కాలం మొత్తం ట్రూ వస్తుంది. ఫాల్స్ అంటే ఎంటైర్ గా కాలం మొత్తం ఫాల్స్ కనిపిస్తుంది అనమాట. టెక్స్ట్ ఫంక్షన్ చూసాం, బ్లాంక్, కన్కాటినేట్. సో బ్లాంక్ ఎందుకు వాడతాము, ఏదైతే మనకు బ్లాంక్ ఎక్కడైతే అంటే బ్లాంక్ అంటే జస్ట్ బ్లాంక్ వస్తుంది అంటే ఆ కాలం ఎంటైర్ కాలం మొత్తం బ్లాంక్ అని ఉంటుంది అనమాట. నెక్స్ట్ కన్కాటినేట్ ఎందుకు వెళ్తాము, టూ టెక్స్ట్ కలుపుకోవడానికి కన్కాటినేట్ వాడతాము. కన్కాటినేట్ దానికి పారామీటర్స్ ఏమంటే ఓన్లీ టెక్స్ట్ ఉంటాయి అనమాట.
సో మధ్య స్పేస్ అని యాడ్ చేయాలంటే ఇంకొక రికర్డెంట్ వాడాలి లోపల. సరే ఎగ్జాక్ట్ నెక్స్ట్ పెయిన్ అంటే ఏం లేదు, మనం ఇక్కడ చూసాం కదా జస్ట్ ఓన్లీ సెర్చ్ చేసుకోవడానికి పెయిన్ వాడతాము. కానీ పెయిన్ లో వచ్చేసి కేస్ సెన్సిటివ్ ఉంటుంది, సెర్చ్ లో కేస్ సెన్సిటివ్ ఉండదు. సెర్చ్ పెయిన్ ఒకటేలా వాడతాము. నెక్స్ట్ ఫిక్స్డ్ చూసాము. ఫార్మాట్ యూజ్ చేసుకొని మనం ఈ మంత్ నేమ్ డే నేమ్ అలా మోస్ట్ దానికోసం ఫార్మాట్ ఇచ్చేస్తాం అనమాట. లెఫ్ట్ యూజ్ చేస్తాము. లెఫ్ట్ యూజ్ చేయడం లెఫ్ట్ దాని నేమ్ ఇస్తాం. ఎన్ని క్యారెక్టర్ ఇచ్చినామంటే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ కి లెఫ్ట్ 3 ఇచ్చామంటే KIR అలా 3 మాత్రమే వస్తాయి. లెంత్ అంటే లెంత్ ఇచ్చామంటే కిరణ్ కి లెంత్ ఇచ్చామంటే కిరణ్ వచ్చేసి KIRAN మొత్తం 5 కాబట్టి 5 చూపిస్తుంది. నెక్స్ట్ లోయర్ ఇచ్చామంటే కిరణ్ అనే నేమ్ వచ్చేసి అప్పర్ లో లోయర్ కి యాడ్ అవుతుంది. సో మొత్తం అన్ని స్మాల్ లో వస్తాయి. మిడ్ ఫంక్షన్ ఇచ్చామంటే ఫర్ ఎగ్జాంపుల్ నా రిక్వైర్మెంట్ ఏమంటే IER మాత్రమే నాకు క్యాప్స్ లో కావాలి, మిగిలినంతా క్యాప్స్ లో అవసరం లేదు అన్నప్పుడు మిడ్ ఫంక్షన్ ఇచ్చేస్తాము. సో క్యాప్స్ లో కాదు, ఆ రెండు మాత్రమే IER కిరణ్ లో IER మాత్రమే రావాలి, బయటకు రావాలి, మిగిలినంతా రాకూడదు అనుకున్నప్పుడు మాత్రం మిడ్ ఫంక్షన్ ఇచ్చేస్తాము. నెక్స్ట్ రీప్లేస్ అంటే ఏం లేదు, మనం ఏదైనా సరే 2 సెలెక్ట్ చేసుకొని దాన్ని మనకు రీప్లేస్ చేయాలంటే రీప్లేస్ ఫంక్షన్ ఇచ్చేస్తాము. రిపీట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక స్టార్ ఇచ్చి నాకు 5 టైమ్స్ రిపీట్ అవ్వాలి, లేదు కిరణ్ నేమ్ ఇచ్చి 5 టైమ్స్ రిపీట్ అవ్వాలంటే జస్ట్ రిపీట్ ఫంక్షన్. రైట్ ఫంక్షన్ ఎందుకు చెప్పాను లెఫ్ట్ ఫంక్షన్ లాగానే. సో వాట్ ఎవర్ మనమైతే ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ నుంచి రైట్ నుంచి 3 కావాలనుకున్నప్పుడు RAN మాత్రమే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, అది మ్యాటర్. సర్చ్ ఫంక్షన్ కూడా సేమ్ పెయిన్ లాగానే వర్క్ అవుతుంది. బట్ సర్చ్ చేసినప్పుడు ఇక్కడ వచ్చేసి పెయిన్ వచ్చేసి కేస్ సెన్సిటివ్, సర్చ్ వచ్చేసి కేస్ సెన్సిటివ్ లేదు. ఓకేనా, ఏదైనా స్మాల్ ఇచ్చినా లైక్ క్యాప్సూల్ ఇచ్చినా ఇబ్బంది లేదు, మనకి వాల్యూ చూపిస్తుంది. సబ్స్టిట్యూట్ అంటే ఏం లేదు, జస్ట్ రీప్లేస్ లాంటి సబ్స్టిట్యూట్ కూడా. కాకపోతే ఏమంటే రీప్లేస్ వచ్చేసి ఎలా అంటే మనం జస్ట్ మనం ఎన్ని ఆర్గ్యుమెంట్ ఇచ్చా అదైతే అది రీప్లేస్ అవుతుంది. సబ్స్టిట్యూట్ అంటే ఆ ప్లేస్ లో వచ్చేసి రీప్లేస్ అవుతాయి అనమాట. సో ఆ ప్లేస్ లో మాత్రం చేంజ్ అవుతాయి. ఇక్కడ స్ట్రీమ్ అంటే ఏం లేదు, జస్ట్ ఏమంటే అది కట్ చేస్తుంది ఎక్కడైతే ఎక్స్ట్రా అంటే మనకి ఏదైనా నేమ్ ఇచ్చి కిరణ్ కన్నా ముందు ఒక 4 స్పేస్ కానీ పడిపోయింది అనుకోండి, రాంగ్ గా పడిపోయింది అనుకో, ట్రిమ్ ఫంక్షన్ వాడి ఆ 4 స్పేస్ రిమూవ్ చేయొచ్చు అనమాట. అప్పర్ అంటే క్యాప్సూల్ వస్తుంది. నెక్స్ట్ వాల్యూ అంటే తెలిసిండేది. నెక్స్ట్ సో వాల్యూ అనే ఫంక్షన్ మనకు అందుబాటులో చెప్పలేదు. సో ఆల్ ఫంక్షన్ ఆల్ ఎక్సెప్ట్ చూసాను. సో ఆల్ ఫంక్షన్ అంటే ఏం లేదు, జస్ట్ వాట్ ఎవర్ ది మనం ఫిల్టర్ ఫంక్షన్ లో ఆల్ ఇచ్చామంటే మనం ఏవైతే ఆ ఆల్ లోపల కాలమ్స్ ఇస్తామో లేదా టేబుల్ ఇస్తామో అవి మాత్రమే ఫిల్టర్స్ అనేది ఇగ్నోర్ చేస్తుంది. లేకపోతే మిగిలిన అన్నిటి ఫిల్టర్స్ అలానే ఉంటాయి. ఫిల్టర్ డేటా అనేది ఫిల్టరింగ్ అవుతుంది. ఆల్ ఎక్సెప్ట్ అయితే మనం ఏవైతే కాలం లైక్ వాట్ ఎవర్ ది కాలం మనం సెలెక్ట్ చేసుకున్నామో వాటికి మాత్రమే ఫిల్టర్స్ వచ్చేసి ఫిల్టర్ అప్లై అవుతాయి. అంటే నేను ఒకటి మాత్రం సెలెక్ట్ చేసుకున్నామంటే ఆ వాల్యూ వచ్చేసి వేరియబుల్ అవుతుంది, మిగిలిన వాటికి అన్నిటికీ ఫిక్స్డ్ అవుతుంది అనమాట. నేను నీట్ గా చెప్పాను ఆ వీడియో ఒకటి నాకు సార్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఆల్ సెలెక్ట్ సేమ్ అంతే. ఇక్కడ ఆల్ ఎక్సెప్ట్ రెండు మిక్స్ చేసుకుంటే వచ్చేది ఆల్ సెలెక్ట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్యాల్కులేటర్ ఎందుకు వాడతామంటే మనం ఏదైనా సరే ఒక ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి ఒక ఫిల్టరింగ్ చేయాలంటే కంపల్సరీ క్యాల్కులేటర్ యూజ్ చేయాలన్నమాట. అది ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ నాకు టోటల్ సేల్స్ అమౌంట్ బై 2020 అంటే నాకు 2020 టోటల్ సేల్స్ కావాలి అన్నప్పుడు మాత్రమే మనం క్యాల్కులేటర్ వాడేసి సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్ వేయాలి, ఇయర్ ఈక్వల్ టు 2020 ఇచ్చినామంటే అక్కడ 2020 మాత్రమే డేటా సేల్స్ అమౌంట్ చూపిస్తుంది క్యాల్కులేటర్. సేమ్ క్యాల్కులేట్ టేబుల్ వాడితే డిఫరెంట్ బిట్వీన్ క్యాల్కులేట్ టేబుల్ అడుగుతాడు. సో క్యాల్కులేట్ లో మనం ఏం యూజ్ చేస్తాం ఎక్స్ప్రెషన్ ఆడతాము, బట్ క్యాల్కులేట్ టేబుల్ లో వచ్చేసి ఎక్స్ప్రెషన్ అనేది యూజ్ చేయము. సో క్యాల్కులేట్ వచ్చేసి మెజర్ లో యూజ్ అవుతుంది. ఓకేనా, క్యాల్కులేట్ టేబుల్ వచ్చేసి క్యాల్కులేట్ టేబుల్ లో మాత్రం యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డిస్టింగ్ అని చూసాం. డిస్టింగ్ అంటే నథింగ్ బట్టే లైక్ వాట్ ఎవర్ మనకు ఏవైతే యూనిక్ వాల్యూస్ ఉంటాయో దాన్ని ఏమంటారు డిస్టింగ్ ఫంక్షన్ ఇచ్చేసుకొని మనకి యూనిక్ వాల్యూస్ మాత్రం ఇచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఎర్లియస్ట్ అంటే ఏం లేదు, ప్రీవియస్లీ లాస్ట్ మంత్ లాస్ట్ లేదంటే నెక్స్ట్ ఎర్లియస్ట్ అంటే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ డేట్, ఎర్లియర్ అంటే ప్రీవియస్ డేట్. ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదు, నేను చెప్పలేదు. ఫిల్టర్స్ అంటే ఏం లేదు, ఫిల్టర్ యూజ్ చేసామంటే మనం ఏదైనా సరే ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను డిపార్ట్మెంట్ ఏ మాత్రం ఫిల్టర్ చేసుకోవాలి అన్నప్పుడు ఫిల్టర్ ఫంక్షన్ చేస్తాం. సో మనం ఆ ఫిల్టర్ కి మామూలు డిఫరెన్స్ ఏమంటే మనము ఆ ఫిల్టర్ కానీ యూజ్ చేసినాం, ఏ కానీ యూజ్ చేసి ఫిల్టర్ కానీ వాడి యూజ్ చేసినామంటే మనకు ఏ ఉన్న తాన్ని మాత్రం వాల్యూ చూపిస్తుంది, మిగిలిన 2 తాన్ని వచ్చి బ్లాంక్ చూపిస్తుంది అనమాట. ఆ ఫంక్షన్ యూజ్ చేయకుండా మామూలు నార్మల్ గా డిపార్ట్మెంట్ ఈక్వల్ టు ఏ కొట్టినాం అనుకోండి, అంటే ఫిల్టర్ వాడకుండా చేసినాం అనుకోండి, అక్కడ ఏబిసి ఉంటాయి కదా, అక్కడ ప్రతి దాంట్లో 290 చూపిస్తుంది. మనకు అలా చూపించకూడదు, ఎందుకంటే ఏ ఉన్న తాను మాత్రం 290 చూపించాలి, మిగిలిన బ్లాంక్ ఉండాలి. సో అలా ఉండాలి కాబట్టి మనం ఫిల్టర్ ఇస్తాం. ఫిల్టర్స్ అంటే ఏం లేదు, ఫిల్టర్స్ అంటే మనం ఏదైతే ఒక కాలం నేమ్ ఇచ్చినప్పుడు యూనిక్ గా వస్తుంది, సేమ్ యాజ్ డిస్టింక్ట్ లాగా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ రిలేటెడ్ టేబుల్ అని వాడు యూజ్ చేసాం. ఎందుకు యూజ్ చేసినామంటే మనం ఏదైనా సరే ఒక టోటల్ అమౌంట్ ఒక డైమెన్షన్ టేబుల్ బేస్ చేసుకుని టేబుల్లో కానీ రిలేటెడ్ అంటే సమరైజ్ చేసుకోవాలనుకుంటే అంటే ఒరిజినల్ డేటా సోర్స్ కి సమరైజ్ చేసుకుంటే రిలేటెడ్ ఫంక్షన్ ఇచ్చేస్తాము.
సో రిలేటెడ్ ఫంక్షన్ చేయాలంటే ఓన్లీ ఇది వర్కింగ్ వచ్చేసి ఎక్కడ చెప్పాను కదా 1 to 1 లో కానీ లేదంటే 1 to many కానీ రిలేటెడ్ ఫంక్షన్ వర్క్ అవుతుంది. రిలేటెడ్ టేబుల్ వచ్చేసి 1 to 1 కాదు, ఎన్ని రిలేషన్షిప్ మెనీ టు మెనీ తప్ప మిగతా అన్ని దానికి వర్క్ అవుతుంది అనమాట. అది రిలేషన్కి ఒక్క నిమిషం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రిలేటెడ్ చూసినాం అనమాట. ఇక్కడ రిలేటెడ్ ఎందుకు వాడతామంటే ఓన్లీ 2 రిలేషన్షిప్ ఉండాలన్నమాట. వచ్చేసి ఏమంటే 1 to 1 ఉండాలి, లేదంటే 1 to many మాత్రం వర్క్ అవుతుంది. రిలేటెడ్ టేబుల్ ఏ రిలేషన్షిప్ ఉన్నా అంటే మెనీ టు మెనీ తప్ప మిగతా అన్ని రిలేషన్షిప్ లో వర్క్ అవుతుంది. డేటా సమరైజ్ చేసుకుంటుంది. అది నెక్స్ట్ లుకప్ వాల్యూ వచ్చేసి ఎందుకు వాడతామంటే వితౌట్ రిలేషన్షిప్ లేకపోయినా కూడా ఇక్కడ వచ్చేసి లుకప్ వాల్యూ యూజ్ చేసుకునేది మనం అంటే డేటాని సమరైజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఫంక్షన్స్. సో ఈస్ కంటైన్స్ ఈస్ బ్లాంక్ ఉన్నంత బ్లాంక్ ఉంటే ట్రూ చూపిస్తుంది, బ్లాంక్ లేకపోతే ఫాల్స్ చూపిస్తుంది అనమాట. ఈజ్ ఎర్రర్ ఉన్న తాను మాత్రం ఎర్రర్ చూపిస్తుంది, ఎర్రర్ లేని తను వచ్చేసి ఫాల్స్ అని చూపిస్తుంది. ఈజ్ లాజికల్, ఏదైనా లాజిక్ యూజ్ చేయండి అక్కడ లాజికల్ ట్రూ చూపిస్తుంది, లాజిక్ యూజ్ చేయకపోతే ఫాల్స్ అని చూపిస్తుంది. ఈజ్ నాన్ టెక్స్ట్ అంటే అక్కడ నాన్ టెక్స్ట్ అంటే నెంబర్ కానీ సింబల్స్ కానీ ఉన్నప్పుడు అంతా అక్కడ ఏమంటే నాన్ టెక్స్ట్ అయితే ట్రూ చూపిస్తుంది, టెక్స్ట్ అయితే ఫాల్స్ చూపిస్తుంది అనమాట. సో ఈజ్ నెంబర్ అంతా నెంబర్ చూపిస్తుంది, నెంబర్ లేకపోతే ఫాల్స్ చూపిస్తుంది అనమాట. టెక్స్ట్ ఈజ్ టెక్స్ట్, ఆ టెక్స్ట్ అంటే టెక్స్ట్ అనేది టెక్స్ట్ చూపిస్తుంది, టెక్స్ట్ లేకపోతే ఫాల్స్ అంటే టెక్స్ట్ లేకపోతే నెంబర్ ఏదైనా సింబల్ కానీ ఫాల్స్ చూపిస్తుంది అనమాట. అది నెక్స్ట్ ఏమంటే లుకప్ వాల్యూ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పాను రిలేటెడ్ టేబుల్ వేసుకుంటాను. సో అది ఫిల్టర్ ఫంక్షన్, ఇన్ఫర్మేషన్ ఫంక్షన్ లుకప్ వాల్యూ అనేది అది ఇంపార్టెంట్. ఇవంతా పెద్దగా ఇంపార్టెంట్ కాదు నా అభిప్రాయం. ఇన్ కేసు మీకు ఇవి కూడా కావాలి అనుకుంటే జస్ట్ గో ఆన్ సర్చ్, యూట్యూబ్ లో చూడండి, నీట్ కంటెంట్ బాగా ఇచ్చారు. నెక్స్ట్ మ్యాథ్ ఫంక్షన్ ఏబిసి అంటే అబ్సల్యూట్ వాల్యూ వస్తుంది. కాలింగ్ అంటే ఏమవుతుందంటే మనం కాలింగ్ ఇచ్చామంటే మనం జస్ట్ సీలింగ్ అంటారు, సారీ నాట్ కాలింగ్, సీలింగ్ అంటారు. కానీ సీలింగ్ యూజ్ చేసామంటే మనకు అక్కడ ఏం చేస్తుందంటే లైక్ రౌండ్ అప్ చేస్తుంది అనమాట. 2 పాయింట్ అంటే లైక్ మనం పర్టికులర్ నెంబర్ ఇచ్చామంటే ఆటోమేటిక్ అది రౌండ్ అప్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చి కరెన్సీ చూసాం, కరెన్సీ మనకి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంఓడి మోడ్ అని చూసాము. నెక్స్ట్ ఎంరౌండ్ చూసాం. ఎంరౌండ్ ఎందుకు వాడతామంటే ఆల్రెడీ మనకు తెలుసు ఎంరౌండ్ ఎందుకు వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ 252, 352 అలా 262 అలా వచ్చిందనుకో, నాకు రౌండ్ అప్ గా 250, 100 అంటే నాకు టెన్స్ లోనే చూపించాలి నన్ను మాత్రమే. నాకు ఎలా చూపించాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 11, 12, 19 అలా ఉంది. నాకు అలా అవసరం లేదు. నాకు ఎలా కావాలంటే 10, 20 అలా చూపించాలండి. మొత్తం ఎంరౌండ్ ఇచ్చేస్తాము. ఎంరౌండ్ ఇచ్చేసి అక్కడ నెంబర్ కాలం నేమ్ ఇచ్చి 10 ఇచ్చానంటే మనకు అలా 10 ఫర్ ఎగ్జాంపుల్ 0 నుంచి 1 నుంచి 5 మధ్యలో 1 నుంచి 10 మధ్యలో ఉంటే 10 చూపిస్తుంది. అలా లేదంటే 5 కన్నా తక్కువ ఉంటే 0 చూపిస్తుంది ఎంరౌండ్ వచ్చిందంటే. అది నెక్స్ట్ పవర్ అవంతా ఇంపార్టెంట్. నెక్స్ట్ రౌండ్ చూసాము. రౌండ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే సో ఆల్రెడీ చెప్పాను నేను రౌండ్ అప్, రౌండ్ డౌన్. సో రౌండ్ అప్ చేస్తాను. రౌండ్ అప్ అంటే ఇది ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 4.25 ఉందనుకో, రౌండ్ అప్ అంటే 4.3 చూపిస్తుంది అనమాట. రౌండ్ డౌన్ అంటే 4.2 చూపిస్తుంది. అది డిఫరెంట్ రౌండ్ డౌన్ కి రౌండ్ అప్ కి. ఓకే, రౌండ్ కి వచ్చేయాలంటే 4.45 అంటే 4.5 చూపిస్తుంది. 4.25 అంటే 4.4 చూపిస్తుంది అనమాట. అలా రౌండ్ ఫంక్షన్ వచ్చేసి. ఓకేనా. నెక్స్ట్ సమ్ వచ్చేసి ఓన్లీ ఒక కాలం మాత్రం ఇచ్చేస్తాము. మల్టిపుల్ కాలం వచ్చేసి ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. సమ్ వచ్చేసి అంటే రిపోర్ట్ లెవెల్ చేస్తుంది. సమ్ ఎక్స్ వచ్చేసి రో బై రో ఇచ్చేస్తాము. సమ్ యూజ్ చేసుకొని మనం ఎటువంటి డేటాను ఫిల్టర్ చేసుకోలేము. బట్ సమ్ ఎక్స్ యూజ్ చేసుకొని మనం ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. అది సమ్ ఎక్స్ లో ఎలా అంటే నెక్స్ట్ సమ్ ఎక్స్ అంటే మెయిన్ డిఫరెన్స్ వచ్చి సమ్ కి సమ్ ఎక్స్ ఎలా అంటే మెయిన్ ఒకటే గుర్తుపెట్టుకోండి. సమ్ లో వచ్చేసి మనం ఎటువంటి ఎక్స్ప్రెషన్ యాడ్ చేయలేము. సమ్ ఎక్స్ లో వచ్చేసి ఎక్స్ప్రెషన్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ మనం సేల్స్ అమౌంట్, ట్యాక్స్ అమౌంట్ లో సమ్ చేసుకుంటే సమ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే సమ్ లో వచ్చేసి ఓన్లీ ఒక కాలం మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మల్టిపుల్ కాలమ్స్ కూడా తీసుకోవచ్చు సమ్ ఎక్స్ లో వచ్చేసి. అది నెక్స్ట్ యాడ్ కాలమ్స్ అంటే చూసాము. ఉన్న టేబుల్ కి అడిషనల్ గా ఇంకొక కాలం యాడ్ అవుతుంది అనమాట. ఇవన్నీ క్యాలిక్యులేట్ టేబుల్ లో వర్క్ అవుతాయని చెప్పాను. యావరేజ్ అంటే ఆల్రెడీ చెప్పాను నేను. మన దగ్గర ఉన్న డేటా యావరేజ్ అని చెప్పాను. ఈ ఫిగర్స్ అడేమైనా నల్ వాల్యూస్ ఏమైనా అంటే అది కూడా కన్సిడర్ చేసుకుంటుంది అని చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ ఎక్స్ చెప్పాను. మనం ఏదైనా సరే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు అది నెక్స్ట్ కౌంట్ బ్లాంక్స్. సో కౌంట్ బ్లాంక్స్ ఏం చేస్తుంది, కౌంట్ బ్లాంక్స్ మాత్రం చేస్తుంది. కౌంట్ రోస్ అంటే జస్ట్ కౌంట్ రో జస్ట్ మనం టేబుల్ ఏమి ఇచ్చామంటే అది చేస్తుంది. నెక్స్ట్ క్రాస్ జాయిన్ అంటే తెలిసింది n to m అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ టేబుల్ లో 5 ఉండి బి టేబుల్ లో 2 ఉంటే టోటల్ క్రాస్ జాయిన్ చేసామంటే 10 రికార్డ్స్ వస్తాయి. నెక్స్ట్ జనరేట్ ఓన్లీ క్రాస్ జాయిన్ ఎక్కడ అవుతామంటే ఓన్లీ క్యాలిక్యులేట్ టేబుల్ లో మాత్రం వచ్చేస్తుంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కౌంట్ ఉంది. డిస్ట్రిక్ట్ కౌంట్ ఎందుకు వాడతామంటే మనం ఏదైనా సరే డిస్ట్రిక్ట్ కౌంట్ చేసుకొని డిస్ట్రిక్ట్ కౌంట్ ఇస్తాము.
జనరేట్ యూజ్ చేయడం మనము జనరేట్ సిరీస్ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. 0 నుంచి 10 వరకు అలా సిరీస్ జనరేట్ చేసుకోవచ్చు. మ్యాథ్స్ వచ్చేసినాము. మ్యాథ్స్ అంటే మనకు తెలిసినదే. సారీ జనరేట్ అది కాదు. 2 టేబుల్ సేమ్ అలానే ఇంతకుముందు మనం చూసాం కదా, సేమ్ క్రాస్ జాయిన్ లానే. కాకపోతే ఇది ఎలా అంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఆ డిఫరెన్స్ వచ్చింది ఆ వీడియో చెప్పాను నేను. ఒకసారి మీరు అది ఫిల్టర్ వీడియోస్ చూసారంటే మీకు నీట్‌గా అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ మ్యాథ్స్ చూసాం. మాక్సిమం వాల్యూ ఎంత వస్తాయి, మినిమం వస్తాయి. సో ర్యాంకింగ్ చూసాము. ర్యాంకింగ్ అంటే జస్ట్ ఊరికే మనం ఏమంటే కాలమ్ వాల్యూ ఇస్తాము. జస్ట్ ర్యాంకింగ్స్ అంటే ఒక ఎక్స్‌ప్రెషన్ యాడ్ చేసి స్కిప్ డిల్సా అని దీంట్లో ఇస్తాము. రో అని యాడ్ చేసామంటే జస్ట్ ఒక రో ఒకటి యాడ్ చేసాము. రో ఫంక్షన్ ఇచ్చేస్తాము. సమ్మరైజ్ అని చూసాము. సమ్మరైజ్ అంటే ఏం లేదు. జస్ట్ మనకి ఏదైనా సరే ఒక కంట్రీ నేమ్ వైజ్ సేల్స్ అమౌంట్ కావాలి అనుకున్నట్టే అప్పుడు జస్ట్ సమ్మరైజ్ యూజ్ చేసుకొని సేల్స్ అమౌంట్ తీసుకోవచ్చు. టాప్ ఎన్ అంటే టాప్ 5 రికార్డ్స్ తీసుకోవాలంటే టాప్ ఎన్ యూజ్ చేస్తాము. ఓకేనా అది. ఇంకా ఇవన్నీ చూసినది ప్లస్ మైనస్ చూసినది. ఓకేనా అంతే. దట్స్ ఇట్. ఇది నెక్స్ట్ ఆర్కు టాక్స్ ఫస్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రోల్ అవసిలిటీ వెరీ ఇంపార్టెంట్. రోల్ అవసిలిటీ ఎందుకు అర్థం అంటే టు సెక్యూర్ ది డేటా. ఓకేనా. అండ్ టు గివ్ ది యాక్సెస్ టు పర్సన్ అంటే డేటా సెక్యూర్ గా ఉంటుంది. పక్కన వాళ్ళు వచ్చేసి డేటా చూడలేరు. ఓన్లీ ఎవరైతే మనకు ఆ ఐడి ప్రొవైడ్ చేస్తాం, మన యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాం వాళ్ళు మాత్రమే డేటా చూడగలుగుతారు. మిగిలిన వాళ్ళంతా డేటాను చూడలేరు. ఓకే. రోల్ సెక్యూరిటీ మామూలుగా వచ్చి 2 టైప్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి నార్మల్ గా సెటప్ చేయొచ్చు, డైనమిక్ గా సెటప్ చేయొచ్చు. నార్మల్ గా సెటప్ చేయాలంటే ఫస్ట్ రిపోర్ట్ క్రియేట్ చేయాలి. ఆ తర్వాత సెకండ్ వచ్చేసి మేనేజ్ రోల్స్ లోకి వెళ్ళేసి ఇక్కడ రిపోర్ట్ క్రియేట్ చేయడం మ్యాండేటరీ కాదనమాట. ఓకేనా. మ్యాండేటరీ కాదు. ఈ రిపోర్ట్ క్రియేట్ చేయడం అనేది మ్యాండేటరీ కాదు. ఓకే. మీరు అడగచ్చు రిపోర్ట్ చేయకుండా చేసుకోవచ్చు. దానికే ఇబ్బంది లేదు. కానీ రిపోర్ట్ క్రియేట్ చేసినామంటే మనకు తెలుస్తుంది అనమాట. మనకు కరెక్ట్‌గా చూపిస్తుందా లేదా అనలైజ్ చేసుకుని ముందే కూడా చేసుకోవచ్చు. ఓకేనా. ఇబ్బంది ఏం లేదు. బిఫోర్ ఆర్ ఈ స్టెప్ అనేది ఉన్నా లేకపోయినా జస్ట్ ఏమంటే పెట్టుకోవాలంతే. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే మేనేజ్ క్రియేట్ రోల్‌లోకి వెళ్ళి అది ఎలా అంటే మోడలింగ్‌లోకి వెళ్ళేసి మేనేజ్ రోల్ చేసాం. క్రియేట్ రోల్ వస్తుంది. దానికి ఒక రీనేమ్ ఇస్తాము. దానికి బెస్ట్ ఇస్తాము. ఆ తర్వాత ఏ టేబుల్‌కి మనము మేనేజర్‌లోకి వెళ్తే ఆ టేబుల్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ కాలమ్ సెలెక్ట్ చేసుకుంటాము. సో డాక్స్ ఫంక్షన్‌లోకి వెళ్తాము. డాక్స్ ఫంక్షన్‌లోకి వెళ్ళేసి అక్కడ మనం డాక్స్ ఫంక్షన్ ఇస్తాం. సో ఆ కాలమ్ సెలెక్ట్ చేసుకొని డాక్స్ ఫంక్షన్ అడుగుతుంది. సో అక్కడ మనం రీజన్ ఈక్వల్ టు వెస్ట్ ఇచ్చామంటే అది అక్కడ తీసుకుంటుంది అనమాట. ఇక్కడ ఫంక్షన్ చూస్తాం. ఆర్ ఇస్తున్నామంటే ఇలా చూపించాలి. ఆర్ ఇచ్చినామంటే ఇలా లైక్ ఆర్ ప్లేస్ లో మనం ఏం యూజ్ చేయాలంటే 2 స్ట్రైట్ లైన్ యూజ్ చేయాలన్నమాట. అలా ఓకే కొట్టామంటే నెక్స్ట్ చెకింగ్ అది వర్క్ అవుతుందా లేదా అది ఎలా చూస్తామంటే మోడలింగ్ లోకి వెళ్ళేసి సేమ్ బీపీఎస్ అని ఉంటుంది. దాంట్లో ఓపెన్ చేసి మనం వచ్చేసి ఏదైతే మనం రోల్ క్రియేట్ చేసాం కదా ఆ రోల్ సెలెక్ట్ చేసుకున్నామంటే అది అక్కడికి అయిపోతుంది. అక్కడికి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఆ రిపోర్ట్ సేవ్ చేయాలి. సేవ్ చేసి పవర్ బేస్ సర్వీస్ లో పబ్లిష్ చేయాలన్నమాట. పవర్ బేస్ సర్వీస్ లో పబ్లిష్ చేసినామంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏమొస్తుందంటే జస్ట్ సింపుల్ గా వర్క్ స్పేస్కి వెళ్తుంది. ఆ వర్క్ స్పేస్ లోకి వెళ్ళేసి డేటా సెట్ సెలెక్ట్ చేసుకోండి. వర్క్ స్పేస్కి వెళ్ళాలి. వర్క్ స్పేస్కి వెళ్ళిన తర్వాత డేటాబేస్ ని డేటా సెట్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ సెక్యూరిటీలోకి వెళ్ళేసి అక్కడ మనం ఈచ్ రోల్కి వాడి ఈమెయిల్ అనేది యాడ్ చేసి సేవ్ చేస్తామంటే మళ్ళీ వచ్చి డాష్ బోర్డ్ క్రియేట్ చేసి అది షేర్ చేస్తామంటే వాళ్ళు ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారంటే ఇప్పుడు ఈ రీజన్కి వచ్చి ఒక పర్సన్ మెయిల్ ఇస్తే ఆ పర్సన్ మాత్రం చూస్తారు. డైనమిక్ అంటే ఎలా అంటే జస్ట్ సింపుల్ గా డైనమిక్ అనేది పెద్ద కష్టమేం కాదు. నేను అలాంటి చెప్పాను. డైనమిక్ ఏమంటే ఒక వండర్ టేబుల్ తీసుకుంటాము. ఆ టేబుల్ తీసుకొని దాంట్లో యాడ్ చేసుకుంటాం అనమాట. దేనికి ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్కి అయితే ఇయర్కి వాళ్ళ నేమ్ ఎవరైతే పర్సన్ నేమ్ కూడా రిక్వైర్ లేదు. కాకపోతే ఇక్కడ ఈమెయిల్ ఐడి అన్న రిక్వైర్ కంపల్సరీ ఈమెయిల్ ఐడి అయితే ఉండాలి. ఇలా డైనమిక్ చేయాలి అంటే వాళ్ళ యూజర్ నేమ్ కంపల్సరీ తెలిసి ఉండాలి. సో నెక్స్ట్ ఇంకోటి ఏమంటే ఈ కేటగిరీ ఇక్కడ ఇయరే కాదు మంత్ తీసుకోవచ్చు, స్టేట్ తీసుకోవచ్చు, కంట్రీ తీసుకోవచ్చు, రీజన్ తీసుకోవచ్చు, ప్రోడక్ట్ తీసుకోవచ్చు. అలా ఎవరైనా ఇప్పుడు కార్ సంబంధించిన కార్కి ఒక మేనేజర్ రోలు, నెక్స్ట్ బైక్స్ రోలు. ఓకేనా. నెక్స్ట్ క్రియేట్ రిలేషన్షిప్ అనమాట బిట్వీన్ టేబుల్స్. సో ఏది మనం క్రియేట్ చేస్తాం కదా ఈ టేబుల్ ఏమన్నా క్రియేట్ ఐడి టేబుల్ అన్నా కదా ఐడి టేబుల్ కి డైమెన్షన్ టేబుల్ కి రిలేషన్షిప్ క్రియేట్ చేయాలన్నమాట. అది ఎలా అంటే 1 to many ఆర్ 1 to 1 అంటే డైమెన్షన్ టేబుల్ లో ఎప్పుడు కానీ యూనిక్ గానే ఉంటాయి. అందుకోసం 1 to 1 అనుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా డూప్లికేట్స్ అంటే అక్కడ ఏమన్నా సరే డిఫరెంట్ ఇంకా ఎన్నో చాలా ఉన్నాయనుకోండి దానికి అప్పుడు ఏం చేస్తాం 1 to many యూజ్ చేస్తాము. 1 to many యూజ్ చేసిన తర్వాత రిలేషన్షిప్ క్రియేట్ చేసిన తర్వాత క్రియేట్ రోల్స్కి వెళ్తాము. క్రియేట్ రోల్కి వెళ్ళిన తర్వాత ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకుంటాము అక్కడ. ఓకేనా. అంటే క్రియేట్ రోల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చెప్పాను సెలెక్ట్ టేబుల్కి వెళ్ళాం కదా ఆ టేబుల్ ఐడి టేబుల్ సెలెక్ట్ చేసుకుంటాం. ఐడి టేబుల్కి వెళ్ళిన తర్వాత ఓకే ఫస్ట్ రీనేమ్ ఈమెయిల్ ఐడి ఇస్తాము. ఆ తర్వాత సెలెక్ట్ ఐడి టేబుల్ సెలెక్ట్ చేసుకుంటాము. ఆ తర్వాత ఈమెయిల్ ఐడి కాలం ఎక్కడ ఉందో ఆ కాలం సెలెక్ట్ చేసుకుంటాము. అక్కడ డాక్స్ ఫంక్షన్ ఈ విధంగా ఇస్తాం. ఈమెయిల్ ఐడి ఈక్వల్ టు యూజర్ ప్రిన్సిపల్ నేమ్. ఈ ఫంక్షన్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఏం చేస్తుందంటే వాట్ ఇస్ ద డొమైన్ నేమ్ ఉంటే ఆ డొమైన్ నేమ్ మాత్రం ఇక్కడ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ సెక్యూరిటీకి వెళ్తే ఈమెయిల్ నెక్స్ట్
నెక్స్ట్ ఏం చేయాలి, దాన్ని వచ్చేసి ఇది అది వర్క్ అవుతా డైస్ ఫంక్షన్ వర్క్ అవుతా లేదా చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ పబ్లిష్ కొట్టేసినామంటే అది పవర్ బై సర్వీస్ లోకి ఇది అయిపోతుంది అనమాట. సో దానికి ఒక నేమ్ ఇచ్చుకోవాలి. దాన్ని నెక్స్ట్ వచ్చేసి పవర్ బై సర్వీస్ లోకి వెళ్ళాలి. సర్వీస్ లోకి వెళ్ళేసి సేమ్ వర్క్ స్పేస్ లోకి వెళ్ళేసి వర్క్ స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత 3 డాట్స్ ఉంటే సెక్యూరిటీలోకి వెళ్తాము. ఇక్కడ ఏం చేస్తామంటే జస్ట్ ఒకటి ఉంటుంది అనమాట సెక్యూరిటీలో, ఈమెయిల్ ఐడి అనేసి అక్కడ అన్ని యాడ్ చేస్తాము. షేర్ అంటే డాష్బోర్డ్ క్రియేట్ చేసి షేర్ కొట్టినామంటే ఎంటర్ యూజర్ లో వాట్ ఎవర్ ఈ డొమైన్ నేమ్ మ్యాచ్ అయిన ప్రతి ఒక్కరు ఆ రిలేషన్షిప్ మాత్రమే కేటగిరీ మాత్రం చూపిస్తుంది. మిగిలిన కేటగిరీ మొత్తం చూపించదు. అది దట్స్ ఇట్. ఇంకా ఉండేది పెండింగ్ ఏదైనా ఉంది అంటే పారామీటర్ పెండింగ్ ఉంది, అది చెప్పేసామంటే పవర్ బిఐ డెస్క్టాప్ ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. సో పారామీటర్ ఎందుకు యూజ్ చేస్తారంటే టెంప్లెట్ లో యూజ్ చేస్తారు అనమాట. సో పవర్ బై 2 టైప్స్ యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏమంటే నార్మల్ గా పిఎక్సి ఫైల్ లో సేవ్ అవుతుంది పవర్ బై అనేది. రెండోది ఏమంటే టెంప్లెట్స్ అంటే ఏం లేదు, జస్ట్ ఏమన్నా సరే నేను ఒక వేరియబుల్ కనుక పాస్ చేశాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను డిపార్ట్మెంట్ ఏబిసికి 3కి ఒక రిపోర్ట్ క్రియేట్ చేశాను అనమాట. ఓకేనా, జస్ట్ నేను ఏ ప్రొవైడ్ చేశాను అనుకోండి, పారామీటర్ ఏ కానీ ప్రొవైడ్ చేశాను అనుకోండి, అక్కడ ఓన్లీ ఏ డేటా మాత్రమే చూపిస్తుంది. ఓకేనా, మిగిలిన డేటా వచ్చి అవి డైనమికలీ ఈ రో లెవెల్ సెక్యూరిటీ ఉంది కదా, ఇది వచ్చేసి రో బై రో, అంటే రో బై రో మాత్రం ఫిల్టరింగ్ చేస్తుంది అనమాట. సో డైనమికలీ ఫిల్టరింగ్ యూజ్ చేయాలంటే పారామీటర్ యూజ్ చేసుకొని డైనమికలీ ఫిల్టరింగ్ యూజ్ చేసుకోవాలి. అది చెప్తాను నేను పారామీటర్స్ అనేది తర్వాత క్లాస్లో చెప్తాను. సో నేను ఈరోజు చెప్పాను, బట్ ఈరోజు చెప్పానంటే మీరు ఈరోజు రోల్ సెక్యూరిటీ మర్చిపోతారు అనమాట. సో అందుకోసం అనేసి నేను అది చెప్పడం లేదు. ఓకే.